'కశ్మీర్ లెటర్' ద్వారా కిరియాన్‌కైతే తెలుస్తుంది. జిన్ ఒక కొత్త టెక్నిక్ వాడాడని, ఆ టెక్నిక్‌కి తను షాడో స్వార్డ్ అని పేరు పెట్టాడని చిరాన్‌కైతే తెలుస్తుందనమాట. ఇదే ఆలోచిస్తూ తను గూడా అనుకుంటాడు. ఏదో ఒక రోజు నేను జిన్‌తోనైతే ఖచ్చితంగా ఫైట్ చేయాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే తను నాకంటే ఇంగా పవర్‌ఫుల్ అయితాడా లేదా చూసుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటాడనమాట. ఇంగా తర్వాత టికెన్‌లో కాశ్మీర్ ఎస్టేట్‌లో అయితే కశ్మీర్ అంటాడు. నేనసలు ఆశ్చర్యపోయాను. జిపిల్ ఫ్యామిలీ ఇంకా కెంజెల్లో మధ్యలో పొత్తు అదే అలయన్స్ ఉండేది. కానీ అదిప్పుడు తెగిపోయింది. దీనికి కారణం ఆండ్రే జిపిల్ దగ్గరున్న డెవిల్ స్టోన్ పగిలిపోవడం. ఇంగప్పుడు జిన్ అయితే అంటాడు. అవును. ఆ నకిలీ అదే ఆ ఫేక్ డెవిల్ స్టోన్‌ని తయారు చేసిన వ్యక్తి ఎవరో కాదు ఈ బర్బర్ గాస్టోన్ గాడే. ఇంగా తను చనిపోయిన గాడ్స్ శరీరాలుంటాయి కదా! బాడీస్. ఇంకా పురాతన లైక్ యాన్షియంట్ సివిలైజేషన్స్ అంటే ఎప్పుడో అంతరించిపోయిన సివిలైజేషన్స్. వాటిల్ని వాడుతున్నాడు. వీటితో పాటు తన స్పెషాలిటీ ఏంటంటే స్క్లప్ట్‌ని వాడి ఎంతో అసలు ఆశ్చర్యకరమైన ఆర్టిఫాక్ట్స్‌ని తయారు చేస్తున్నాడు. ఇంకోవైపు మనుషుల్ని ట్రాన్స్‌ఫార్మ్ కూడా చేసేస్తున్నాడు. అప్పుడు అలిసా అయితే అంటుంది. అలా అయితే ఇది కింజల్‌లో కోర్ అనమాట. అంటే వాళ్ళ కోర్ గ్రూప్ ఇదే అనమాట. అంటే వాళ్ళు చేసే పని. ఇది విని మురాకాన్ అయితే ఆలోచిస్తాడు. చనిపోయిన గాడ్స్ శరీరాలంటే ఇది న్యూమరస్ బ్లడ్ ఆఫ్ టియర్స్‌ని తిను సృష్టిస్తున్నాడా? వీటినన్నిటిని గూడా అదే చేస్తుందా? మొరాకన్ జిన్‌తో అయితే అంటాడు. ఇలా చూడు ఒక విషయం నేను నీకు చెప్పలేదు. మొరాకన్ అయితే జిన్‌తో అయితే అంటాడు. నేను నీకొక విషయం చెప్పాలి. అప్పుడు నీకు గుర్తుందా? నీ సిలేజ్ ఫ్రెండ్స్‌కి హెల్ప్ చేయడానికి నేను ఈ కురానో ప్రిన్సిపేట్‌కి వెళ్ళాను గదా! అక్కడ గూడా ఒక గ్రేవ్‌యార్డ్ జెయింట్ అయితే వచ్చింది. అది చూస్తున్నానంటే అది లైక్ 2000 ఇయర్స్ పాతదిలా ఉంది. నేను దాన్ని ఓడించేసాను. కానీ అప్పుడు నాకు అర్థం కాలేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది అని. కానీ ఇప్పుడు అనిపిస్తుంది అది గూడా ఈ బర్బర్ గాడి పనే అని. అప్పుడు క్వింటల్ అయితే అంటుంది. నాకు తెలిసినంత వరకు వీళ్ళతోనే అదైతే ఉండే ఉంటుంది. అదే గాడ్ ఆఫ్ స్కల్ప్టింగ్. జిన్ ఇది విని ఏంటి వీళ్ళే గాడ్ ఆఫ్ స్కల్ప్టింగా? నేను ఈ పేరు ఎప్పుడు వినలేదే అంటే మురాకన్ అయితే అంటాడు. ఖచ్చితంగా వినలేదు. ఎందుకంటే ఆ గాడ్ అసలు పురాణాల నుండే మొత్తం గూడా అయిపోయాడు. క్వింటల్ అంటుందనమాట. ఆరిజిన్ స్టోన్‌ని తయారు జేయడానికి ఈ గాడ్ ఆఫ్ స్క్రప్చరే చాలా అంటే చాలా ఎక్కువ సహాయం జేశాడు. కానీ కఠినమైన సమయం తర్వాత ఆరిజిన్ స్టోన్ నాశనం అయితే అయిపోయింది. దానివల్ల ఆ గాడ్ గాడ్ ర్యాంక్ మొత్తం గూడా పడిపోయిందనమాట. ఒక మనిషిలా మారిపోయాడు. మురాకన్ అంటాడు. గాడ్స్ ఎక్కడైతే పడిపోయి ఉంటారో ఆ గ్రేవ్స్‌ని రక్షించడానికి గ్రేవ్‌యార్డ్ జెయింట్స్ తయారు చేయబడ్డాయి. కానీ మనం డ్రాగన్స్ అందరి గ్రేవ్‌యార్డ్ జెయింట్స్‌ని మనం నాశనం చేసేసాం. అప్పుడు కాశ్మీర్ అంటాడు. అలా అయితే దీనర్థం బార్బర్ గాస్టన్ ఒక చనిపోయిన గాడ్‌తో కాంటాక్ట్ చేసాడా? క్వింటల్ అంటుందనమాట. అది అసలు అసాధ్యం. కానీ వాళ్ళు తప్ప ఇంగా వేరే రీజన్ అయితే నాకేం కనిపిస్తలేదు అంటుందనమాట. అప్పుడు జిన్ అంటాడు. అయితే అదే గాదు. ప్రతి ఆర్టిఫాక్ట్‌లో ఒక ఐటెమ్ అయితే ఉంది. దీని ద్వారా గాడ్స్ కాంట్రాక్టర్‌ని వెతకొచ్చు. ఇదిని మురాకాన్ అయితే షాక్ అవుతాడు. కాంట్రాక్టర్ తన పవర్ చూపించేంత వరకు ఎవరు గూడా తనని కనుక్కోలేరు గదా! అంటే అలిసా గూడా షాక్ అయితుంది. ఎందుకంటే ఇది వాళ్ళు కాంట్రాక్టర్ ఇప్పుడు గాడ్స్‌తోని వీళ్ళు కాంట్రాక్టర్ చేసుకున్నారు గదా! చేసుకున్న తర్వాత ఈళ్ళు ఈ జిపిల్ నైన్‌లో డ్రాగన్స్ అన్నిటిని కూడా దొంగలిస్తున్నారు. వీళ్ళకసలు ఎలా తెలుసు? అలిసా గూడా షాక్ అయ్యి అంటుందనమాట. అలా అయితే జూలియా గురించి కూడా వీళ్ళకి అలాగే తెలిసి ఉంటుందా? జిన్ అంటాడు. అవును. దీన్ని వాళ్ళు కంపాస్ అనే అంటారు. అదృష్టవశాత్తు కంపాస్ అబిలిటీ ఇంకా పర్ఫెక్ట్‌గా లేదు. వాళ్ళు జూలియా గార్డెన్‌ని లిటరరీని కిడ్నాప్ చేసేసారు. క్వింటల్ అంటుంది. నాకు నమ్మకం ఉంది. వాళ్ళు కంపాస్‌ని వాడి ఉంటారని. కాంట్రాక్టర్స్‌ని వెతికి డెవిల్ స్టోన్ అబ్జర్వ్ చేయడానికి. జిన్ అంటాడు. అందుకే మనం కంపాస్‌ని ఎలాగైనా సరే నాశనం చేయాలి. నెక్స్ట్ ఇయర్ జూన్‌లో జిపిల్ ఫ్యామిలీ కంపాస్‌ని కెంజీలో నుండి వెనక్కి తీసుకోవాలని ప్లాన్ చేస్తుంది. అదే మన ఛాన్స్. మనం కంపాస్‌ని అప్పుడు తీసేసుకుందాం. ఇక అలీసాతో జిన్ అయితే అంటాడు. మిస్ అలీసా, ఆన్యా ఇంకా జూలియాని ప్లీజ్ ఐస్ ప్యాలెస్‌కైతే తీసుకెళ్ళండి. అప్పుడు అలీసా అంటుంది. అంటే ఏంటి అంటే జిన్ అయితే చెప్తాడు. జిపుల్ ఫ్యామిలీకి కంపాస్ తీసుకురావడానికి ముందే వాళ్ళు ఎంతమంది కాంట్రాక్టర్స్‌ని వీలైతే అంతవరకు వెతుక్కుంటారు. ఏదైనా సరే జరగొచ్చు. అందుకే మీరు సేఫ్‌గా ఉండాలి. అప్పుడు కశ్మీర్ అంటాడు. ఇది చాలా అంటే చాలా డేంజర్ అవ్వచ్చు. ముగ్గురు కాంట్రాక్టర్స్ టికెనంత పవర్‌ఫుల్ సిటీ కూడా కాదు. అప్పుడు క్వింటల్ అయితే అంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. కంపాస్ ఈ ప్లేస్‌ని కనిపెట్టక ముందే. జిన్ అంటాడు. అవును. నేను ఐస్ ప్యాలెస్‌ని రిక్వెస్ట్ చేస్తాను. మీరక్కడ ఉండండి. నెక్స్ట్ ఇయర్ మేలో ఈ బెడ్రో ఎంపైర్‌లో కలుద్దాం. తర్వాత వాళ్ళు పైరేట్స్ ల్యాండ్‌కైతే వెళ్తారనమాట. అప్పుడు కాశ్మీర్ అయితే అడుగుతాడు.
యంగ్ మాస్టర్ జిన్, మరి మీరెక్కడికెళ్తారు? మురాకన్ నవ్వుతూ అంటాడు, ఒక ప్లేస్ ఉంది. అక్కడికి తినొక్కడే వెళ్ళాలి. కశ్మీర్ అంటాడు. ఐస్ ప్యాలెస్ కంటే సేఫ్ ప్లేస్ ఇంకోటి ఏదైనా ఉందా? మురాకన్ అంటాడు, అవును ఉంది. ఇక కొన్ని గంటల ముందైతే మురాకన్ జిన్‌తో అయితే అంటుంటాడనమాట. పిల్లాడా నువ్వు అండర్ వరల్డ్‌కి వెళ్ళు. నేను నిన్ను అక్కడికి పంపాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడే ఇది కరెక్ట్ టైం. జిన్ అంటాడు, ఏంటి అండర్ వరల్డా? అప్పుడు గిల్లీ అంటుంది, ఏంటి అండర్ వరల్డ్ మనుషులా? వాళ్ళు లెజెండ్స్ గదా! వాళ్ళే గదా ఈ బీస్ట్ మ్యాన్‌ని మొత్తం గూడా అదుపు జేశారు. మురాకాన్ అంటాడు, కరెక్ట్‌గా చెప్పావు స్ట్రాబెర్రీ పై. గిల్లీ అంటది, కానీ వాళ్ళు నాశనమై దగ్గర దగ్గర 6 ఏళ్ళు అయింది కదా! జిన్ అంటాడు, ఏంటి నాశనమైన చోటుకి మనం ఎలా వెళ్ళగలం? అది ఇంకా ఉందో లేదో మురాకాన్ అంటాడు. అది మెట్రా డెసర్ట్‌లో బీస్ట్ మ్యాన్ భూమిలో అయితే ఉండొచ్చనమాట డెసర్ట్‌లో. నువ్వు తప్ప అక్కడికి ఎవ్వరు వెళ్ళలేరు. ఒక మిలేనియం కాంట్రాక్టర్ లేదా గాడ్ అవతార్ కూడా వెళ్ళలేరు. జిన్ అంటాడు, అర్థమయ్యేటట్టు చెప్పు మురాకన్ అంటాడు. సోల్ రేట్ ఇంకా అండర్ వరల్డ్ మనుషుల మధ్య ఒక కాంట్రాక్ట్ అయితే ఉంది. అదే రెడ్ క్యాండిల్ మ్యాజిక్ స్వార్డ్స్‌మ్యాన్ తయారు చేసే ప్లేస్. నువ్వు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. ప్రజెంట్‌లో మనం చూస్తున్నాం సౌతర్న్ రీజియన్‌లో జిన్ కింగ్డమ్ బార్డర్‌లో ఇదే అనుకుంటా బీస్ట్ మ్యాన్ ల్యాండ్. ఇక్కడే జిన్‌కి సెడెప్ రోజుల్లో ఫస్ట్ మిషన్ అయితే ఉండేదన్నమాట. జిన్ ఆలోచిస్తాడు, మెట్రో డెసర్ట్‌కి వెళ్ళాలి, కొండల నుండి వెళ్ళాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. అక్కడ వాటర్ టైల్ స్పేసెస్ హెల్ప్ అయితే తీసుకుంటాడనమాట. సో, ఈ వాటర్ టైల్ స్పేసెస్‌ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇవి ఏందంటే మన మనుషుల్లాగే, కాకపోతే వాటికి మాటలు రావు. జస్ట్ ఒకే జంతువుల్లాగే, కాకపోతే అవి తెలివైనవి. చాలా క్యూట్‌గా ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకోండి. గుర్తుందో లేదో సీజన్ 1లో కూడా వాళ్ళు జిన్ అయితే పిచ్చోడు అనుకుంటారనమాట. కానీ ఇప్పుడైతే హెల్ప్ చేస్తారు. ఒక కేవ్‌లోకైతే తీసుకెళ్తారు. వాటర్ టైల్ స్పేసెస్ అయితే చెప్తారనమాట. మెట్రాలిసెస్ గురించి నీకు తెలుసా? అక్కడికెళ్తే నువ్వు చనిపోతావు అంటే జిన్ అంటాడు, చాలా థ్యాంక్స్ నా గురించి మీరు వరీ అయినందుకు. ఇంగా గుహలో ముందుకు వెళ్ళాక జిన్ అయితే షాక్ అయితాడు. ఎందుకంటే అక్కడ అంత బ్యూటిఫుల్‌గా ఉంటది. అక్కడ గోల్డెన్ టంగ్ స్పీసీస్ కూడా ఉంటారనమాట. వాటర్ టైల్ స్పీసీస్ ఒక గోల్డ్ కాయిన్ ఇచ్చి జిన్‌ని డెసర్ట్ గేట్ దాకా పంపిస్తారు. ఇంగ వెళ్ళే ముందు జిన్ అయితే తన పేరైతే అడుగుతాడు. తను చెప్తాడు, నా పేరు డార్క్ స్పార్క్. జిన్ అయితే షాక్ అవుతాడు. అతనికి జిన్ రెడ్ క్యాండిల్ ముందే తెలుసని విన్న తర్వాత. ఇంగా జిన్ ఒక్కడే ముందుకైతే వెళ్తాడు. ఇంగ తర్వాత కెనెన్ ఒక డాగ్ స్పీసీస్ అయితే హెల్ప్‌తో మెట్రా డెసెస్ ఎంట్రన్స్ దగ్గరికైతే చేరుకుంటాడనమాట. ఇదే ది గ్రేట్ డెసర్ట్ మెట్రా. జిన్ ఆలోచిస్తాడు, షాడో స్వార్డ్‌ని ఇక్కడే డెవలప్ చేశారు. ఇక్కడ నేను గాని చనిపోతే కనీసం నా బాడీ కూడా దొరకదు. 5000 ఇయర్స్ ముందే న్యూంగున్ వాంగ్ ఇక్కడైతే ఉండేవాడు. ఫ్లాష్ బ్యాక్‌లో మురాకాన్ అయితే చెప్తాడనమాట. సో, మురాకాన్ అయితే స్టోరీ చెప్తాడు దీనెనక. వాళ్ళకి ఈ గర్వం ఎక్కువయ్యి గాడ్స్‌నే ఎదిరించారు. అందుకే గాడ్స్ అంతా కలిసి వాళ్ళని నాశనం చేసేసారు. కానీ సోల్డెట్ వాళ్ళని కాపాడి కాంట్రాక్ట్ అయితే చేసుకున్నాడనమాట. షాడో స్వార్డ్ నువ్వు వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. టెమ్మర్ ఫస్ట్ ప్యాట్రియా కూడా వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాడనమాట. సో, 5000 ఇయర్స్ బ్యాక్ స్టోరీ అది. ప్రెజెంట్‌లో ఇంగ జిన్ డెసర్ట్‌లో నడుస్తూ ఉంటాడు. ఒక నెలైతే అలాగే గడిచిపోతుంటాయి. డిసెంబర్ 1, 1796 జిన్‌కి చాలామంది డెడ్ బాడీస్ అయితే కనిపిస్తాయి. అతను చాలా అంటే చాలా నీరసంగా ఉంటాడనమాట. అప్పుడే ఇద్దరు మనుషులు జిన్ ముందుకైతే వెళ్తారు. వాళ్ళెవరో గాదు, డయోటా ఇంకా హయోటా టోనా ట్విన్స్ అనమాట. జిన్ షాక్ అవుతాడు. ఏంటి ఇదంతా కూడా ఇల్యూషనా? హయోటా వెంటనే అటాక్ చేస్తాడు. జిన్ దాన్ని బ్లాక్ చేస్తాడు. కానీ అది రియల్ అటాక్‌లా చాలా అంటే చాలా హెవీగా ఉంటుందనమాట. డయోటా కూడా అటాక్ చేస్తాడు. జిన్‌కి అర్థమవుతుంది, వీళ్ళు ఆర్డినరీ ఇల్యూషన్స్ కాదు. జిన్ వాళ్ళతో ఇంగా ఫైట్ చేసి తనకంటే వాళ్ళు చాలా వీక్ అని రియలైజ్ అవుతాడనమాట. జిన్ కోపంతో డయాటాని అయితే కొడతాడు. ఇంగా చాలా అంటే చాలా ఘోరంగా జరుగుతుంది. ట్విన్స్ ఇద్దరు కూడా కింద పడిపోతారు. వాళ్ళు జిన్‌ని చూసి క్షమించు, క్షమించు అని అడుగుతుంటారనమాట. జిన్ ఆలోచిస్తాడు, ఎందుకు నేను వీళ్ళని చంపడానికి ఇంతరాన ఆలోచిస్తున్నాను. కానీ తన పాత లైఫ్ అంటే ఇంతకుముందు రిగ్రెస్ అవ్వకముందు గుర్తుకొస్తది. షాడో ఎనర్జీ రిలీజ్ చేస్తాడు. నేను ఒక రెడ్ క్యాండల్‌ని అని చెప్పి ఇద్దరిని కూడా చంపేస్తాడనమాట. ఇంగా వాళ్ళ బాడీస్‌ని డెసర్ట్‌లో పాతిపెట్టి జిన్ అయితే ముందుకైతే వెళ్తుంటాడు. వాళ్ళ శవాల్ని పాతిపెట్టిన తర్వాత వాళ్ళైతే నిద్ర లేస్తారనమాట ట్రోనా ట్విన్స్. యాక్చువల్లీ వాళ్ళకి డ్రీమ్ లాగా ఉంటది. అప్పుడే అక్కడికి టెమ్మర్ షాడో గాడ్ అయితే వస్తాడు. టెమ్మర్ ఫస్ట్ ప్యాట్రియా అతను. అతను జిన్‌ని చూసి, ఫ్యామిలీని చంపడం బాధగా ఉంటుంది, కానీ నీ సిబ్లింగ్స్ చాలా బాధలో ఉన్నారు అని చెప్పి ఆ మ్యారేజ్‌ని ఆహ్, మార్చేసి మొత్తం కూడా తీసేసి ఎళ్ళిపోతాడనమాట. జిన్ చాలా అంటే చాలా నీరసంగా నడుస్తూ
వెళ్తూ వెళ్తూ ఉంటాడు. వాటర్ అయితే అయిపోయింది ఆల్రెడీ. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి జిన్‌కైతే వాటర్ బాటిల్ ఇస్తుంది. జిన్ వెంటనే తన మెడ మీద కత్తి పెడతాడనమాట. ఆ అమ్మాయి అంటుంది, "నువ్వు మారలేదు జిన్." ఆ వాయిస్ విని జిన్ అయితే షాక్ అవుతాడు. ఇది అసలు అసాధ్యం. ఆ అమ్మాయి నవ్వుతూ అంటుంది, "నీ స్కిల్స్ ఇప్పుడు బాగున్నాయి. ఎలా ఉన్నావు నా స్టూడెంట్" అని. తన పేరే వెలెరా హెస్టర్ అనమాట. హెస్టర్ ఫ్యామిలీలో ఉన్న ఒకే ఒక్క సర్వైవర్ జిన్. ఇంతకుముందు లైఫ్‌లో తన టీచర్ అనమాట. జిన్ నీళ్ళు తాగుతాడు. వెలేరియా అంటుంది, నేను డిసప్పాయింట్ చేయనివ్వను. ఇంగ జిన్ అంటాడు, "మీరు నిజంగానే మిరాజేనా? అదే ఇల్యూషనేనా?" వెలేరియా అంటుంది, "నేను నిన్ను చాలా ప్రేమించాను. కానీ ఇప్పుడు నువ్వు నన్ను ఓడించాలి. నీ మ్యాజిక్ ఇంకా షాడో ఎనర్జీ వాడు." జిన్ తన స్వాడ్‌ని పక్కన పెట్టి, "నేను మ్యాజిక్‌తోనే మిమ్మల్ని ఎదిరిస్తాను. ఎందుకంటే మీరు నాకు మ్యాజిక్‌లో అన్నీ నేర్పించారు" అని చెప్తాడనమాట. ఇంకా మిట్రా డిసెర్ట్‌లో జిన్ ముందు వెలేరియా హైస్టర్ అయితే ఉంటుందన్నమాట. తన టీచర్ అయిన వెలేరియా. ఇంకా క్వెషన్స్ అడగడం ఆపేసి, "నన్ను నువ్వు ఓడించు" అని చెప్తుందనమాట. ఇంగ వెలేరియా అంటుంది, నువ్వు జస్ట్ ఆ షాడో ఎనర్జీతోనే నన్ను ఎదుర్కోగలవా? ఇంతకీ నీ స్వాడ్ ఎక్కడ?" అంటే జిన్నేమో తన స్వాడ్‌ని పక్కన పెట్టి, "స్వాడ్ గురించి మర్చిపోండి" అంటాడనమాట. వెలేరియా ఇది విని, "నేను ఇంతకుముందు చూసినప్పుడు ఉన్న ఫీలింగ్ ఇప్పుడైతే రావట్లా. ఇప్పుడు ఇప్పుడు మరీ నీకు గర్వం ఎక్కువైనట్టుంది. నువ్వు ఖచ్చితంగా పశ్చాత్తాపపడతావు. అదే రిగ్రెట్ అవుతావు" అని చెప్తుందనమాట. జిన్ అంటాడు, "నేను గాని స్వాడ్ వాడితే నేను ఇంకా చాలా ఎక్కువ బాధపడతాను. మీరే నాకు మ్యాజిక్‌లో అన్నీ. ఎప్పటికీ మీరే నా టీచర్." ఇంగ వెలేరియా ఏమో లైట్నింగ్ వాడుతూ, "నీ కేర్‌లెస్‌నెస్సే నీ అట్రాక్షన్. రెడీగా ఉండు స్టూడెంట్" అని ఆకాశం మొత్తం కూడా మబ్బులతో పట్టి థండర్ బోల్ట్స్ అన్నీ కూడా జిన్ వైపు అయితే వస్తూ ఉంటాయి. జిన్ అది చూసి షాక్ అయితే తప్పించుకోవడానికైతే పరిగెడతాడు. తర్వాత వెలేరియా థండర్ స్పేర్ వాడుతుందనమాట. జిన్ పరిగెడుతూ ఆలోచిస్తాడు, "ఒక థండర్ స్పేరా? ఇది నన్ను చంపడానికే దాచేసినట్టుంది." ఇంక తన షాడో ఎనర్జీతో దాన్ని ఆపడానికైతే ట్రై చేస్తాడు. నేను తనతో 100 సార్లు ఫైట్ చేశా. కానీ ఎప్పుడూ గెలవలేదు. ఆ థండర్ స్పియర్ ఇంకా థండర్ స్పియర్ తాకడం వల్ల జిన్ అయితే వెనక్కెళ్ళి పడతాడనమాట. వెలేరియా ఇంకా 4-5 థండర్ స్పియర్స్‌ని అయితే వాడుతుంది. మంచి డిఫెన్స్ జిన్. ఇంగ జిన్ ఏమో ఆలోచిస్తాడు, ఇవన్నీ కూడా 7 స్టార్ లెవెల్ స్పియర్స్. కానీ తన దగ్గరున్న మానా బట్టి ఇవి ఎక్కువసేపు ఉండవు. ఇంగ వెలేరియా అంటుంది, "నీ ఫేస్ చూస్తుంటేనే అర్థమవుతుంది. నువ్వు గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యావని. నీ దగ్గర ఉన్న మానా ఎంత? స్వాడ్ తీసుకో లేదంటే చచ్చిపోతావు." జిన్ తన చేతితో కౌంటర్ ఫ్లో వాడుతూ, "యుద్ధం అయ్యాక చూద్దాం" అంటాడనమాట. ఇంకా వెలేరియా ఏమో, "కౌంటర్ ఫ్లో మ్యాజిక్కా? కొత్త టీచర్‌ని వెతుక్కుంటున్నట్టున్నావు. కానీ నీ దగ్గర ఇంతే ఉందా?" అని లైట్నింగ్ అయితే మళ్ళీ వాడుతుందనమాట. జిన్ ఆలోచిస్తాడు, తను నన్ను హర్ట్ చేయాలని ఇలాంటి మాటలు అంటుంది. తను ఎవరినైనా చంపాలనుకుంటే ఏమైనా సరే చేస్తుంది. కౌంటర్ ఫ్లో బాంబ్తో నేను ఆ థండర్ స్పేర్ని అబ్జర్వ్ చేయగలను. జిన్ అంటాడు, "నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. నాకు టెడే రివర్సల్ కోసం కొంచెం టైం కావాలి." వెలేరియా అటాక్ చేస్తూ ఉంటే జిన్ ఏమో తప్పించుకొని, "నాకు ఇంకా 3 మినిట్స్ కావాలి" అని ఆలోచిస్తాడనమాట. వెలేరియా 4-5 స్పియర్స్ అయితే వాడుతుంది. తను నాకంటే 4 స్టెప్స్ ముందు ఉంటుంది. కానీ నేను తన స్టూడెంట్ని. జిన్ వెనక్కి తిరగగానే వెలేరియా ఒక మ్యాజిక్ సర్కిల్ని అయితే క్రియేట్ చేస్తుందన్నమాట. అందులో నుండి చాలా చైన్స్ వచ్చి జిన్ కాళ్ళని మొత్తం కూడా పట్టుకొని లాగేస్తాయి అన్నమాట. ఆ చైన్స్ జిన్ మొత్తాన్ని కూడా చుట్టేసి ఉంటాయి. జిన్ నొప్పితో అయితే అరుస్తాడు. వెలేరియా వెంటనే 5 థండర్ స్పియర్స్ని అయితే జిన్ వైపు అయితే వాడుతుంది. అప్పుడే జిన్ చూస్తాడు, అందులో కేవలం ఒకటి మాత్రమే రియల్ మానా స్పియర్. జిన్ చుట్టూ బ్లూ ఫ్లేమ్స్ అయితే వస్తాయి. వెలేరియా షాక్ అయ్యి, "వావ్! అయితే ఇదేనా టెస్" అంటుందన్నమాట. జిన్ టెస్ని సమౌన్ చేస్తాడు. బ్లూ ఫ్లేమ్స్ వల్ల చైన్స్ అన్నీ కూడా కరిగిపోతాయి. వెలేరియా డిఫెన్స్ సర్కిల్ని వేసుకొని మ్యాజిక్ చైన్స్తో టెస్ రెక్కల్ని అండ్ మెడని మొత్తం కూడా బంధించేస్తుంది. టెస్ మాయమవుతుంది. కానీ అందులోపల జిన్‌కి కావాల్సిన టైం దొరుకుతుంది. జిన్ థ్యాంక్స్ టెస్ అని చెప్పి టైడర్ రివర్సల్ అయితే వాడతాడనమాట. వెలేరియా ఇది చూసి షాక్ అయ్యి, "అసలు ఎక్కడున్నాడు వీడు? ఏదో దాచుకుంటున్నాడు" అంటుందనమాట. జిన్, "నేను ఓడిపోయా. ఇంకేం చేయలేను" అంటాడు. కానీ వెలేరియాకి తెలుసు జిన్ ఏదో ప్లాన్ చేస్తున్నాడని. వెలేరియా తన లైట్నింగ్ స్పియర్స్ అండ్ చైన్స్‌ని కలిపి ఒక డ్రాగన్ ఫేస్ షేప్‌లో క్రియేట్ చేస్తుంది. జిన్ తన వైపు నడుస్తూ, "వెలేరియా, నేను నిన్ను చివరిసారి దగ్గర నుండి చూడాలనుకుంటున్నాను" అంటాడనమాట. వెలేరియా అటాక్ చేస్తుంది. జిన్‌కి దెబ్బ తగులుతుంది. జిన్ తన షాడో హెల్మెట్ రిలీజ్ చేసి తప్పించుకుంటూ వెలేరియా దగ్గరికైతే వెళ్తాడు. తన చేతిలో ఒక నైఫ్ అయితే ఉంటుంది. దానికి షాడో ఎనర్జీ పూసి వెలేరియా వైపు అయితే విసురుతాడు.
వెలేరియా దాన్ని ఆపలేకపోతుంది. ఆ నైఫ్ తన గుండెల్లో అయితే దిగుతుందనమాట. జిన్ ఆలోచిస్తాడు. మీరు నాకు నేర్పించారు అపోనెంట్‌ని ఎలా మోసం చేయాలో అని. వెలేరియా కింద పడిపోతుంది. జిన్ దగ్గరికెళ్ళి ఇంగా మిమ్మల్ని నేను బాగా దగ్గర నుండి చూసా అంటాడనమాట. ఇంగా వెలేరియా నువ్వు చాలా పవర్‌ఫుల్ అయ్యావు. నాకు చాలా గర్వంగా ఉంది నా స్టూడెంట్ అని తనైతే మాయమైపోతుందనమాట. జిన్ ఏమో ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా ఒక మిరేజ్ అదే భ్రమ అని నాకు తెలుసు. కానీ తను నా టీచర్. ఇంగా వెంటనే సూర్యుడైతే ఎళ్తాడు. రాత్రవుతుంది. జిన్ ముందు ఒక కొత్త వెలుగు లాంటిదైతే ఏదో వస్తుంది. అక్కడి నుంచి ఒకడైతే నిల్చొని ఉంటాడు. తనే టెమ్మర్ రెన్ క్యాండెల్. టెమ్మర్ షాడో ఎనర్జీతో జిన్ మీద ప్రెజర్ అయితే పెడతాడు. జిన్ గుండెల నుండి రక్తం అయితే వస్తుంది. ఎంత ప్రెజర్ ఇది. నన్ను గట్టిగా నొక్కేస్తుంది. జిన్ కష్టపడి నిల్చొని నేను ఇక్కడికి వచ్చింది నిన్ను ఖచ్చితంగా ఓడించడానికే అని ముందుకైతే నడుస్తుంటాడు. టెమ్మర్ ఫేస్ మీద నవ్వైతే ఉంటుందన్నమాట. ఒక అమ్మాయి పోర్టల్ నుండి వచ్చి టెమ్మర్ నువ్వు నవ్వావా అని అడుగుతుంది. తను టెమ్మర్‌ని అయితే తాకలేకపోతుంది. ఎందుకంటే తను ఒక ఫాగ్ లాగా ఉంటాడనమాట. తను జిన్‌ని చూసి ఈ కుర్రాడు చాలా గొప్పోడు. తన బ్రదర్స్‌ని, టీచర్‌ని చంపిన తర్వాత కూడా ఎక్కడ కూడా తడబడలేదు. ఇక ఎగ్జామ్ ఆపేద్దాం అంటుందనమాట. కానీ టెమ్మర్ మాత్రం తన స్వాడ్‌ని నేలలో దించి షాడో స్లైసెస్‌ని జిన్ వైపు అయితే పంపిస్తాడు. జిన్ ఇది నన్ను ఆపలేదు అని అరుస్తాడు. నేను ఇక్కడికొచ్చింది నిన్ను ఓడించడానికే. నేను ఒక రిన్ క్యాండెల్‌ని అని ఒక పెద్ద స్లాష్ అయితే చేస్తాడు. డెసర్ట్ మొత్తం కూడా మార్క్ అయితే పడుతుంది. కానీ టెమ్మర్ అయితే మాయమైపోతాడనమాట. జిన్ కోపంతో ఊపిరి పీల్చుకుంటాడు. అప్పుడే ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది. నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావో ఇంకోసారి ఆలోచించు అని. జిన్‌కి మురాకాన్ మాటలైతే గుర్తుకొస్తాయి. థర్డ్ మిరేజ్ తర్వాత షాడో ఎనర్జీని స్ప్రెడ్ చేయి. అప్పుడే నువ్వు మెంగ్‌వెంగ్‌ని కలవగలవు అని. జిన్ తన షాడో ఎనర్జీ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేస్తాడు. ఒక పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకడు బయటకొచ్చి సోల్డెడ్ కాంట్రాక్టర్‌వా నువ్వు పాస్ అయ్యావు. జిన్ తనని కొట్టడానికి అయితే ట్రై చేస్తాడు. కానీ తను ఆపేసి నేను టాంటే సోల్డెడ్ సోల్డెడ్ నుంచే నేను కూడా వచ్చాను. 1000 ఇయర్స్ నుండి నీకోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పి జిన్ని అండర్ వరల్డ్‌లో లా పోర్సా అంటారు కన్నా దానికైతే తీసుకెళ్తాడనమాట. అక్కడ సిటీ చాలా బ్యూటిఫుల్‌గా అంతా బంగారంతో అయితే ఉంటుందన్నమాట. టాంటే జిన్‌కి ఒక డ్రింక్ అయితే ఇస్తాడు. ఇది చాలా బెటర్‌గా ఉంటుంది. కానీ అది తాగాక జిన్‌కైతే కొద్దిగా ఎనర్జీ అయితే వస్తుందన్నమాట. టాంటే చెప్తాడు. ఇక్కడ మొత్తం 12 బ్యాటిల్ కింగ్స్, 77 జీనియసెస్ అయితే ఉన్నారు. అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు బ్యాటిల్ టెంపుల్‌కైతే వెళ్తారు. అక్కడ ఎనర్జీ టెమ్మర్ ఎనర్జీ లాగా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. లోపలికెళ్ళగానే కొందరు జిన్ని చూసి ఎంత క్యూట్‌గా ఉన్నాడు, ఏం తింటాడు అని జోక్స్ అయితే వేస్తుంటారనమాట. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి టాంటేని కొట్టి జిన్ని షోల్డర్ మీద ఎత్తుకుంటుందనమాట. 1000 ఇయర్స్ తర్వాత ఆ సెకండ్ స్టూడెంట్ వచ్చాడు. ఎవరు వీడిని స్నానం చేపిస్తారు అని అడుగుతుంది. అందరూ నేను అని అరుస్తారు. చివరికి వాళ్ళు రాక్ అండ్ పేపర్ సిజర్స్ ఆడుతూ ఎవరు గెలిస్తే వాళ్ళు జిన్‌కి హెల్ప్ చేస్తారని ఫిక్స్ అవుతారనమాట. జిన్ లపాసా లోపల ఉన్న వాంగ్‌లెంగ్ ల్యాండ్ దగ్గరికైతే చేరుకుంటాడు. ఇది షాడో స్వాట్ టెక్నిక్‌ని సక్సెసర్స్‌కి నేర్పించే చోటనమాట. జిన్ ఇక్కడికి రావడం వల్ల అక్కడున్న వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దగ్గర దగ్గర వే 1000 ఏళ్ళు తర్వాత ఒక సక్సెసర్ అయితే వచ్చాడు. సో, ఆ సంతోషంలో వాళ్ళు రాక్ పేపర్ సిజర్స్ అయితే ఆడతారు. జిన్‌కి ఎవరు స్నానం చేపిస్తారో డిసైడ్ చేయడానికి. ఇది చూసి జిన్ అయితే భయపడతాడు కొంచెం. ఇప్పుడు మనం చూస్తాం జిన్ స్నానం చేస్తూ ఆ అమ్మాయి మాటలైతే గుర్తుకు చేసుకుంటాడు. తను చెప్పిందేందంటే, "ఈ మనుషుల మీద నాకైతే నమ్మకం లేదు. కానీ ఒక్కసారి నేను నమ్ముతాను. నీ చెవులో ఉన్న ఆ ఇసుక రేణువు కూడా నువ్వు తీసేయాలి" అని జిన్ అయితే ఆలోచిస్తాడు. మనుషుల గురించి ఆమెకున్న అవగాహన ఎక్కడి నుంచి అడుగుతుందో. నేనంతా కూడా చూపించాను. బహుశా ఈ స్వాడ్ తెమ్మర్ తర్వాత 1000 ఏళ్ళు అయింది కదా! సో, అప్పటి నుండి మనుషులు ఎవ్వరు కూడా ఇంత క్లీన్‌గా ఉండేవాళ్ళు కాదేమో. నిజం చెప్పాలంటే వీళ్ళందరూ చాలా అంటే చాలా బలవంతులు. వీళ్ళ బాడీస్ కూడా బ్లెస్డ్ అయి ఉంటాయి. వీళ్ళు వారియర్ స్పీసీస్ అని ఊరికే అనలేదు. ఎందుకంటే 1000 ఇయర్స్ బ్యాక్ మనుషులు అనేవాళ్ళు క్లీన్‌గా లేకుండా డర్టీగా ఉండేవాళ్ళేమో. అందుకే తనైతే జిన్‌ని బాగా ఎంత బాగా అంటే అంత బాగా క్లీన్ చేసుకో అని చెప్పి. ఇంకా తర్వాత స్నానం అయ్యాక జిన్ అక్కడ సాంప్రదాయాలు వస్త్రాలంతా అదే ఆ బట్టలన్నీ యేసుకొని బయటికైతే వస్తాడు.
టాంటెల్ అది చూసి అంటాడనమాట, "నువ్వు పాస్ అయ్యావు. చాలా నీట్‌గా ఉన్నావు. ఈ ట్రెడిషనల్ డ్రెస్‌లో నువ్వు చాలా బాగున్నావు." జిన్ మనసులో, "ఏంది నన్ను నేను క్లీన్‌గా ఉంచుకున్నందుకు మీరు నన్ను మెచ్చుకున్నారా? ఇది అసలు ఎవరు ఊహించుంటారు?" అప్పుడు టాంటెల్ అయితే చెప్తాడు, "నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు వేసుకున్న బట్టలు మాకక్కర్లేదు. వాటిని మొత్తం కూడా మంటలో వేసేస్తాం. ఇప్పుడు మనం బ్యాటిల్ గార్డ్ ఇంకా కింగ్‌ని కలుద్దాం. వాళ్ళే షాడో స్వాడ్‌ని నీకు నేర్పిస్తారు." జిన్ అంటాడు, "సరే కానీ నేను." "అవును. అయినా సరే నేను తీసుకొచ్చిన నా వెపన్ ఎవడి దగ్గర నేను ఇప్పుడు తీసుకెళ్ళాలా లేదా?" అంటే తనేమో అంటాడు, "అవసరం లేదు. నువ్వు వాళ్ళ దగ్గర వదిలేస్తే వాళ్ళే దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు" అని. ఇంక వాళ్ళిద్దరైతే నడుచుకుంటూ పోతున్నప్పుడు టాంటెల్ గుండం మీద ఒకటైతే ఉంటుంది. ఒక స్టార్ లాంటిది. సో, అదైతే ఎక్కువగా అయితే మెరుస్తుంటుందనమాట. జిన్ అది చూసి, టాంటెల్ గుండం మీద ఇంతకుముందుండేది ఇప్పుడు ఇంకా ఎక్కువ మెరుస్తుందేంది? మేబీ ఇది టెంపుల్‌లో ఉన్న బ్యాటిల్ గాడ్స్ ప్రభావం వల్ల ఏమో! ఇంక టెంపుల్ తలుపు ముందు టాంటెల్ జిన్ అయితే హెచ్చరిస్తాడనమాట, జాగ్రత్తగా ఉండని. టెంపుల్ లోపలికి వెళ్ళాక నిన్ను ఏం అడుగుతారో దానికి నువ్వు సమాధానం చెప్పు. లేదంటే బ్యాటిల్ గార్డ్ ఒక్క మాటతో నిన్నిక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపించేస్తుంది. సో, నీ మాటలు, ప్రవర్తన మొత్తం కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. జిన్నాక సరే, సరే నేను అర్థం చేసుకున్నాను. ఇంక తలుపు తీయి అంటాడనమాట. ఇంక తలుపు తెరవగానే లోపల వరుసగా బ్యాటిల్ కింగ్స్ అయితే నుంచొనుంటారు. మధ్యలో బ్యాటిల్ గాడ్ కూర్చొనైతే ఉంటుందనమాట. జిన్‌కి అక్కడున్న ఎనర్జీ తెలుస్తుంది. అక్కడ 12 మంది బ్యాటిల్ కింగ్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు: ఫస్ట్ కింగ్ వాల్ట్రిక్, సెకండ్ లోమో, థర్డ్ పాలుమ్, ఫోర్త్ రాన్ఫాల్కెన్, ఫిఫ్త్ బోరస్, సిక్స్త్ డెల్ఫ్, సెవెంత్ బ్రాస్, ఎయిత్ గారమోన్, నైన్త్ బాబా, 10 క్యోలో, 11 నాటా, 12 టెట్టో. ఇంగ జిన్ మధ్యలో ఉన్న బ్యాటిల్ గార్డ్ వేనేని చూసి అనుకుంటాడు, తిన మామూలుగా తినను చూస్తే మిగతా వాళ్ళకంటే చాలా చిన్నగా ఉన్నా సరే తన ప్రెజెన్స్ మాత్రం ఆ 12 మంది కింగ్స్‌ని కూడా ఓవర్ పవర్ చేసేస్తుంది. షాడో స్వార్డ్ సక్సెసర్ అంటే ఇంత పవర్‌ఫుల్‌గా ఉండాల్సిందే. ఇంగ బ్యాటిల్ గార్డ్ వేనే అయితే ఇలా అంటుంది, "చాలా విచిత్రంగా ఉంది. నువ్వు టెమ్మర్ ఒకేలా లేరు. కానీ మీ ఇద్దరి ఎనర్జీ ఒకేలా ఉంది. వాల్ట్రిక్ ఏమో అవును ఎనర్జీ మాత్రమే ఒకటే. లూమర్ కానీ తిను మంచి వారియర్ అవుతాడో లేదో నాకైతే నమ్మకం లేదు. ఇంక నాట ఏమో మనం టెమ్మర్ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ తిని నుండి పెట్టుకోకపోవడమే మేలు. బెల్సే మాత్రం కానీ ఈ కుర్రాడు వేల ఏళ్ళ తర్వాత వచ్చాడు. అంటే తిను ఖచ్చితంగా స్కిల్డ్ అయ్యే ఉంటాడు." జిన్ అనుకుంటాడు, ఇంతకీ ఈ బెల్సే నాకు సపోర్ట్ చేస్తున్నాడా? థ్యాంక్స్. కానీ వీళ్ళందరూ నన్ను టెమ్మర్ షాడోలానే చూస్తున్నారు. నాకు ఆల్టర్నేటివ్‌గా ఉండాలని లేదు. జిన్ గట్టిగా అంటాడు, "నా పూర్వీకుల గురించి చాలా మాట్లాడుతున్నారు. నా పేరు సక్సెసర్ కాదు. నా పేరు జిన్ రిన్‌కాండెల్." ఇంక క్యోలో ఏమో కోపంగా, "పొగరు ఎక్కువైంది ఈ కుర్రాడికి. నిన్ను అడిగితే తప్ప మాట్లాడకు." కానీ వేనే చెయ్యి ఎత్తగానే కొద్దిగా సైలెంట్ అయితే అయిపోతుంది. వేనే, "జిన్ రిన్‌కాండెల్, మనుషుల లోకం కంటే మేము వేరు. మేము రెస్పెక్ట్ లాంటివి చూడం. నువ్వు నన్ను వానే అనే పిలవచ్చు. కానీ మిగతా వాళ్ళని నువ్వు పిలవాలంటే బ్రదర్ ఆర్ సిస్టర్‌ని ఏదైనా సరే పిలవాలంటే వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేయాలి. అలాంటప్పుడే నువ్వు పిలవగలవు." ఇంకా వానే ఒక స్వాడ్‌ని జిన్ వైపు విసిరి, "మనం రేపటి నుండి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పటికి నీ స్వాడ్ అక్కర్లేదు. దీన్ని వాడు." జిన్ ఏమో ఆ కత్తినైతే పట్టుకుంటాడు. అది చూడ్డానికి మామూలుగా ఉన్నా వెంటనే జిన్‌లోని షాడో ఎనర్జీని మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటుందనమాట. జిన్ ఏమో షాక్ అవుతాడు. ఇది నా షాడో ఎనర్జీని మొత్తం కూడా అబ్జర్వ్ చేసేస్తుంది. వేనే, దీన్ని షాడో అబ్జర్వింగ్ స్వాడ్ అంటారు. టెమ్మర్ చాలా తక్కువ టైంలో దీన్ని కంట్రోల్ చేశాడు. నువ్వు కూడా చేస్తావని ఆశిస్తున్నాను. జిన్ తొందరలోనే చూపిస్తాను. జిన్ ఏమో నేను ఇంకా ఫాస్ట్‌గా చేసి చూపిస్తాను అంటాడనమాట. ఇంకా తర్వాత ఈవినింగ్ తర్వాత ఈవినింగ్ జిన్ ఏమో నిద్రపోలేక అటు ఇటు చేస్తుంటాడనమాట. అప్పుడే అక్కడికి గార్‌మ్యాన్ వచ్చి, "బాగా నిద్రపోయావా?" అని అడుగుతాడు. జిన్ మనసులో ఏమో కంటి మీద కునుకు లేదు. ఆ కత్తి నాలోని షాడో ఎనర్జీని మొత్తం కూడా లాగేస్తుంది. ఒక చుక్క ఎనర్జీ కూడా లేదు నాలో. గార్‌మ్యాన్ అంటాడు, "నేను 8థ్ బ్యాటిల్ కింగ్ గార్‌మండ్. నేను నిన్ను టెస్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేయను. నువ్వు నీ స్వాడ్‌ని 10,000 టైమ్స్ స్వింగ్ చేయాలి. ఒక్కొక్క స్వింగ్ ఒకలా ఉండాలి. అది చేయలేకపోతే నేను నీకు ఇంక ఏం కూడా నేర్పించను." జిన్ నవ్వుతూ స్వింగ్ చేయడం మొదలు పెడతాడనమాట.
3000, 5000, 6500, 8000 అని. అందరి దృష్టి జిన్ మీదే పడుతుంది. 9000 దగ్గర జిన్ తన లాస్ట్ టైమ్ అదే తన లాస్ట్ లైఫ్ మొత్తం కూడా గుర్తుకు చేసుకుంటాడు. పోయిన జన్మలో నేను స్వార్డ్‌మ్యాన్‌షిప్స్‌లో చాలా వీక్. కానీ ఈ జన్మలో 2 క్యాండల్ ఫ్యామిలీలో పుట్టాక నాకు మైండ్స్ అయి నేర్పింది. ఒక్కొక్క స్వింగ్ ఒకేలా ఉండాలి. అదే 2 క్యాండల్ మైండ్ సెట్. ఇంక 10,000 స్వింగ్ పూర్తి చేస్తాడు. ఆ ఇంపాక్ట్‌కి గార్మాన్ కూడా షాక్ అవుతాడనమాట. జిన్నా గార్మండ్ ఇప్పుడైనా చెప్పు, నేను నీ దగ్గర నేర్చుకోవడానికి రెడీయా? అంటే గార్మన్ గట్టిగా నవ్వి, సరే నేను ఒప్పుకుంటున్నాను. నేను 8థ్ కింగ్ బ్యాటిల్ కింగ్. నీకు షాడో స్వార్డ్ సీక్రెట్ టెక్నిక్ నేర్పిస్తాను. ఇంగా అప్పుడే అక్కడున్న వాళ్ళందరూ కూడా గార్మెంట్‌ని అయితే అరవడం మొదలు పెడతారు. గార్మెంట్ అని. ఇంగా ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. జిన్ అడుగుతాడు, మనం ఇప్పుడు ఫైట్ చేద్దామా అని. గార్మెంట్ ఏమో, నువ్వు నిన్ను ఎక్కువ అనుకుంటున్నావు. మన ఇద్దరి మధ్య చాలా అంటే చాలా గ్యాప్ ఉంది. నువ్వు నా కత్తిని కనీసం కదిలించలేవు గూడా. ఇంగ వెంటనే జిన్ ఏమో అటాక్ చేస్తాడు. గార్మెంట్ కత్తిని అడ్డుగా పెడతాడనమాట. జిన్ నవ్వుతూ, నీ స్వాడ్‌ని కదిలించలేనన్నావు గదా! నేను ట్రై చేస్తాను. గార్మెంట్ ఏమో కోపంగా, నా ఉద్దేశం అది గాదు. నువ్వు ఎన్ని సార్లు కొట్టినా నా స్వాడ్ కొంచెం గూడా కదలదు. గార్మెంట్ కత్తిని ఒక చేత్తో గట్టిగా పట్టుకొని నుంచుంటాడనమాట. జిన్ తన మొత్తం ఆరాని స్వాడ్‌లోకి పంపి గట్టిగా స్ట్రైక్ చేస్తాడు. బూమ్! అంతా డస్ట్ అంతా కూడా లేస్తుంది. మొత్తం డస్ట్ అంతా కూడా లేస్తుంది. గార్మండ్ కళ్ళు నేలకైతే దూసుకుపోతాయన్నమాట. కానీ స్వాడ్ మాత్రం కదలదు. జిన్ దూరంగా పడిపోతాడు. జిన్ ఇంత గ్యాప్ ఉందే మన ఇద్దరి మధ్య. వీళ్ళు అసలు మనుషులేనా? గార్మండ్ మనసులో ఒకేసారి నా వెస్ట్ అంతా కూడా పగిలిపోయినంత నొప్పొచ్చింది. వీడు 8 స్టార్ లెవెల్‌లో ఉన్నాడు. 2 క్యాండల్ స్ట్రెంత్ అంతే ఇదేనా? కానీ బయట మాత్రం గార్మండ్ అంటాడు, జిన్ 2 క్యాండల్ నీకొక వారం టైం ఇస్తున్నా. నా కత్తిని కదిలిస్తే అటాక్ చెయ్యి. జిన్ నువ్వు నాకు ఎలా చేయాలని నేర్పియవా? అంటే గార్మండ్ ఏమో, నీ యాన్సిస్టర్ టెమ్మర్‌కి ఎవ్వరు కూడా నేర్పియలేదు. దేన్నైనా తనంతకు తానే చేసేవాడు. ఆ నమ్మకాన్ని ఉంచి షాడో ఎనర్జీని అప్లై చేస్తూ చెయ్యి. జిన్ అడుగుతాడు, టెమ్మర్ దీనికి ఎంత టైం తీసుకున్నాడు? గార్మండ్ ఏమో జిన్ వైపు చూసి నవ్వుతాడు. జస్ట్ 2 రోజులు. ఇది విని జిన్ అయితే షాక్ అవుతాడు. గార్మెంట్ జిన్‌తోనైతే అంటాడు, ముందుగా నువ్వు ఈ షాడో అబ్సార్ప్షన్ స్వాడ్‌ని కంట్రోల్ చేయాలి. అప్పుడు జిన్ అడుగుతాడు, నాకంటే ముందు ఉన్నవాళ్ళు అదే తిన యాన్సెస్టర్స్ అనొచ్చు. దీన్ని ఎన్ని రోజుల్లో చేశారు? అంటే గార్మెంట్ ఏమో నవ్వి 2 డేస్‌లో. యెస్, 2 డేస్. తినకంటే తిన యాన్సిస్టర్ 2 డేస్‌లో చేశాడు అని చెప్తాడనమాట. ఇది విని జిన్ మనసులో, నేను నా యాన్సిస్టర్ కంటే ఫాస్ట్‌గా చేయాలి అని అనుకుంటాడు. ఇంగ తర్వాత 4థ్ డే అనమాట. జిన్ కంటిన్యూయస్‌గా గార్మెంట్ స్వాడ్ మీద తన స్వాడ్‌తో అటాక్ చేస్తానే ఉంటాడు. గార్మెంట్ స్వాడ్ అక్కడి నుండి కదలదు గానీ, అందులో ఒక చిన్న ఫ్రాగ్మెంట్ అంటే ఒక ముక్క ఇరిగి బయటికైతే పడుతుందనమాట. వెంటనే జిన్ దాన్ని తన చేత్తో పట్టుకుంటాడు. జిన్ అటాక్స్ వల్ల అక్కడ ఉన్న దుమ్ము మొత్తం కూడా లేస్తుందనమాట. అప్పటికి తను టోటల్‌గా 7560 స్వింగ్స్ చేసి ఉంటాడు. గార్మెంట్ అక్కడే ఉంటాడనమాట. నిల్చొనుంటాడు. తన స్వాడ్ విరిగిన ముక్కను చూస్తూ. జిన్ ఆ ఫ్రాగ్మెంట్‌ని చూస్తూ అంటాడు, నాకు టెమ్మర్ కంటే ఒక రోజు ఎక్కువే పట్టినట్టుంది. ఇంకేమైనా కాన్సంట్రేషన్ పెట్టి చేస్తే నిన్ననే అయిపోయేదేమో. గార్మెంట్ మనసులో, నేను వారం రోజులైనా సరే పడుతుందనుకున్నా. కానీ వీడు 4 డేస్‌లోనే చేసేసాడు. టెమ్మర్‌తో పోలిస్తే ఎక్కువ టైం అయ్యుండొచ్చు కానీ, ఒకవేళ టెమ్మర్ షాడో అబ్సార్ప్షన్ స్వాడ్‌తో ట్రైనింగ్ చేసి ఉంటే జిన్‌లాగా 4 డేస్‌లో చేయగలడా? అని ఆలోచిస్తాడనమాట. జిన్ ఆ ఫ్రాగ్మెంట్‌ని చూస్తూ చాలా దగ్గరగా వచ్చాను అని అనుకుంటాడనమాట. గార్మెంట్ మనసులో, ఇది నేను జిన్‌కి చెప్పాల్సిన అవసరం లేదు కానీ, ఇది చాలా పెద్ద అచీవ్‌మెంట్. ఇక వీడికి నేర్పించడానికి ఏం లేకపోవచ్చు. అప్పుడు గార్మెంట్‌కి వేన్ చెప్పిన మాటలైతే గుర్తుకొస్తాయన్నమాట. 1000 ఏళ్ల తర్వాత రిన్ క్యాండిల్స్ ఎంత పవర్‌ఫుల్ అయ్యారో చూద్దాం. 1000 ఏళ్ల తర్వాత రిన్ క్యాండిల్స్ ఎంత పవర్‌ఫుల్ అయ్యారో చూడడమే మన పని. గార్మెంట్ జిన్‌తోని అంటాడు. సెకండ్ సక్సెసర్ జిన్ రిన్ క్యాండిల్, నువ్వు నీ మార్క్‌ని క్రియేట్ చేసావు. జిన్ అడుగుతాడు, ఇప్పుడు నన్ను నువ్వు అక్సెప్ట్ చేస్తావా? అంటే గార్మెంట్, అవును. నాతో పాటు నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా మాట్లాడతారు నీతోని. నిన్ను చేర్చుకుంటారు. నీ ప్యూర్ వారియర్ సోల్‌ని ఫీల్ అయ్యాక ఇంక వాళ్ళకందరికి కూడా వేరే ఆప్షన్ లేదని అంటాడనమాట. తర్వాత గార్మెంట్ తడబడుతూ, నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను అంటాడు. జిన్ ఏంటి అని అడుగుతాడు. గార్మెంట్, నీ అచీవ్‌మెంట్‌ని టేస్ట్ చేసే మొదటి వ్యక్తిని నేనవ్వొచ్చా అంటాడనమాట. జిన్‌కి అర్థం కాక, ఏంటి టేస్టా? మీరేమంటున్నారు అని అడుగుతాడు. గార్మెంట్ నవ్వుతూ, ఆన్సర్ ఇవ్వు అంటాడనమాట. జిన్ కూడా నవ్వుతూ, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు గానీ,
తప్పకుండా తీసుకోండి అంటాడనమాట. ఇంక వెంటనే గార్మండ్ జిన్ చేతిలో ఉన్న స్వార్డ్ ఫ్రాగ్మెంట్‌ని తీసుకొని తినేస్తాడనమాట. ఇది చూసి జిన్ అయితే షాక్ అవుతాడు. అది తిన్న తర్వాత గార్మండ్ బాడీ నుంచి ఒక పెద్ద ఎనర్జీ అయితే బయటికొస్తుంది. జిన్ అనుకుంటాడు నిజంగా అనుకుంటాడు ఏం నిజంగానే తినేసాడా? ఈయన పళ్ళేంది అసలు ఏంతోని చేశారు? గార్మండ్ ఏమో నవ్వుతూ లా పౌర్సాలో దీన్ని టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుంది. జిన్ రెన్‌కాండల్ రేపటి నుంచి నెక్స్ట్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి వెళ్తాడనమాట. రాత్రయితే అవుతుంది. జిన్ కూర్చొని లా పార్ట్స్ ఆఫ్ సిటీని చూస్తూ ఉంటాడు. ట్రైనింగ్ వల్ల దీన్ని సరిగ్గా చూడలేదు. కానీ రాత్రిపూట ఇది చాలా అందంగా ఉంది. ఈ ప్లేస్ ఒక డైమెన్షన్‌లో ఎలా ఉంది? ఒక సక్సెసర్‌గా నాకు దీనికి సంబంధించిన యోగ్యత అంటే ఏంది వాల్యూ, వర్త్ ఉందా? అని ఆలోచిస్తుంటాడనమాట. అప్పుడే టాంటే అక్కడికొచ్చి, "జిన్ ఎందుకలా ఆలోచిస్తున్నావు? మొదటి ట్రైనింగ్ అంత కష్టంగా ఉండిందా?" అని అడుగుతాడనమాట. జిన్ అంటాడు, "లేదు టాంటే నేను ఫైన్. కానీ నిజం చెప్పాలంటే నేను 3 డేస్ నుంచి నిద్రపోలేదు. చాలా టైర్డ్‌గా ఉన్నాను. కొంచెం షాడో ఎనర్జీ ఉంటే బాగుండు." టాంటే జిన్‌కి ఏదో తినడానికైతే ఇస్తాడనమాట. జిన్‌కి మొదటిసారి టాంటే ఇచ్చిన డ్రింక్ గుర్తుకొస్తుంది. కాబట్టి డౌట్ పడతాడు. టాంటే నవ్వుతూ తనే తిని చూపిస్తాడనమాట. సో, అది ఆల్కహాల్. కానీ ఇది క్యాట్‌క్. ఇది మా ట్రెడిషనల్ స్నాక్. ఎనర్జీ రికవర్ చేస్తుంది. నొప్పులన్నీ కూడా తగ్గిస్తుంది. జిన్ అది తినగానే ఎనర్జీ మళ్ళీ తిరిగొస్తుందనమాట. ఇది బావుంది. నేను తర్వాత వెళ్ళేటప్పుడు కొన్ని క్యాట్ తీసుకెళ్తాను అంటాడనమాట. తర్వాత జిన్ అడుగుతాడు, "బ్యాటిల్ కింగ్స్‌లో ర్యాంకింగ్ ఎలా ఉంటుంది? తక్కువ నంబర్ ఉన్నవాళ్ళు ఎక్కువ పవర్‌ఫుల్లా?" టాండే అంటాడు, "లేదు. వాళ్ళు బ్యాటిల్ కింగ్ అయిన ఆర్డర్‌ని బట్టి నంబర్స్ ఉంటాయి. బ్యాటిల్ గార్డ్‌తో సహా అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ అయితే ఉంటుంది." అప్పుడే ఎవరో జిన్ని భుజం మీద చెయ్యేసి, "కరెక్ట్‌గా చెప్పావు మనిషి" అంటాడనమాట. "మీలాగా కాకుండా మా స్వార్డ్స్‌ని ఒకరి మీద ఒకరినైతే వాడము. సో, అందుకే మాకు హైరార్కీ అనేది అవసరం ఉండదు." జిన్ షాక్ అయ్యి వెంటనే జంప్ చేసి స్వార్డ్ అయితే తీయబోతాడు. కానీ అక్కడున్నది 5థ్ బ్యాటిల్ కింగ్ బోరస్. తను తన వేళ్ళతో అదే ఫింగర్స్‌తో జిన్ స్వార్డ్‌ని తిరిగి లోపలికైతే తోస్తాడనమాట. "నిన్ను ఎక్కువ భయపెట్టేశా అనుకుంటా జిన్ రెన్‌కాండల్" అంటాడు బోరస్. జిన్ షాక్ అవుతాడు తన స్పీడ్‌ని చూసి. బోరస్ జిన్ పళ్ళు చూసి, "ఏ జిన్ నీవు చీవ్ చేసే టీత్ ఒకటి మిస్సింగ్‌గా ఉంది" అని తన దగ్గరగున్న వచ్చి చూస్తాడనమాట. జిన్ తన టూత్ ఎలా విరిగిందో చెప్తాడు. ఈ టెంబర్ మిరేజ్‌ని కట్ చేసే సమయంలో తను కోపంతో పళ్ళు గట్టిగా కొరకడం వల్ల అది ఇరిగిపోయింది అని. బోరస్ నవ్వుతూ, "రెన్‌కాండిల్ ఖచ్చితంగా టీత్ మాన్స్టర్స్ కంటే పవర్‌ఫుల్‌గా ఉండాలి. సో, నీకు కొత్తది కావాలమ్మా" అంటాడనమాట. సో, ఇంగా వెంటనే బోరస్ వచ్చేసి తన పన్ని తీసి పీకేసి జిన్‌కైతే చూపిస్తాడు. "ఇది చూడు మా పళ్ళు డైమండ్‌ని కూడా నలిపేస్తాయి. సో, దీన్ని పొడి చేసి విరిగిన చోట పెట్టు" అంటాడనమాట. టాంటే, జిన్ ఇద్దరు షాక్ అవుతారు. బోరస్ అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతాడనమాట. ఇంగా నెక్స్ట్ మార్నింగ్ ట్రైనింగ్ గ్రౌండ్‌లో జిన్ ఫ్లోర్‌నైతే అబ్జర్వ్ చేస్తాడు. తన స్వార్డ్‌తో స్లాష్ చేసిన ఫ్లోర్‌కి చిన్న స్క్రాచ్ కూడా పడదనమాట. అది ఏన్షియంట్ 10,000 ఇయర్స్ ఐరన్ అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది అని అనుకుంటాడు. అక్కడ ఒక పెద్ద స్వార్డ్ మార్క్ అయితే ఉంటుందనమాట. అది టెమ్మర్‌ది. గార్మండ్ వచ్చి అంటాడు, "ఇవాళ నువ్వు షాడో స్వార్డ్ ఫస్ట్ ఫార్మ్ నేర్చుకుంటే నువ్వు కూడా అలా చేయగలవు. కానీ ఆ లెవెల్‌లో చేస్తావో లేదో నాకైతే నమ్మకం లేదు." ఇంగ జిన్ అంటాడు, "నేను దానికంటే ఇంగా బాగా చేస్తాను" అని. "ఫస్ట్ ఫార్మ్ ఏంటి?" గార్మండ్ చెప్తాడు. "దీన్ని సోల్ స్లైస్ అంటారు. ఇది షాడో స్వార్డ్‌కి బేస్." గార్మండ్ తన స్వార్డ్‌లోకి షాడో ఎనర్జీని పంపిస్తాడు. జిన్ షాక్ అవుతాడు. "మీరు కూడా షాడో ఎనర్జీ యూజ్ చేస్తారా?" అంటే గార్మండ్ సోల్ స్లైస్‌ని పర్ఫార్మ్ అయితే చేస్తాడనమాట. తన షాడో బ్లాక్ ఫైర్‌తో నిండి ఉంటుంది. షాడో గ్రౌండ్‌కి తాకిన వెంటనే ఆ నాయిస్ రాకుండా అంతా కూడా మొత్తం నిశ్శబ్దంగా అయిపోతుందనమాట. తర్వాత ఫ్లోర్‌లో క్రాక్స్ వస్తాయి. జిన్ ఇది చూసి, "ఇది లూనాక్క రెడ్ మూన్ అటాక్‌లా ఉంది. కానీ ఇంత ఫాస్ట్‌గా ఇంగా ఫాస్ట్‌గా స్టామినా కూడా తక్కువ తీసుకుంటుంది. నేనిది నేర్చుకోవాలి" అని ఫిక్స్ అవుతాడనమాట. గార్మన్ చెప్తాడు, "దీన్ని సోల్ స్లైస్ అని ఎందుకంటారో తెలుసా? ఇది ఎనిమీ సోల్ దాకా వెళ్లి స్లైస్ చేస్తది. ఎనిమీ ఎంత పవర్‌ఫుల్ అయినా వాళ్ళకి విల్ పవర్ తక్కువుంటే నువ్వు వాళ్ళ లైఫ్‌ని ఈజీగా తీసుకోగలవు." జిన్ గార్మోన్‌ని మళ్ళీ చూపించమని అడుగుతాడు. గార్మోన్ ఈసారి ఇంకా పవర్‌ఫుల్‌గా చేస్తాడనమాట. జిన్‌కైతే డౌటొస్తుంది. "మీరు ఇప్పుడే ఏదో కొత్తగా నేర్చుకున్నట్టు ఉన్నారు గదా! సో, నాకు నేర్పిస్తే బానే ఉంటది గదా టీచర్" అంటాడనమాట. గార్మన్ కవర్ చేస్తూ, "లేదు లేదు. నువ్వు షాడో అబ్జర్ప్షన్ స్వాడ్‌ని హ్యాండిల్ చేయడం నేర్చుకో ఫస్టు" అంటాడు. ఇంగా జిన్, "నాకు మ్యూంగ్ వాంగ్ స్వాడ్ చూపిచ్చండి" అని అడుగుతాడనమాట. గార్మన్ రిజెక్ట్ చేస్తాడు. కానీ జిన్ బెదిరిస్తాడు. "మీరు చూపించకపోతే మీరు సోల్ స్లైస్ నా దగ్గర నేర్చుకున్నారని అందరికీ కూడా చెప్తాను" అంటాడనమాట. గార్మండ్ ఒప్పుకుంటాడు.
గార్మన్ తన హార్ట్ యూజ్ చేసి మ్యూయాంగ్ వాంగ్ స్వాడ్‌నయితే చూపిస్తాడు. అప్పుడే బోరస్ వచ్చి, "జిన్ నేనొకటి రెడీ చేశాను" అని ఒక పన్నయితే ఇస్తాడనమాట. బోరస్ జిన్ మౌత్‌లో ఆ టూత్‌నయితే పెట్టేస్తాడు. వెంటనే జిన్‌కి ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది. మెమరీ ట్రాన్స్‌ప్లాంటింగ్ మ్యాజిక్ అనమాట. మ్యూయాంగ్ స్వాడ్ గురించి మొత్తం నాలెడ్జ్ జిన్ బ్రెయిన్‌లోకి అది ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతుంది. జిన్‌కి అర్థమవుతుంది. బోరస్ ఒక ఆర్డినరీ పర్సన్ కాదు. హిస్టరీలో మోస్ట్ స్కిల్డ్ బ్లాక్ స్మిత్ బోరస్ అంటాడప్పుడే. నేను నీకు టూత్ ఇచ్చాను కాబట్టి బదులుగా నీ అచీవ్‌మెంట్‌లో నాకు కూడా షేర్ కావాలమ్మా అంటాడనమాట. సో, ఇక సరే మరి ఇంక ట్రైనింగ్ స్టార్ట్ చేద్దామని బోరస్ అంటాడు. మనం చూసినట్టే బోరస్ జిన్‌కైతే టూత్ అయితే ఇస్తాడనమాట. అదే పండు. సో, దానికి జిన్ అయితే థాంక్స్ అని చెప్పి నేను దీన్ని చాలా అంటే చాలా బాగా ఉపయోగిస్తాను అంటాడనమాట. అప్పుడు బోరస్ అంటాడు, "ఇది ఆహ్, గివ్ అండ్ టేక్. సో, నీకు తెలుసు గదా! ఇప్పుడు నేను నీకు ఈ పండిచ్చాను. కాబట్టి నిన్ని ఇంకో అచీవ్‌మెంట్‌ని నేను చూడాలి." జిన్‌కి ఏం అర్థం గాదు. అచీవ్‌మెంటా? జిన్‌కైతే అర్థం గాదు. నాకదేందో తెలీదు. కానీ అదయినప్పుడు ఖచ్చితంగా నీకే ఇస్తా అంటాడనమాట. బోరస్ దానికి చాలా సంతోషపడి, చాలా బావుంది. అయితే పద ఇంగ ట్రైనింగ్ మొదలు పెడదాం అంటాడనమాట. దీని తర్వాత మనం ఇంగ 20థ్ జాన్వరి 1797 అనమాట. ఆ టైంలో ఆహ్, నేర్చుకుంటుంటాడు. 8థ్ బ్యాటిల్ కింగ్ గారమ్ దగ్గర నుంచి సోల్ స్లైస్. 5థ్ బ్యాటిల్ కింగ్ బోరస్ దగ్గర నుంచి 5థ్ బ్యాటిల్ కింగ్ బోరస్ దగ్గర నుంచి ఆహ్, తన శరీరాన్ని అంటే బాడీని వేగంగా ఎలా ఉపయోగించాలి? అండ్ లైట్‌గా ఎలా చూసుకోవాలి? అండ్ అలాగే తన పవర్‌ని, శక్తిని సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ అంటారనమాట. సో, దానికి అసలు ఎలా కష్టపడాలి అంతా కూడా నేర్చుకుంటుంటాడనమాట. ఇంగ బోరస్ నీకు నేర్పించిన ఫిజికల్ టెక్నిక్స్ చాలా అంటే చాలా మిస్టరీగా ఉండేవి. ట్రైనింగ్ అప్పుడు ఇది గ్రౌండ్ బ్రేకింగ్‌గా ఉంది. సో, బోరస్ జిన్‌కి నేర్పించిన ఫిజికల్ టెక్నిక్స్ చాలా అంటే చాలా మిస్టరీ అనమాట. ట్రైనింగ్ అప్పుడు అవి గ్రౌండ్ బ్రేకింగ్‌గా ఉన్నా సరే, దీనివల్ల జిన్ గ్రోత్ అయితే చాలా అంటే చాలా పెరిగింది. ఇంకా ఇది సగం మాత్రమే. ఇంక తర్వాత ఆరాతోని తన గుండె అంటే హార్ట్‌ని తయారు చేయడం ఎలానో తెలుసుకుంటాడు. అది మ్యూంగ్‌వాంగ్ ట్రైబ్స్ గుండెలాగా జిన్ గూడా అలాగే ఉంటదనమాట. ఇంగా తర్వాత జిన్ ఆ గుండెనైతే ఉపయోగిస్తాడు. మ్యూంగ్‌వాంగ్ స్వాడ్ వాడడానికి హార్ట్ ఎనర్జీని షాడో అబ్సార్బ్ స్వాడ్‌లోకి ఇన్‌ఫ్యూజ్ చేస్తాడు. ఇంక స్వింగ్ చేస్తాడనమాట. ఇంగయితే పూర్తిగా అంటే మొత్తం కంప్లీట్ అయితే అవ్వలేదు. బోరస్ చూసి అంటాడు, "ఓహ్! నువ్వు ఇంత దగ్గరకొచ్చావా" అని. జిన్ బోరస్‌కైతే చెప్తాడు, "ఇదంత ఈజీ గాదు." అంటే బోరస్ అంటాడు, "ఖచ్చితంగా కాదు. నువ్వు ఫస్ట్ ట్రైలోనే చేసి ఉంటే అది చాలా అంటే చాలా వెరైటీగా ఉండేది. కానీ నీపై నాకు నమ్మకం ఉంది. నువ్వు చాలా అంటే చాలా మిస్టరీ వాడివి జిన్. నువ్వు ఆరాతో హార్ట్‌ని క్రియేట్ చేసావు. మాలాగే మెంగ్‌వాంగ్ స్వాడ్‌ని వాడుతున్నావు. టెమ్మర్ గూడా ఏది ఊహించుండడు" అంటాడనమాట. జిన్ అయితే ఆలోచిస్తాడు. టెమ్మర్ మెమరీస్‌ని 5థ్ బ్యాటిల్ కింగ్‌కి ట్రాన్స్‌ఫర్ చేసి ఉంటాడనమాట. ఆ పండు వల్ల నాకొచ్చిన మెమరీసు నేను దీన్నైతే ట్రై చేస్తున్నా. బోరస్ అంటాడు, "జిన్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో అది చాలా అంటే చాలా సీక్రెట్‌గా ఉంచు. నువ్వు మ్యూంగ్‌వాంగ్ స్వాడ్ వాడుతున్నావు అని తెలిస్తే చాలా అంటే చాలా బయట గొడవలయితాయి." అంటే జిన్ సరే నేను దాన్ని సీక్రెట్‌గానే ఉంచుతాను అంటాడనమాట. ఇంగా తనైతే అనుకుంటాడు, ఇప్పుడు నేనిది చేసేదాకా దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఆరాతో డిఫరెంట్ ఫార్మ్స్‌లో డెవలప్ చేసే లెవెల్‌కి వచ్చినా ఇది పాసిబుల్లే. మెంగ్వాంగ్ ట్రైబ్ వాళ్ళు ఈ హార్ట్‌తోనే పుడతారు. అందుకే వాళ్ళు ఆరాని చాలా అంటే చాలా ఫ్రీగా కచ్చేయి. అందుకే వాళ్ళు ఆరాని చాలా అంటే చాలా ఫ్రీగా వాడతారనమాట. హ్యూమన్ స్టాండర్డ్ ప్రకారం వాళ్ళు బర్త్‌తోనే 9 స్టార్ లెవెల్‌లో ఉంటారనమాట. పుట్టడంలోనే. ఇంగ అప్పుడే గరమ్ అయితే వస్తాడు. 5థ్ బ్యాటిల్ కింగ్ ట్రైనింగ్ బాగా నడుస్తుందా అంటే బోరస్ అంటాడు. కరెక్ట్ టైంకి వచ్చావు 8థ్ బ్యాటిల్ కింగ్. ఇంగ అప్పుడే 4థ్ బ్యాటిల్ కింగ్ తొందరగానే వస్తుంది. గరమ్ షాక్ అయ్యి ఏంటి అప్పుడేనా? బోరస్ అంటాడు. జిన్ ఎప్పుడైతే షాడో అబ్సార్బ్స్ అన్నీ పూర్తి చేశాడో అప్పుడు తనని పిలుద్దాం అనుకున్నాను. కానీ జిన్ స్పీడ్ చూస్తుంటే తనని తొందరగానే కలవడంలో తప్పు లేదు. ఇంగ జిన్ అడుగుతాడు. 4థ్ బ్యాటిల్ కింగ్ దగ్గర నేను ఏం నేర్చుకోవాలి అంటే గరమ్ అంటాడు. నువ్వు నా దగ్గర నేర్చుకున్న షాడో స్వాడ్ ఫస్ట్ ఫార్మ్‌ని కంటిన్యూ జేయాలి. 4థ్ బ్యాటిల్ కింగ్ దగ్గర నువ్వు సెకండ్ ఫార్మ్ నేర్చుకుంటావనమాట. జిన్ అంటాడు, "సెకండ్ ఫార్మా? అది ఎలా ఉంటుందో?" బోరస్ అంటాడు, "అవును గానీ 4థ్ బ్యాటిల్ కింగ్ మాట్లాడదు." జిన్ ఏమో షాక్ అవుతాడు. "ఏంటి మాట్లాడదా?"
గరం అంటాడు. తను మాట్లాడలేదు అని గాదు. కానీ తను ఎప్పుడూ సైలెంట్ ట్రైనింగ్‌లో ఉంది. సో, దీనికి కారణం మాకు గూడా తెలీదు. కానీ చాలా కాలం నుంచి ఇలాగే ఉంటుంది. లా పొరస. సమయం ఆగిపోయిన దగ్గర నుంచి తనైతే అలాగే ఉంటుందనమాట ఎవరితో మాట్లాడకుండా. జిన్ ఆలోచిస్తాడు. మాట్లాడకుండా నాకు సెకండ్ ఫార్మ్ ఎలా నేర్పిస్తుందబ్బా! ఇంతలో ఇంగ ఫోర్త్ బ్యాటిల్‌కి ఇంగ ట్రైనింగ్ గ్రౌండ్‌కైతే వస్తుంది. బోరస్ చూసి చెప్తాడు. అదిగో తనే అని. జిన్ చూసి ఆలోచిస్తాడు. తను బ్యాటిల్ కింగా? ఏమో బ్యాటిల్ గాడ్స్ టెంపుల్‌లో ఉంది. తనిక్కడ ఉన్నట్టు నాకసలు కూడా తెలియలేదు. గరం ఇంకా బారస్ చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. కానీ ఈమెతో ట్రైనింగ్ అంత ఈజీ కాదనుకుంటా. జిన్ చెప్తాడు. మిమ్మల్ని కలవడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నేను జిన్ రెన్‌కాండల్. అలా చెప్పిన వెంటనే తను జిన్ ముందు నుంచి చాలా స్పీడ్‌గా వెళ్తుందనమాట. జిన్ ఏమో షాక్ అవుతాడు. ఏంటి ఇంత స్పీడా? బోరస్ కూడా స్పీడే గానీ నేను తినను కనీసం నా కళ్ళతోని కూడా చూడలేకపోయాను. తన పేరు రెన్‌పా. గరం అంటాడు. ఫోర్త్ బ్యాటిల్ కింగ్. నువ్వు నీ రూమ్‌లో ఎందుకు దాక్కున్నావో నాకు తెలుసు. రెన్‌పా కోపంతో గరం పైనైతే అటాక్ చేస్తుంది. జిన్ అక్కడే అయితే నిల్చొనుంటాడు. తను జిన్ పక్కన నుంచి వెళ్ళినా కూడా జిన్‌కైతే తెలీదు. తన స్వాడ్ నుంచి షాడో ఎనర్జీ ఫ్లేమ్స్ లాగైతే వస్తుందనమాట. గరం కింద పడిపోతాడు. తన తలపైన ఆ అటాక్ మార్క్ అయితే పడిపోతుందనమాట. తను లేచి రిప్నా పైనైతే అటాక్ చేయడానికెళ్తాడు. రిప్నా జంప్ చేస్తుంది. బోరస్ తన కాళ్ళు పట్టుకొని కిందైతే పడేస్తాడనమాట. ఇక్కడ బ్యాటిల్ కింగ్స్ మధ్యలో ఫైట్ అయితే నడుస్తుందనమాట. బోరస్ అంటాడు, "ఫోర్త్ బ్యాటిల్ కింగ్, నువ్వు నిజంగానే ఎయిత్ బ్యాటిల్ కింగ్‌తో పోరాడుతున్నావా? ప్రొసీడర్ గురించి ఆలోచించు." రెన్‌పా తల అయితే ఊపుతుందనమాట. గరం అంటాడు, "నేనేం చేశాను?" అంటే రెన్‌పా తన స్వాడ్‌ని లోపలైతే పెట్టుకుంటుందింగ. బోరస్ జిన్‌కి చెప్తాడు, "మేమిక్కడ ఎళ్లి గరంనైతే సేవ్ చేస్తాం. తర్వాత నీ దగ్గరికొస్తాం." జిన్ ఆలోచిస్తాడు. వీళ్ళు అన్నా చెల్లెళ్ళైనా సరే ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుంటున్నారు. అప్పుడే జిన్‌కి తన అక్క యోనా అయితే గుర్తుకొస్తుంది. వీళ్ళిద్దరి నేచర్ ఒక్కటే. నేను ఈమెతో మాట్లాడడానికి ట్రై చేస్తాను అనుకుంటాడనమాట. ఇంతలో మనం యోనానైతే చూస్తాం. తను నిద్ర లేచి యంగెస్ట్ అని అంటుందనమాట. తను జిన్‌ని చూడ్డానికి మెట్రా డెసర్ట్‌కైతే వస్తుంది. కానీ ఇంగ వాటర్ టైల్ ట్రైబోళ్ళు అక్కడే ఉండిపోతుందనమాట వాళ్ళ దగ్గరే. ఇంగ తర్వాత మెంగ్వాంగ్ ల్యాండ్‌లో జిన్ ట్రైనింగ్ మొదలవుతుంది. 10 డేస్ వరకు జిన్ సెకండ్ ఫార్మ్ గురించైతే ఏం అడగడు. రిన్‌పా గూడా ఏం నేర్పియదు. తను జిన్‌ని ఒక బొమ్మలా చూస్తూ ఉంటుందనమాట. జిన్ ఆరా వాడినప్పుడు సడెన్‌గా వచ్చి సెకండ్ ఫార్మ్ చూపిచ్చి వెళ్ళిపోతుంది. జిన్ పైన చాలా సార్లు అటాక్ గూడా చేస్తుంది. జిన్ మనసులో ఏమో అదే మైండ్స్ ఉపయోగించకపోతే నేను ఎప్పుడో చనిపోయేవాడిని అనుకుంటుంటాడనమాట. 10 డేస్ తర్వాత రెన్‌పా అయితే జిన్ నువ్వు సెకండ్ ఫార్మ్ గురించి ఎందుకు అడగట్లేదు అంటుందనమాట. నేను చాలా సార్లు చూపించాను గదా! అంటే జిన్ అంటాడు, నాకు దేంట్లో పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ముందు నువ్వు ఎందుకు మాట్లాడవో జెప్పు అంటాడనమాట. రెన్‌పా ఏం మాట్లాడదు. జిన్ అంటాడు, నువ్వు మాట్లాడకుండా ట్రైనింగ్ చేస్తున్నాను అనుకుంటున్నావు. కానీ ఇది ట్రైనింగ్ గాదు. నువ్వు మాట్లాడడం ఆపేసావు అంతే. వాళ్ళ లోపల ఏం లేని వ్యక్తి నుంచి నేను అసలు ఏం నేర్చుకోను. నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు అంటాడనమాట. ఇది విని రెన్‌పా ఏమో షాక్ అవుతుంది. జిన్ అంటాడు, "నువ్వు నిజంగానే షాడో స్వార్డ్ ప్రొసీడర్ అయితే ఎవరికీ తెలియని పిచ్చి ట్రైనింగ్‌లు మానేయి. బోరస్ ఇంకా గరంలాగా నాకు గూడా నేర్పి." జిన్ సారీ చెప్పి ఇంగ వెళ్ళిపోతాడనమాట. అప్పుడు రెన్‌పా మాట్లాడుతుంది. అది అది గాదు విషయం. గరం ఇంకా బోనస్ ఏమో షాక్ అవుతారు. ఏంది రెన్‌పా మాట్లాడిందా అని. రెన్‌పా తన స్వాడ్‌ని తీస్తుంది. షాడో ఎనర్జీ బ్లాక్ ఫ్లేమ్‌లా వస్తుందనమాట. తను స్వాడ్‌ని గాల్లో తిప్పుతుంది. జిన్‌కి అది ఫస్ట్ ఏమో నార్మల్‌గా అనిపిస్తుంది. కానీ తర్వాత చూస్తే అక్కడ 2 స్వార్డ్స్ ఉన్నాయని అర్థమవుతుందనమాట. అది సోల్ స్లైస్ కంటే డిఫరెంట్‌గా ఉంది. షాడో ఎనర్జీతో ఇంకో స్వాడ్ క్రియేట్ అయ్యి రియల్ స్వాడ్‌తో జాయిన్ అయితుందనమాట. ఇదే ది షాడో స్వాడ్ సెకండ్ ఫార్మ్ సీజర్స్. రెన్‌పా అడుగుతుంది, "ఎలా ఉంది?" జిన్ "చాలా బావుంది. అసలు అద్భుతం." రెన్‌పా ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మొత్తం కూడా రెడ్‌గా అయిపోతుందనమాట. బోరస్ అంటాడు, రెన్‌పా నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు కాబట్టి నేను అందరికి కూడా చెప్తా" అని. రెన్‌పా జిన్‌కి చెప్తుంది, "నువ్వు నాకు దీన్ని కాపీ చేయగలవా?" అంటే ఇప్పుడు తను చూపించిన దాన్ని కాపీ చేయగలవా? అంటే జిన్ అంటాడు, "ఇదంత ఈజీ కాదు. షాడో అబ్సార్ప్షన్ స్వాడ్ నా నుంచి ఎనర్జీని మొత్తం కూడా గుంజేస్తూ ఉంటుంది." రెన్‌పా అంటుందనమాట, "షాడో అబ్సార్ప్షన్ స్వాడ్ ఎంప్టీ ఎనర్జీని గుంజుకోవడమే కాదు. అది ఎనర్జీని రీఫైన్ కూడా చేస్తుంది. అంటే తీసుకున్న ఎనర్జీని మళ్ళీ బెటర్‌గా కూడా చేస్తుంది. దీన్ని ఒక ఫ్రెండ్‌లా చూడు. స్వాడ్‌లా కాదు."
ఆ స్వాడ్ నుంచి షాడో ఎనర్జీని బయటికి దియ్యి. నువ్విది చేయగలవు. అంటే జిన్ నవ్వుతూ అంటాడు, "రెన్‌పా నువ్వు గనం కంటే బాగా అంటే బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నావు. నువ్వు మంచి టీచర్‌వి." రెన్‌పాకి అది నచ్చుతుందనమాట. జిన్ అడుగుతాడు, "సరే గాని నువ్వు ఎందుకు మాట్లాడడం ఆపేసావు?" రెన్‌పా అంటుందనమాట, "నువ్వు చెప్పినట్టు ఇది ట్రైనింగ్ గాదు. నాకు నేను ఇచ్చుకున్న పనిష్మెంట్." జిన్ అంటాడు, "దీనికి కారణం అసలు ఎవరికీ తెలీదా? అంటే నువ్వు అంతకాలం ఒంటరిగా ఉన్నావు గదా! నేను వాళ్ళలాంటి వాడిని గాదు. సో, నీకు ఓకే అయితేనే నాకు జెప్పు" అంటాడనమాట. రెన్‌పా జిన్‌ని చూస్తూ ఉంటుంది. ఇక ఏం జే సో, చాప్టర్ 134 అనమాట. జిన్ అయితే రెన్‌పాతో అంటాడు, "నేను ఇంతకాలం ఒంటరిగా ఉండడం వల్ల నీ పైన అది చాలా అంటే చాలా ప్రభావం చూపించుంటది. సో, నేను వాళ్ళలాగా మిమ్మల్ని జడ్జ్ చేయను. సో, మీకేది కరెక్ట్ అనిపిస్తే అది మీకేం జరిగిందో అంతా కూడా నాకు చెప్పొచ్చు" అంటాడనమాట. అది విన్నాక రెన్‌పా కూర్చొని ఇంక అంతా కూడా చెప్తుందనమాట. జిన్ ఇదంతా విని, "అయితే ఓకే. మీరు గాడ్స్‌ని ఛాలెంజ్ చేయొద్దని చెప్పినా సరే, ఆ జనాలు మీ మాట వినలేదా?" అని ఆలోచిస్తాడు. మెంగ్‌వాంగ్ జనాలు దీనివల్లే ఇన్ని ఇబ్బందులు పడుతున్నారని, సో, తన తప్పు లేకపోయినా తనే తనని తప్పు పట్టుకుంది. సో, వీళ్ళని నేను ఆపలేకపోయాను అని బాధపడుతుందనమాట రెన్‌పా. ఇంగ జిన్నేమో అసలు ఈవిడకి ఏమన్నా పొగరా? లేకపోతే ఇంత ఇన్నోసెంటా? లేక మింగ్‌వాంగ్ జనాలందరూ కూడా ఇలాగే ఆలోచిస్తారా? అని అనుకుంటాడనమాట. అప్పుడు రెన్‌పా అంటుంది, "కానీ ఇప్పుడు నీ వల్ల నా శిక్ష మొత్తం కూడా పూర్తయిపోయింది. ఇది ఇంత సింపుల్‌గా అయిపోతుందని నేను అనుకోలేదు. అంతా గూడా వ్యర్థంగా అనిపిస్తుంది. అంటే నేను ఇంతకాలం చేసిందంతా కూడా వేస్ట్ అనిపిస్తుంది." ఇంక జిన్నేమో నవ్వుతూ, "మీరేమన్నా బాధపడుతున్నారా?" అని అడుగుతాడనమాట. రెన్‌పా నిల్చొని, "లేదు. నాకు చాలా హాయిగా ఉంది. సో, థాంక్స్. నీ దగ్గర జనాలని మార్చే పవర్ అనేది ఉంది." జిన్ అది విని, "దీన్ని నేను ఒక కాంప్లిమెంట్‌గా తీసుకుంటా" అంటాడనమాట. ఇంక కొంచెం టైం తర్వాత మింగ్‌వాంగ్ జనాలందరూ గూడా అక్కడికొస్తారు. ఫోర్త్ బ్యాటిల్ కింగ్ మాట్లాడడం చూసి అందరూ గూడా షాక్ అవుతారనమాట. సిస్టర్ రెన్‌పా అని అరుస్తూ సంతోషంగా వస్తారు. "మీరు మాట్లాడుతున్నారా?" అని. "నాకసలు నమ్మకం లేదు మీరు మాట్లాడగలరని." ఇంక జిన్ ఇది చూసి రెన్‌పా బ్యాటిల్ కింగ్, "జనాలు మీ మాట విననప్పుడు మీరు ఇతరులపై నింద వేస్తారు. కానీ ఇప్పుడు మీరు చాలా ఈజీగా అందరితో మాట్లాడగలరు అని నాకనిపిస్తుంది" అని అంటాడనమాట. ఇంగప్పుడే వెనక నుండి బోరస్ వచ్చి జిన్ అయితే పిలుస్తాడు. "జిన్, ఇప్పుడు రెన్‌పా నీ వల్ల మాట్లాడుతుంది కాబట్టి మన మాట ప్రకారం నేను నీ అచీవ్‌మెంట్‌ని తింటాను." ఇంగ జిన్ అంటాడు, "మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు గానీ మీకు మాత్రం తెలుసు కదా బోరస్." బోరస్‌కేం అర్థం కాక, "నీ ఉద్దేశ్యం ఏంటి?" అని అడుగుతాడు. జిన్ అంటాడు, "ఫోర్త్ బ్యాటిల్ కింగ్ ఎందుకు మాట్లాడలేదు? నేను గాదు. మెంగ్‌వాంగ్ జనాలు ఆమె చేత మాట్లాడించారు" అంటాడనమాట. బోరస్ ఇది విని నవ్వుతాడనమాట. తర్వాత జిన్ అచీవ్‌మెంట్‌ని తినేసి అక్కడి నుండి ఫాస్ట్‌గా ఎళ్ళిపోతాడు. జిన్ ఆలోచిస్తూ అసలు ఏం తిన్నాడు తిను? రెన్‌పా తిరిగి మాట్లాడడం వల్లే జిన్‌కి చాలా అంటే చాలా హెల్ప్ అయింది. ఆమె జిన్‌కి షాడో అబ్సార్ప్షన్ స్క్వాడ్ మీద ఫుల్ కంట్రోల్ మాత్రమే కాదు, షాడో స్వాడ్ ఫస్ట్ ఫార్మ్ ఇంకా సెకండ్ ఫార్మ్ కూడా నేర్పిస్తుందనమాట. జిన్ 2 వారాల్లో ఇదంతా కూడా నేర్చుకుంటాడు. కానీ జిన్‌కి ఇంకా ఎక్స్‌పీరియన్స్ లేదు. నేను బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటానని జిన్ అనుకుంటాడు. బ్యాటిల్ గార్డ్ వేనే దీనంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఫిబ్రవరి 1797 టాంటల్ జిన్ దగ్గరికి తన స్వాడ్‌ని తీసుకొనైతే వస్తాడు. "ఇప్పుడు నువ్వు షాడో అబ్సార్ప్షన్ స్వాడ్‌ని కంట్రోల్ చేస్తున్నావు కాబట్టి నీ స్వాడ్ నీకిస్తున్నాను" జిన్ అంటాడు. "కానీ మీరు చెప్పారు గదా! ఇక్కడ నాకు స్వాడ్ అవసరం లేదు" అంటే టాంటల్ అంటాడు, "ఇవాళ నీకు అవసరం. ఫోర్త్ బ్యాటిల్ కింగ్‌తో ట్రైనింగ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు మన ఆర్డినరీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌తో ఫైట్ చేయాలి. అది యుద్ధం చేయాలి." జిన్, "ఏంటిది ఈరోజే స్టార్ట్ అవుతుందా?" అని అడుగుతాడనమాట టాంటల్. "అవును. మధ్యాహ్నం అందరూ వస్తున్నారు. ఫస్ట్ బ్యాటిల్ కింగ్ నీకు అపోనెంట్‌ని సెలెక్ట్ చేస్తాడు." జిన్ ఏమో ఎక్సైట్‌మెంట్‌తో ఫైనల్‌గా మెంగ్‌వాంగ్ ట్రైబ్‌తో డ్యూయల్ స్టార్ట్ అవుతుంది. నేను బాగా అంటే బాగా చేయాలి. టాంటల్ నవ్వుతూ, "నిజం చెప్పాలంటే ఇది చాలా తొందరగా అనిపిస్తుంది. నువ్వు పక్కా ఓడిపోతావని నాకు అనిపిస్తుంది. వైట్ వుల్ఫ్ ట్రైబ్ కన్నా వీళ్ళు చాలా అంటే చాలా పవర్ఫుల్." జిన్ అంటాడు, "మెంగ్‌వాంగ్ ట్రైబ్ 9 స్టార్ లెవెల్ కన్నా పైన ఉంటారని నాకు తెలుసు." అంటే టాంటల్ అంటాడు, "కానీ నేను నిన్ను సపోర్ట్ చేస్తా. నువ్వు నా అడ్వైస్ అంటే సలహా వింటావా?" అంటే జిన్, "ఏంటి సలహానా?" టాంటల్, "మెంగ్‌వాంగ్ స్వాడ్‌ని ఒకసారి చూడు అని చెప్పాను కదా." జిన్, "అవును. నేను చూశాను. ఇప్పుడు డ్యూయల్‌లో నిజంగా చూస్తాను." ఇంగ తర్వాత మధ్యాహ్నం జిన్ తన స్వాడ్‌ని క్లీన్ చేస్తూ కూర్చుంటాడనమాట. బోరస్ ఇంకా గర్మన్ వస్తారు. "జిన్, నువ్వు రెడీయా?" అంటే జిన్ ఏమో నవ్వుతూ, "రెడీగా ఉన్నాను. నేను నా అపోనెంట్‌తో ఫైట్ చేయాలి." జర్మన్ అంటాడు, "నువ్వు చాలా అంటే చాలా పవర్ఫుల్ అయ్యావు. నువ్వు మనిషివి అంటే నేనే నమ్మలేకపోతున్నాను."
సో నువ్వేం భయపడకు అంటారనమాట. బోరస్ అంటాడు, నాకు కొంచెం వరీగా ఉంది. నువ్వు ఓడిపోతే నీ ఆత్మకి చాలా అంటే అదే నీ సోల్‌కి దెబ్బ తగులుతుంది. రెన్‌పై కూడా వచ్చి ఇది ఎప్పుడు సక్సెస్ అయినా సరే వాళ్ళ మీద ప్రభావం అయితే చూపిస్తుంది అంటదనమాట. బోరస్ జిన్ తల మీద చెయ్యి వేసి, సో తప్పుల నుండి నేర్చుకో నీ మిస్టేక్స్ నుంచి అంటాడనమాట. జిన్ చెయ్యి తీసేసి, మీకేమైంది? టాంటెల్ నేను ఓడిపోతాను అంటాడు. మీరు కూడా నేను ఓడిపోతున్నట్టు మాట్లాడుతున్నారు. నాకు టెమ్మర్ కండిషన్ గుర్తుకొస్తుంది. టెమ్మర్ బయట ఎప్పుడు ఓడిపోలేదు, కానీ ఇక్కడ చాలాసార్లు ఓడిపోయాడు. జిన్ నవ్వుతూ ఆలోచిస్తాడు. ఇది అసలు నేను అనుకోలేదు. ఓడిపోతే ఏమైంది? నేను ఇక్కడికి రాకముందే చాలాసార్లు ఓడిపోయాను. నా పాస్ట్ లైఫ్‌లో కూడా నేను టెమ్మర్ లాగా ఉన్నాను. సో మీరు వర్రీ అవ్వకాకండి అంటాడనమాట. ఇంకా తర్వాత బ్యాటిల్ గ్రౌండ్ మొత్తం జనాలతో అయితే నిండి ఉంటుంది. వీళ్ళు బెట్టింగ్ అయితే వేసుకుంటుంటారనమాట. జిన్ ఎన్ని అదే ఎన్ని దెబ్బలతో పడిపోతాడో అని. 3, 5 అని. జిన్ ఇది విని వీళ్ళకి బెట్టింగ్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఇంక అప్పుడే అక్కడికి ఆపోనెంట్ అయితే వస్తాడు. తనే లైట్నింగ్ సాకు. సాకు అంటాడు, సక్సెసర్ నువ్వు రెడీయేనా? జిన్ అంటాడు, నేను చంపాలి అనే ఉద్దేశంతో అలా రా, అప్పుడే మజా ఉంటుంది అనేది సాకుకైతే కోపం వస్తుందన్నమాట. జిన్ తన స్వాట్ నుండి ఆరాని అయితే రిలీజ్ చేస్తాడు. మింగ్వాంగ్ స్వాట్ టెక్నిక్స్ని ఆరాతో మిక్స్ చేస్తాడనమాట. సాకు షాక్ అవుతాడు, ఇది మింగ్వాంగ్ స్వాడా? ఎవరు దీన్ని నీకు నేర్పించారు? జిన్ ఫాస్ట్గా అటాక్ అయితే వెళ్తాడనమాట. సాకు అంటాడు, ఇది మనుషులు వాడే స్వాట్ కాదు. జిన్ ఏమో ఆలోచిస్తాడు, నేను బోరస్ దగ్గర నుండి తీసుకున్న టూత్ వల్ల ఇది సాధ్యమైంది అని. నేను చాలా ప్రాక్టీస్ చేశాను. అప్పుడే ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ అయితే అవుతుంది. రెన్‌పా, బోరస్, ఫస్ట్ బ్యాటిల్ కింగ్ అందరూ కూడా చూస్తూ ఉంటారు. సాకు జిన్ అటాక్ని ఈజీగా ఆపుతాడు. నువ్వు నన్ను సర్ప్రైజ్ చేసావు అంటాడనమాట. సాకు తన పవర్ని రిలీజ్ చేస్తాడు. అదొక డ్రాగన్ రోర్ లాగా ఉంటుంది. జిన్కైతే భయం అవుతుందన్నమాట. ఇంక ఈ వెంటనే తన గొంతు మొత్తంగా ఎండిపోతుంది. జిన్ టెస్ట్ని అయితే సమన్ చేయాలని చూస్తాడు, కానీ అండర్ వరల్డ్లో టెస్ట్ రాలేదని మర్చిపోతాడనమాట. సో అండర్ వరల్డ్ ఎందుకంటే జిన్ ఉండేది ఆల్రెడీ అండర్ వరల్డ్, సో మళ్ళీ అక్కడికి టెస్ట్ రాలేదు. స్పెల్ ఫెయిల్ అవుతుంది. సాకు వెంటనే వచ్చి ఏమైంది, ఏదో తప్పు జరిగినట్టుంది అని అటాక్ చేస్తాడనమాట. జిన్ అటాక్ నుండి తప్పించుకొని తిరిగి కొట్టాలని చూస్తాడు, కానీ సాకు చుట్టూ ఉన్న ఎనర్జీ బ్యారియర్ వల్ల స్వాడ్ అయితే తగలదన్నమాట. సాకు ఒక వేవ్ అయితే రిలీజ్ చేస్తాడు. జిన్ వెనక్కి పడిపోతాడు. ఇద్దరి మధ్య స్వాడ్ ఫైట్ అయితే జరుగుతుంది. జిన్కి అర్థమవుతుంది సాకు డిఫెన్స్ని తుంచడం చాలా అంటే చాలా కష్టం. సో జిన్ ఒక ట్రిక్ అయితే ప్లే చేస్తాడు. సాకు కళ్ళల్లోకి తన వేలు అదే ఫింగర్ని గుచ్చాలని చూస్తాడనమాట, కానీ సాకు కళ్ళు కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. జిన్ వేలే విరిగిపోతుందన్నమాట. సాకు నవ్వుతూ, మా కళ్ళు కూడా మా గుండెలాగే స్ట్రాంగ్గా ఉంటాయి అని అంటాడనమాట. జిన్ ఏమో షాక్ అవుతాడు. సాకు ఇంకా తన ఫుల్ పవర్ అయితే యూజ్ చేస్తాడు. జిన్ స్వాడ్ని సాకు తన పవర్ని లాక్ చేస్తాడనమాట. జిన్ స్వాడ్ కదలదు కూడా కదలదు. సాకు జిన్ అయితే ఒక పంచ్ అయితే కొడతాడు. జిన్కి చాలా అంటే చాలా రక్తం వస్తుంది. సాకు జిన్ని తంతే జిన్ గోడకైతే తగులు కొట్టుకుంటాడనమాట. సాకు అంటాడు, నేను నీ కాలు చేతులు నరికేస్తా, సో నెక్స్ట్ టైం నువ్వు ఇంకా కొద్దిగా హంబల్గా ఉంటావు. జిన్ ఏమో నవ్వుతాడనమాట. సాకు నిజంగా జిన్ని నరికేస్తాడు. ఫైట్ అక్కడే ఎండ్ అయిపోతుంది. ఇంకా జిన్కి అయితే కొద్దిగా మెలకు అయితే వస్తుంది. బ్యాటిల్ గార్డ్ వేనే ఇంకా బోరస్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. బోరస్ వేనే రక్తాన్ని జిన్ బాడీలోకి అయితే ఎక్కిస్తాడనమాట. అదే ట్రాన్స్ఫ్యూజన్ అంటారు. జిన్కి ఏదో పెద్దగా అంటే నొప్పిగా అనిపిస్తుంది. వేనే అంటుంది, జిన్ నువ్వు చనిపోతే మా జాతి కూడా అంతమైపోతుంది. జిన్ మనసులో యోనా అయితే గుర్తుకొస్తుందన్నమాట. నా డెస్టినీని మీరు డిసైడ్ చేయడం ఏంటి, నేను పోరాడతాను అని ఆలోచిస్తాడు. జిన్ బాడే వేనా రక్తాన్ని అసెప్ట్ చేస్తుందన్నమాట. జిన్ గుండె హార్ట్లో ఒక కొత్త మింగ్ వాంగ్ హార్ట్ మేనిఫెస్ట్ అయితే అవుతుంది దానివల్ల, తన బ్యాటిల్ గార్డ్ బ్లడ్ వల్ల. కొన్ని రోజుల తర్వాత జిన్ అయితే నిద్రలేస్తాడు. తన గుండె చాలా అంటే చాలా బ్రైట్గా అయితే వెలుగుతుంటుంది అనమాట. వేనా వస్తుంది. జిన్ అంటాడు, మీరు నా పర్మిషన్ లేకుండా మీ బ్లడ్ ఎక్కించారు, కానీ ఇప్పుడు నాకు ఒక కొత్త గుండె వచ్చింది. వేనా అంటుంది, నువ్వు దీన్ని రిజెక్ట్ చేసావా అంటే జిన్ అంటాడు, ఇది నేను నా సొంతానికి చేసుకున్నది కాదు, కానీ ఇప్పుడు ఇది నాదే, నేను దీన్ని ఇంకా అసెప్టెన్స్ లాగా తీసుకుంటా. జిన్ 49 days ట్రైనింగ్ అయితే చేస్తాడు. సాకుతో 49 సార్లు మళ్ళీ ఓడిపోతాడు, కానీ తన స్కిల్ ఫాస్ట్గా అయితే పెరుగుతూ ఉంటుంది. జిన్కి అయితే అర్థమవుతుంది సాకు లూనా అంత పవర్ఫుల్ కాదు. ఎస్,
సాకు జిన్ని ఈజీగా అంతరాన్ని చంపేస్తున్నాడు. కానీ స్టిల్ తన సిస్టర్ లూనా కంటే అంత పవర్‌ఫుల్ కాదు. ఇంక 40థ్ ఫైట్ తర్వాత జిన్‌కైతే నమ్మకం వస్తుంది. సాకు చెయ్యినైతే ఒకసారి నరికేస్తాడు. ఇంగా జిన్ ఫైనల్లీ ఇక్కడ నుండి వెళ్ళిపోయే టైం అయితే వస్తుంది. టాంటల్ ఇంకా అందరూ బ్యాటిల్ గార్డ్స్‌ని అందరూ కూడా అడుగుతారనమాట. జిన్ని మనలో ఒకడిగా అక్సెప్ట్ చేయండి అని. ఫస్ట్ బ్యాటిల్ కింగ్ వెల్స్లీ రాక్ నిల్చొని నేను జిన్‌రిన్ క్యాండెల్‌ని మన బ్రదర్‌గా అక్సెప్ట్ చేస్తున్నాను అంటాడనమాట. బోరస్ ఇంకా జర్మన్ కూడా మేము కూడా అక్సెప్ట్ చేస్తున్నాం అని అరుస్తారు. సాకు ఇంకా టాంటల్ కూడా అరుస్తారనమాట. బ్యాటిల్ గ్రాండ్ వేనే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తుంది. జిన్ నువ్వు ఇవాళ నుండి మాలో ఒకడివి. టెంపుల్ మొత్తం లైట్‌తోనైతే నిండిపోతుందనమాట. ఇంగా చివరిగా జిన్ అందరితోనైతే ఫైట్ చేస్తాడు. సాకుతో మళ్ళీ ఫైట్ చేస్తే సాకు నేనసలు షాక్ అయ్యాను అని చీట్ చేస్తాడనమాట. జిన్‌కి కోపం వస్తుంది. జిన్ 69 వారియర్స్‌తో ఫైట్ అయితే చేస్తాడు. సో, ఇప్పుడు ఫైనల్ ఇంగ జిన్ బయట ప్రపంచంలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడనమాట. ఇంగ మనం చూస్తాం జిన్ మెంగ్వాంగ్ ట్రైబ్‌లో చాలా మందితో అయితే ఫైట్ చేసి ఇంగ లాస్ట్‌లో సాకుని కూడా అయితే ఎదుర్కుంటాడనమాట. ఇంగ ఇక్కడ నుండి కరెక్ట్‌గా 9 డేస్‌లో కంపాస్‌నైతే తెచ్చుకోవడానికి జిన్ వెళ్ళాలి. ఇప్పుడు మనం చూస్తాం సాకుతో ఫైట్ అయిన అదే రాత్రి అందరితో కలిసి కూర్చొని తాగుతూ అయితే ఉంటారనమాట. టాంటల్ జిన్‌కి ఒక డ్రింక్ ఇస్తూ చాలా బాగా చేసావు జిన్. చాలా గొప్ప పని చేసావని అంటాడనమాట. జిన్ ఆ డ్రింక్‌ని చూసి ఇది మినరల్ డ్రింకా? నేనిక్కడికి మొదటిసారి వచ్చినప్పుడు ఇదే తాగాను. ఇది నాకొద్దు. చాలా అంటే చాలా దరిద్రంగా ఉంటుంది అంటాడనమాట. టాంటల్ జిన్ చేతిలో డ్రింక్ పెట్టి, "అలా అనకూడదు తాగు. దీని రుచి ఇప్పుడు ముందుకంటే చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది" అని చెప్తాడనమాట. జిన్ ఏంటి వేరే రుచి ఉంటుందా? అని ఒకసారి ఆ డ్రింక్‌ని దగ్గర నుండి చూసి తాగేస్తాడనమాట. వెంటనే షాక్ అవుతాడు. ఏందిది చాలా తియ్యగా ఉంది. ఇదెప్పుడు ఇంతలా చేంజ్ అయింది అని ఆశ్చర్యపోతాడనమాట. బోరస్ చెప్తాడు. ఇది మినరల్ ఆల్కహాల్. నువ్వు జ్యువెల్ హార్ట్‌ని గెలుచుకున్నావు కాబట్టి ఇప్పుడు దీని రుచి నీకు వేరేలా అనిపిస్తుంది. జిన్ ఇది నిజంగా నమ్మలేని విషయం. కేవలం ఆ గుండె రావడం వల్ల ఇంత చేంజా అని ఆలోచిస్తుంటాడనమాట. అప్పుడే సాకు వచ్చి జిన్ భుజం మీద చెయ్యేసి, సో, ఇప్పుడు నా డ్రింక్ కూడా తీసుకో అని అంటాడనమాట. జిన్ ఎందుకు కాదు సాకు తప్పకుండా తాగుతా అని తాగుతుంటాడనమాట. ఇంగిద్దరు కలిసి చాలా తాగి ఎంజాయ్ చేస్తారు. వీళ్ళంతా చాలా హ్యాపీగా ఉండడం చూసి మెంగ్వాంగ్ ట్రైబ్‌లో ఇంకా చాలామంది వచ్చి జిన్‌కి డ్రింక్స్ అయితే ఇస్తారనమాట. ఇంగ అందరూ కలిసి ఒక పెద్ద కుండలో డ్రింక్స్ పోస్తూ ఇది తాగు అని గోల చేస్తుంటారు. జిన్ అన్నీ ఒకేసారి తాగేస్తాడనమాట. మెంగ్వాంగ్ ప్రజలు జిన్‌ని పైకి ఎత్తి గాల్లో ఎగిరేస్తూ సెలబ్రేట్ అయితే చేస్తూ ఉంటారు. కానీ నఫా మాత్రం ఎక్కువ తాగి టైట్ అయిపోయి ఇంగ అక్కడే నిద్రపోతుందనమాట. ఇంగ కొంచెం సేపు అయ్యాక జిన్ పైకి రూఫ్ మీదకైతే వెళ్తాడు. అక్కడ చూస్తే బ్యాటిల్ కింగ్ బెల్లా ఒంటరిగా ఆకాశం వైపు చూస్తూ కూర్చొని అయితే ఉంటుందనమాట. జిన్ తనని చూసి, బెల్లాయిస్ మీరిక్కడ ఉన్నారేంటి? మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతాడనమాట. బెల్లా జిన్‌ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జిన్ నువ్వు చాలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. నేను అలా ఆకాశాన్ని చూద్దామని వచ్చా. దీన్ని సాలిడ్‌గా నిర్మించినా కానీ ఇది మనం ముందు ఉండే చోట్లానే ఉంది అంటాడనమాట. జిన్ అవునా? అయితే మీరు బయట ప్రపంచం గురించి ఆలోచిస్తున్నారా? నేను బయట నుండి వచ్చినా గానీ ఇక్కడ ఎవ్వరు నన్ను దాని గురించి ఎప్పుడు కూడా అడగలేదు అని అంటాడనమాట. బెల్లా అయితే అంటుంది. ఎందుకంటే మాకు మా సమయం అయిపోయేంత తర్వాత మాకు అర్థమైంది. సో, మేము ఆ ప్రపంచంలోకి వెళ్ళలేమని. జిన్ మరి మీరు ఇంకా ఎక్కువ దేని గురించి ఆలోచిస్తున్నారు? అంటే బెల్లా అంటుందనమాట. ఆలోచించగలం గానీ, మనం ఎప్పటికీ దక్కని దాని గురించి ఇంగ ఎందుకు కోరుకుంటాం జెప్పు? మనం ఎంత గుర్తు చేసుకున్నా సరే, మనం ప్రేమించే వాళ్ళు ఇప్పుడు లేరు. జిన్నేమో నన్ను క్షమించండి. నేను ఆ విధంగా ఆలోచించలేదు అంటే, బెల్లా ఏమో పర్లేదు. కానీ నేను వాని దగ్గరికి ఒక విషయం విన్నా నా దగ్గర. ఏంటి? ఏమనింది? బెల్లా ఏమో బయట ప్రపంచంలో 5000 సంవత్సరాలు అయిపోయింది గదా! మరి ఏమైనా మ్యాజిక్ లేదా టెక్నాలజీ డెవలప్ అయ్యిందా? దీనివల్ల మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళొచ్చా? జిన్నేమో ఆలోచిస్తాడు. దురదృష్టవశాత్తు నాకు గుర్తున్నంత వరకు అలాంటి టెక్నాలజీ లేదు. ఎందుకంటే, ఎందుకంటే ఇప్పుడు గూడా ఫైర్ వరల్డ్‌కి, ఫీనిక్స్ వరల్డ్‌కి సంబంధం ఎలా కలుపుకోవాలో గూడా ఎవ్వరికీ తెలీదు. డార్క్ సిస్టమ్ మ్యాజిక్ లాంటి వాటిని అసోసియేషన్ బ్యాన్ చేసేసింది.
కాబట్టి అలాంటివి డెవలప్ అవ్వవు. జిన్ బెల్లానైతే అడుగుతాడు. "మీరు బయటికి వెళ్ళడానికి వేరే దారి లేదా?" అంటే టాంటిల్ నన్ను తీసుకోవడానికి వచ్చినప్పుడు బయట వాళ్ళు తనని చూడగలిగారు గదా! అంటే బెల్లా అంటుంది. అది ఎందుకంటే సక్సెసర్ ఆ డెసర్ట్‌లో ఉన్నాడు కాబట్టి. అందుకే నేను నిన్ను ఇది అడుగుతున్నాను. జిన్, నువ్వు నాకొకటి చేస్తావా? మనం బయటికి వెళ్ళడానికి ఏమైనా మార్గం ఉందేమో కనుక్కో. జిన్, ఖచ్చితంగా. నేను ఇక్కడి నుంచి వెళ్ళాక మీరు బయటికి వచ్చే మార్గం గురించి నేను తప్పకుండా వెతుకుతా అంటాడనమాట. ఇంగ తర్వాత రోజు జిన్ తన స్వాడ్‌ని తుడుస్తూ కంపాస్ పొందడానికైతే ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇది చేయకపోతే ఇంకో ఛాన్స్ రాదు. వాన్ బెబో వర్క్‌షాప్ నుండి చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసింది. అది నాకు లైఫ్ లాంగ్ హెల్ప్ అవుతుంది. నేను దీంట్లో సక్సెస్ అవ్వాలి అని ఆలోచిస్తాడు. అప్పుడే వెనక నుండి బ్యాటిల్ గార్డ్ వ్యాన్ అయితే వస్తుందనమాట. వేనే బ్రదర్ జిన్, నువ్వు చాలా కంగారుగా ఉన్నావు. నీ మనసులో ఏం నడుస్తుంది? అంటే ఏమనుకుంటున్నావు అని. జిన్ అంటాడు, "ఓహ్! నేను నేను వెళ్ళిన తర్వాత చేయాల్సిన పనులు, మనం లాస్ట్ టైం మాట్లాడుకున్న విషయం గురించి ఆలోచిస్తున్నాను." వానేమో, "నువ్వు మేలో వెళ్ళిపోతున్నావు గదా!" జిన్, "అవును. నేను వెళ్ళి నా ఫ్రెండ్స్‌తో ప్లాన్ స్టార్ట్ చేయాలి. కానీ నేనంత పవర్‌ఫుల్ గాదు గదా!" నాకు ఆ నమ్మకం లేదు. వానేమో, "నీలాంటి వాడికి ఇలాంటి ఆలోచన రావడం ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఇక్కడ ఎవరితో ఫైట్ చేసావనుకుంటున్నావు?" జిన్, "నాకు తెలుసు వాళ్ళు గాడ్ లెవెల్ వారియర్స్ అని. నేను వాళ్ళ లెవెల్‌లో ఉంటే నాకు దిగులుండదు. కానీ నేను వాళ్ళలో ఒక్కరిని కూడా పూర్తిగా ఓడించలేకపోయాను. నాకు దెబ్బలు తగులుతున్నా పర్లేదు. కానీ నా ఫ్రెండ్స్‌కి ఏమైనా అవుతుందని నా భయం." వానే, "నీ గురించి నీకు సరిగ్గా తెలీదు జిన్. నువ్వు మమ్మల్ని కాపాడగలిగే వ్యక్తివి. నువ్వు బయటపడితే ఈ మెంగ్వాంగ్ ట్రైబ్ ఎక్కడి నుండి స్టేబుల్‌గా ఉంటుంది. సో." తర్వాత వాన్ ఒక స్వాడ్ జిన్‌కిస్తూ, "దీన్ని తీసుకో. నేను నీకు ఈ స్వాడ్ ఇవ్వడానికి వచ్చాను. ఇది ఫీనిక్స్ థండర్ స్వాడ్. సెగ్మెంట్ బోరస్ దీనిపైన వర్క్ చేశాడు. సో, నువ్వు దీన్ని యూజ్ చేయొచ్చు." తన చెయ్యి ముందుకు చాపి, "నీ దగ్గర ఉన్న ఈ తక్కువ టైంలో నువ్వు నాతో ఫైట్ చెయ్యి జిన్" అంటుందనమాట. జిన్ షాక్ అవుతాడు. "ఏంటి మీతోనా? ఇంకా బ్యాటిల్ కింగ్స్‌తోనే నా ట్రైనింగ్ పూర్తవ్వలేదు కదా!" అంటే వానే, "నువ్వు చెప్పావు కదా నీకు టైం తక్కువుందని. నేను బ్యాటిల్ కింగ్స్‌కి చెప్తాను. నువ్వు వెళ్ళే వరకు నేను నీతో ఉంటా. నీ టెన్షన్స్ తగ్గిస్తా. నువ్వు చేయాల్సిన పని ఒక్కటే. నీ స్వాడ్ బయటికి దియ్యి. నువ్వు చావవు అనే నమ్మకం ఉంటే తీ." జిన్ ఆలోచిస్తూ ఇంక బయటికి తీయాల్సిందే అని ఇంకా ఇద్దరి మధ్య ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. జిన్ ఎరీనాలో నిలబడగానే తనకైతే అర్థమవుతుంది వానే ముందు తను ఎంత తక్కువ అని. వాన్ కేవలం ముందు నిలబడితే చాలు, ఆ ఆరాకే జిన్ తను చచ్చిపోతారేమో అని భయపడతాడనమాట. 5 days వరకు జిన్‌కి ఒక్క అటాక్ చేసే ఛాన్స్ కూడా దొరకదు. కానీ 5th డే జిన్ బ్లేడ్‌ని మొదటిసారి ఫైనల్లీ తనకైతే కనిపిస్తదనమాట. ఆ 5 daysలో తన మనసులో 90,000 సార్లు చనిపోయి ఉంటాడు. ఒక్క చిన్న గ్యాప్ చూసి జిన్ మొత్తం పవర్‌తో వానే మీద అటాక్ అయితే చేస్తాడు. వెంటనే ఆకాశం నుండి లైట్నింగ్ వచ్చి వానే ఉన్న చోట పడుతుందనమాట. పెద్ద ఎక్స్‌ప్లోషన్ అయితే అవుతుంది. కానీ చూస్తే వానే కేవలం అంటే ఒకే ఒక్క వేలుతో జిన్ స్వాడ్‌ని అయితే ఆపేస్తుంది. వానే, "ఇది మంచి స్ట్రైక్. నువ్వు దీన్ని ముందే చేయొచ్చు కదా! మరెందుకు ఇంతరాన తడబడ్డావు?" అంటే జిన్, "నాకిప్పుడు అనిపిస్తుంది స్వాడ్ బయటికి తీస్తే నేను చావను అని. కానీ ఈ రౌండ్‌లో అది పని చేయలేదు." వానే, "నువ్వు అంతరాన ఏం నిరాశపడకు. సో, సమయం ఆగముందు కూడా చాలామంది నన్ను అటాక్ చేయలేకపోయారు. నువ్వు కేవలం 5 daysలో నన్ను స్ట్రైక్ చేసావంటే నువ్వు చాలా స్కిల్డ్. కానీ నీకు నీ మీద నమ్మకం లేదు. అందుకే 90,000 సార్లు అనవసరంగా వేస్ట్‌గా అటాక్ చేసావు." జిన్ నవ్వుతూ, "నీ మీద నీకు నమ్మకం ఉండడం ఈ డ్యూయల్‌లో నాకు మళ్ళీ అది గుర్తుకొచ్చింది" అంటాడనమాట. వాన్, "పెయిన్ వల్ల నీ విజన్ బ్లర్ అయింది జిన్. నువ్వు లాస్ట్ వరకు నిన్ను నువ్వు నమ్మకుండా నీ నీ దగ్గర నా స్వాడ్‌ని అన్లీష్ చేస్తే నేను ఈ స్వాడ్‌ని నీ నుండి తీసుకునేదాన్ని." జిన్ ఏమో, "ఇప్పుడు నేను నీ మీద ఒక స్ట్రైక్ అయితే చేయగలను కదా వాన్." వాన్, "తప్పకుండా చేయగలవు." మిగిలిన 4 daysలో జిన్ బ్యాటిల్ గార్డ్ దగ్గర నుండి ఆమె టెక్నిక్స్ అన్నీ కూడా నేర్చుకుంటాడనమాట. ఇది కేవలం మెంగ్వాంగ్ గాడ్లీ స్వాడ్ మాస్టర్ సెగ్మెంట్ మాత్రమే నేర్చుకోగలడనమాట. లాస్ట్ డే అయితే వచ్చింది. జిన్, "ఇప్పుడు నేను ప్రశాంతంగా నా ఫ్రెండ్స్‌ని కలవగలను.
అన్న అవును. మనం మళ్ళీ కలిసినప్పుడు నేను నీతో ఫైట్ చేయడానికి వెయిట్ చేస్తా. గుడ్ బై జిన్ అంటుందనమాట. జిన్ నవ్వుతూ తల వంచి బ్యాటిల్ గాడ్ ధన్యవాదాలు అంటాడనమాట. వాన్ జిన్ మొహాన్ని 2 చేతులతో పట్టుకొని తల పైకెత్తు. బ్రదర్ అండ్ సిస్టర్స్ మధ్య థ్యాంక్స్‌లు ఏమి ఉండకూడదు. నువ్వు ఇక్కడి నుండి నేర్చుకునేది గుర్తుంచుకో. జాగ్రత్తగా వెళ్ళు జిన్. ఇంగ జిన్ ఏమో ఆశ్చర్యపోయి హ్యాపీగా సరే అని చెప్పి అక్కడి నుండి అయితే బయలుదేరతాడనమాట. 1797 అందరికీ గుడ్ బై చెప్పి జిన్ లా పవర్సా నుండి బయటికి వస్తాడు. జిన్ దగ్గర ఇప్పుడు మెంగ్వాంగ్ పవర్, బోరస్ వేసిన ఐటమ్స్, జ్యువెల్ హార్ట్ అన్నీ ఉన్నాయి. మిట్రా డెసర్ట్ని క్రాస్ చేస్తున్నప్పుడు జిన్కి అదొక ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇంత ఎండగా ఉన్నా సరే జిన్కి అసలు టైర్డ్ కాడు. లా పవర్సాన్ని వదిలిన 4 days తర్వాత ఎంట్రీ పాయింట్కి అయితే రీచ్ అవుతాడు. ఇంకా మే 25th రాత్రి జిన్ ముందుకైతే వెళ్తున్నప్పుడు అప్పుడే వాటర్ టైల్ ట్రైబ్ వాళ్ళు జిన్ని చూసి, ఓ హ్యూమన్ నువ్వు గ్రేట్ డెసర్ట్కి వెళ్ళావా అని అడుగుతారనమాట. జిన్ హ్యాపీగా డార్క్ ఫ్లేమ్ ఎలా ఉన్నావు అని అడుగుతాడనమాట. డార్క్ ఫ్లేమ్ మా కండిషన్ పూర్తి చేసాం, సో గోల్డెన్ టైమ్ వెస్టర్న్ రీజియన్కి వెళ్తున్నాం అంటారనమాట. జిన్ మంచిది. డార్క్ ఫ్లేమ్ ఏమో నువ్వు నువ్వు అసలు చావలేదా, చాలామంది కంగారు పడ్డారు నీకు దెబ్బలు తగిలాయేమో అని, నువ్వు చనిపోయావేమో అని. జిన్ నేను బయటకు వచ్చా, సో అదొక నమ్మలేని అద్భుతం, మనం ఒకటే డైరెక్షన్లో వెళ్తున్నాం కదా అని జిన్ అంటాడు. కానీ డార్క్ ఫ్లేమ్ ఏమో భయపడతాడనమాట. డార్క్ ఫ్లేమ్ వెళ్ళకు, కొన్ని రోజుల ముందు ఆ రెడ్ టైగర్ ట్రైబ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు చాలా అంటే చాలా డేంజరస్, సో నువ్వు మార్కెట్ రోల్ యూజ్ చేయి. జిన్ ఏంటి రెడ్ టైగరా, ఇంకో రూట్కి 4 days పడుతుంది, నాకు చాలా అంటే చాలా నేను తొందరగా వెళ్ళాలి, మీ దగ్గర ఏమైనా హిడెన్ రూట్ ఉందా అంటే డార్క్ ఫ్లేమ్ వాళ్ళు లేదు, వాళ్ళు నేను చంపేస్తారు. జిన్ ఏమో నవ్వుతూ నువ్వేం కంగారు పడకు నేను చూసుకుంటా అంటాడనమాట. ఇంకా కొంచెం సేపు తర్వాత జిన్ అండ్ వాటర్ టైల్ ట్రైబ్, రెడ్ టైగర్ ట్రైబ్ ఉన్న వాళ్ళ దగ్గరికి అయితే వస్తారనమాట. డార్క్ ఫ్లేమ్ ఏమో చాలా పెద్ద ప్రాబ్లం, మనం డబ్బులు కట్టాలి వీళ్ళకి వెళ్ళడానికి. జిన్ నువ్వు ముందుకెళ్ళు, నేను వెనక నుండి వస్తా అంటాడనమాట. డార్క్ ఫ్లేమ్ భయపడుతూనే రెడ్ టైగర్ ట్రైబ్ ముందుకైతే వెళ్తాడనమాట. టైగర్ ఏమో ఓ వాటర్ టైల్ ట్రైబ్ డబ్బులు ఇవ్వు వెళ్ళు. టైగర్ డార్క్ ఫ్లేమ్ తల మీద అయితే కొడతాడనమాట. అప్పుడే జిన్ వాయిస్ వినిపిస్తుంది, డబ్బులు తీసుకుంటే వెళ్ళనీయాలి కానీ ఎందుకు కొట్టావు అంటాడనమాట. రెడ్ టైగర్స్ ఏమో చూస్తారు, ఏంటిది ఒక మనిషా, రే నీ దగ్గర ఉన్నదంతా మాకు ఇచ్చేయి, నీ బట్టలు కూడా ఇచ్చేయి, అప్పుడు నీకు నొప్పి లేకుండా చంపేస్తాము అంటారనమాట. జిన్ వాళ్ళ వైపు నడుస్తూ మెంగ్వాంగ్ ఎనర్జీని అయితే రిలీజ్ చేస్తాడు. జిన్ ఆ మాటలు నేను చెప్పాలి, మీరు ఈ ట్రైబ్ దగ్గర నుండి ఏమేమి తీసుకున్నా అవన్నీ కూడా తిరిగి ఇచ్చేయండి. జిన్ ఎనర్జీని చూసి టైగర్స్ అయితే షాక్ అవుతారనమాట. వీడి ఎనర్జీ చాలా డేంజరస్గా ఉంది. ఒకడు జిన్ మీద అటాక్ చేయడానికి అయితే వస్తాడు. జిన్ వెంటనే టర్న్ అయ్యి తన ఎనర్జీని ఇంకా ఎక్కువగా అయితే రిలీజ్ చేస్తాడనమాట. ఆ టైగర్ వెంటనే నేల మీద పడి మొత్తం కోల్పోతాడు, అంటే కాన్షియస్నెస్ కోల్పోతాడు. ఇది చూసి ఇంకో టైగర్ అయితే భయపడి జిన్ కాళ్ళ మీద అయితే పడతాడనమాట. జిన్ తన మీద కాలు పెట్టి నేను 3 లెక్క పెట్టేలోపు వీడిని తీసుకొని వెళ్ళకపోతే చంపేస్తా, 1 2 2 అనగానే వాడు తన పార్ట్నర్ ఎత్తుకొని పారిపోతాడనమాట. ఇంకా కొంచెం సేపు తర్వాత జిన్ వాటర్ టైల్ ట్రైబ్కి ఫిష్ అయితే వేస్తాడు. జిన్ ఇదిగో మీ డబ్బులతో మీరు కొన్న ఫిష్, దీన్ని ఎంజాయ్ చేయండి, నేను చాలా తొందరలో ఉన్నాను మళ్ళీ కలుద్దాం అంటాడనమాట. డార్క్ ఏమో ఫిష్ తిని వెళ్ళు మేము వండుతున్నాం. జిన్ ఏమో నవ్వుతూ సరే నాకు కూడా చాలా ఆకలిగా ఉంది పెట్టండి అంటారనమాట. అందరితో కూర్చొని ఇంకా తింటున్నప్పుడు జిన్ అయితే అడుగుతాడు డార్క్ ఫ్లేమ్, యూకా యూకా మార్కెట్లో హెయిర్ డై దొరుకుతుందా అని. డార్క్ ఫ్లేమ్ హెయిర్ డై సడన్గా ఎందుకు, జిన్ నేను ఒక చోటికి డిస్గైస్ అంటే వేషం మార్చుకొని వెళ్ళాలి అంటాడనమాట. డార్క్ ఫ్లేమ్ ఏమో అయితే గోల్డెన్ టైమ్ ట్రైబ్ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళు, డిస్గైస్ వేయడంలో వాళ్ళు చాలా అంటే చాలా ఎక్స్పర్ట్స్. ఇంకా తర్వాత జిన్కి డార్క్ ఫ్లేమ్ అయితే చెప్తాడు, సో తను ఇలా డిస్గైస్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలని. డార్క్ ఫ్లేమ్ తనకు సజెషన్ అయితే ఇస్తాడు, ఏంటంటే ఈ టంగ్ ట్రైబ్, సో ఈ టంగ్ ట్రైబ్ వాళ్ళు ఈ డిస్గైస్ దాంట్లో చాలా అంటే చాలా స్కిల్డ్. సో దాంతో జిన్ టంగ్ ట్రైబ్ దగ్గరికి వెళ్ళి సో తనని ఇలా డిస్గైస్ మార్చమని అయితే అడుగుతాడు. కానీ ఈ టంగ్ ట్రైబ్ నైన్లేమో జిన్ని మొత్తానికి కూడా మోసం చేసి డబ్బులు దొబ్బాలని చూస్తారనమాట. చాలా చెప్తాడు ఇంకా ఎక్కువ డబ్బులు అవుతాయి, అంత అంత వద్ది ఇంత వద్ది అని. ఇది విని ఇంకా డార్క్ ఫ్లేమ్కి అయితే కోపం వచ్చి చెప్తాడు, ఆగు ఈ స్కామర్ని నేను చూసుకుంటా, అసలు నీకు తెలుసా ఈ రెడ్ టైగర్ నైన్లని తినే ఓడించింది,
అండ్ ఒకసారి చూడు వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి తీసుకొచ్చారో అదంతా చూపించి డార్క్ ఫ్లేమ్ అయితే అంటాడు, ఇక్కడ చూడు ఇది అంతా తిరిగి వచ్చింది. సో మీ భీష్మన్ దగ్గర నుంచి ఏమైతే లూజ్ చేశారో ఇదే అదే. సో టంగ్ ట్రైబ్ అయితే డార్క్ ఫ్లేమ్ని దగ్గరగా పిలిచి అంటాడనమాట. ఈ విషయం నాకు ముందే చెప్పాలి కదా అని రివర్స్లో డార్క్ ఫ్లేమ్ మీదే అరుస్తాడు. ఇది విని డార్క్ ఫ్లేమ్కి అయితే తల తిరుగుతుంది. ఆగు, ఇంకా డార్క్ ఫ్లేమ్ ఫ్రెండ్స్ తనైతే పట్టుకుంటారు. టంగ్ ట్రైబ్ వ్యక్తి జిన్ దగ్గరికి వెళ్ళి అంటాడనమాట, సో మమ్మల్ని కాపాడినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అని. ఇంకా తర్వాత ఈ యుక మర్చెంట్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారనమాట. జిన్కి వాళ్ళైతే దారి అయితే చూపిస్తారు ఎక్కడికి వెళ్ళాలో. దాంతో జిన్ అయితే అక్కడికైతే వెళ్ళిపోతాడనమాట. ఇంకా మనం చూస్తాం మే 31, 1797 మధ్యాహ్నం టైం అనమాట. జిన్ బెలాడో ఎంపైర్ సౌతర్న్ ఐలాండ్కి అయితే చేరుకుంటాడు. సో ఇక్కడ మధ్యాహ్నం కూడా ఏదో అంటే లైట్గా చీకటిగా ఈవినింగ్ లాగా అయితే ఉంటుందన్నమాట. ఇదంతా కూడా చూసి జిన్ అయితే అనుకుంటాడు, ఈ చోటు అసలు కొంచెం కూడా మారలేదు, సేమ్ యాజ్ యూజువల్ తాగుబోతు వ్యాపారులు, ఇల్లు లేని వాళ్ళతో నిండిపోయి ఉంది. చాలామంది అంతా కోల్పోయిన వాళ్ళు, అదంతా కూడా వాళ్ళు ఆ దగ్గరున్న టోర్నమెంట్లో ఆ ఎరైనాలో పార్టిసిపేట్ చేసి మొత్తం కోల్పోయిన వాళ్ళే అంతా. అండ్ ఇంకో సైడు వైపు చూస్తే సౌతర్న్ రీజియన్లో ఉన్న వాళ్ళు మొత్తం కూడా అంతా ఏంది రిచ్ నోబల్స్ అంతా బెట్టింగ్లో ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. ఇంకా రేపు అక్కడ కంపాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో జిన్ అయితే అడుగుతాడనమాట, అందరూ ఐలాండ్కి కరెక్ట్గా వచ్చారా లేదా. జిన్కి ఈ ఫేస్ ఇప్పుడు మార్చుకున్నాడు కదా, దీనికి ఈ గోల్డెన్ ర్యాంక్ స్పీసెస్ అయితే ఇచ్చింది. ఇక్కడ ఇప్పుడు జిన్ పేరు యంగ్ మాస్టర్ పామ్రెల్ అనమాట అని పెట్టుకుంటాడు తను. అప్పుడే జిన్ అయితే ఒక బిచ్చగాన్ని అయితే చూస్తాడు. వాడు జిన్ని చూసి నవ్వుతుంటాడు అనమాట. జిన్ అయితే వాడిని చూసి ఐరానాలో అంతా పోగొట్టుకొని వీడు పిచ్చోడైనట్టున్నాడు. ఇంకా వాడేమో జిన్ దగ్గరికి అయితే వస్తాడు. జిన్ అతను చూస్తూ ఉంటాడు. వాడు జిన్ చేతిలో ఏదో పెట్టి అంటాడు, ఓ నాకు కొంచెం ఇంకా కొంచెం డబ్బులు ఇవ్వు అని. జిన్ వాడి ముఖం చూడగానే వెంటనే అర్థమైపోతుంది, వాడు అసలు ఎవడు పిచ్చోడు, వీడు జెట్, ఎస్ జెట్ గాడు అనమాట. గుర్తుందా మీకు? జిన్ వానికి ఇంకా డబ్బులు ఇస్తాడు. డబ్బులు తీసుకొని జెట్ అంటాడు, వావ్ నువ్వు చాలా అంటే చాలా హ్యాపీగా ఉండు. మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు అన్నమాట పోయి. ఇంకా జిన్ అయితే వెళ్ళడం చూసి జిన్ అనుకుంటాడు, సో వీడు అసలు డిస్కేస్లో చాలా అంటే చాలా బాగా మారాడు. నేను అసలు నాతో తీసుకొచ్చి నేను మంచి పని చేసినట్టున్నా. నేను నా పాస్ట్ లైఫ్లో వీడు నన్ను చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాడు. ఇంకా దాంతో జిన్ ఆ లెటర్ని అయితే చదువుతాడు. జెట్ ఇచ్చాడు కదా ఇప్పుడు. ఆ లెటర్లో జిన్ ఎక్కడికి వెళ్ళాలో రాసి ఉంటుంది అనమాట. జిన్ బడ్బెక్ ఇన్ రూమ్ 203కి వెళ్ళాలన్నమాట. అక్కడ తెలుస్తుంది ఇప్పుడు సో ఎక్కడికి వెళ్ళాలని. బడ్బెక్ ఇన్లో జిన్ వెళ్ళగానే అక్కడ ఓనర్ జిన్ని చూసి అంటాడు, ఇక్కడ రూమ్లు ఏమి లేవు అని, వేరే దగ్గరికి ఎక్కడైనా వెళ్ళు అని. అప్పుడు జిన్ అయితే మనకు చెప్తాడు, బిల్ నువ్వు బాగున్నావా, ఇదే ఆ పాస్వర్డ్ జెట్ జిన్కి ఇచ్చాడు అనమాట. పాస్వర్డ్ అది. ఓనర్ విని అంటాడు, వెళ్ళు 203 రూమ్కి. తర్వాత జిన్ ఆ రూమ్కి వెళ్ళి అక్కడ ఒక లెటర్ అయితే తీసుకుంటాడు అనమాట. ఆ లెటర్ చూసి అనుకుంటాడు, చాలా బాగా దాచాడు వీడు ఇది కూడా అని. చూస్తాం ఇంకా అక్కడ మొత్తం కూడా ఎలా జరుగుతున్నాయి ఏమైనా లెటర్ ఓపెన్ చేసి అయితే చదువుతాడు. జెట్ ఆ లెటర్లో అయితే రాసి ఉంటారు అనమాట, సార్ చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ అందరు కూడా చేరుకున్నారు, మీరు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారా లేదా, కింజెలో ఇంకా జిపుల్ ఫ్యామిలీకి ఏం తెలియదు, సో ఇప్పుడు చెప్తాను అక్కడ ఏం జరుగుతుందో. ఫస్ట్ది కింజెలో ఫోర్స్లో ఆర్కమేజ్ జొకెన్ టోడ్లర్, ఇంకా 5 స్టార్ మెజిషియన్, ఇంకా అలాగే తనతో పాటు ఒక 3 వైట్ టైగర్స్ కూడా ఉన్నారనమాట, వైట్ వుల్ఫ్ ట్రైబ్ వాళ్ళు. వీళ్ళు టీమ్ లీడర్ కమాండ్ లెవెల్ వరకు ఉంటారు. ఇంకా వీళ్ళని తప్ప చాలామంది స్కిల్డ్ అసాసిన్స్ ఇంకా ఆర్చర్స్ కూడా ఉంటారనమాట. ఇంకా చాలామంది మీద నిఘా అయితే పెడతారు. ఇంకా నాకు తెలియాల్సింది ఏంటంటే జిపుల్ ఫ్యామిలీ నుంచి అసలు ఎవరిని పంపించారు అని. వాళ్ళు కూడా అదే రోజు బయటికి రావాలని ప్లాన్ చేస్తున్నారు. జిపుల్ ఫ్యామిలీ ఇంకా కెంజెల్లో స్కిల్డ్ పీపుల్ని వేషం మార్చి అంటే డిస్కేస్లో పంపిస్తారనమాట. ఇంకా టైం అసలు ఏం బాగాలేవు. ఇంకా అప్పుడే జూన్ 1 10 PM లొకేషన్ గ్యాంబ్లింగ్ హైట్స్, గ్రాండ్ స్టేట్ నార్థర్న్ ఐలాండ్ అనమాట. రెడ్ బాక్స్లో ఉన్న టికెట్తో మీరు అక్కడికి వెళ్ళొచ్చు. మిషన్ అయిపోయాక అదే చోటు నుండి మీరు పారిపోవాలి. ఇంకా లెటర్ వెనుక నేను లొకేషన్ అయితే రాశాను, సో అక్కడ మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఉన్నారు. ఇంకా కాశ్మీర్ ఇంకా మురకన్ ఇద్దరు ఐస్ ప్యాలెస్ మిస్ సిరీస్ని మిషన్లో చేర్చుకోవడానికి అయితే ఒప్పుకుంటారనమాట. ఎందుకంటే తనకి ఈ అసాసినేషన్స్ ఇంకా గొరిల్లా అటాక్స్లో చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. తన హెల్ప్ చాలా అంటే చాలా హెల్ప్ అవుద్దని. ఇంకా లాస్ట్ విషయం
నేను టికెన్‌కైతే వెళ్తున్నాను. జిన్ అనుకుంటాడనమాట. 9 స్టార్ మేజ్, 5, 8 స్టార్ మెజిషియన్స్, ముగ్గురు అసల్ట్ కమాండర్ లెవెల్ వైట్ వుల్ఫ్ వాళ్ళు, ఇంకా జిపిల్ ఫ్యామిలీ కూడా అదే లెవెల్‌లో ఉంటుంది. రేపు రాత్రి పైరేట్స్ గ్యాంబ్లింగ్ చోట అంతా ఏదో ఒక ఫైటింగ్ లాగా మారబోతుంది. ఇంక తర్వాత జూన్ 1, 1979 రాత్రి నార్త్ అట్లాంటిక్ రీజియన్ గ్రాండ్ ఎస్టేట్ గ్యాంబ్లింగ్ హౌస్ దగ్గర ఎంటర్ అవ్వగానే అక్కడ అమ్మాయిలు చూసి అంటారనమాట, చూడు నేను అసలు మొదటిసారి ఇంత హ్యాండ్సమ్ యంగ్ మాస్టర్ని చూడడం, ఇంతకీ ఎవరితను, నేను వెళ్ళి మాట్లాడినా, నేను ఈరోజు రాత్రి అతనితోనే ఉంటాను. ఇలా చాలామంది అయితే మాట్లాడుతూ ఉంటారనమాట. అప్పుడే జిన్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి అంటుంది, నిన్ను ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే, కానీ నువ్వు రాగానే ఈ గ్యాంబ్లింగ్ హౌస్ అసలు మొత్తం గ్లో వచ్చేసింది ఈ హౌస్కి అని ఫ్లర్టింగ్ అయితే చేస్తుంటారు. నేను జేలియా, సో తిని ఎవరో కాదు, తినే సిరీస్ అనమాట, డిస్గైస్ ఫేస్ మార్చుకుంది. జిన్ చూసి గుర్తుపడతాడు, మిస్ సిరీస్ మురాఖాన్ నాతో లేకపోతే నేను ఆమెను అసలు గుర్తే పట్టలేకపోయేవాడిని. ఇంకా వేషం చాలా బాగా మార్చుకుందా అనమాట. జిన్ అంటాడు, మిమ్మల్ని కలవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సిరీస్ అంటుంది, మీరు ఇక్కడికి మొదటిసారి వచ్చారు కదా, సరే మనం ఇంకా వెళ్ళి ఆడదాం, ఇది చాలా పాపులర్ గేమ్, అదే రొలాట్ టైం. జిన్ అంటాడు, చాలా థ్యాంక్స్, కానీ నేను మొత్తం చూసాకే ఆడదాం. సరే అంటుంది, సరే చాలా గేమ్స్ చూపిస్తాను. ఇంకా వాళ్ళిద్దరికైతే ముందుకైతే వెళ్తూ ఉంటారు. జనాలకు తెలియకుండా సిరీస్ అయితే కోడ్ లాంగ్వేజ్లో అయితే చెప్తుంది, జిప్పెల్ ఇంకా కింజెల్లో లెఫ్ట్ టేబుల్ దగ్గర ఉన్నారు అని. చుట్టూ చూసి నువ్వు ఇక్కడికి రా మళ్ళీ తిరిగి అని ఇంకా అందరికీ వినిపించేలా అంటుంది అనమాట. మీకు ఏదైనా మంచి గేమ్ ఆడాలంటే రొలాటా టేబుల్ దగ్గరికి రండి అని. జిన్ అంటాడు సరే అని. సిరీస్ అంటుంది, తొందరగా, సో రాత్రి అయితే అయిపోతుంది, లేట్ చేయకండి అండి. కోడ్ ఏంటంటే తొందరగా రా, సో ఇంకా ప్లాన్ స్టార్ట్ చేయాలి. జిన్ నవ్వుతూ అంటాడు, నాకు అర్థమైంది మై లేడీ. దాంతో ఇంకా జిన్ అందరినైతే గమనిస్తాడనమాట. జడ్జ్ చెప్పిన ప్రకారం కింజెల్లో పీపుల్ అదే డిస్కేస్లో ఉన్నారనమాట వేషం మార్చుకొని. జిపిల్ ఫ్యామిలీ చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసినట్టుంది, వాళ్ళనంతా కూడా ఇలా డిస్కస్ చేయించడానికి, వేషం మార్చడానికి. వాళ్ళు చాలా అంటే చాలా గ్యాంబ్లింగ్ అడిక్ట్స్ లాగా అనిపిస్తున్నారు. ఇంకా జిన్ అలా ముందుకు వెళ్తున్నప్పుడు ఒక బీస్ట్ మ్యాన్కి జిన్ మెంగ్ వ్యాంగ్ ఎనర్జీ తెలిసిపోతుందన్నమాట వైట్ వుల్ఫ్ వాడికి. వాడు గ్లాస్ టేబుల్ మీద పెట్టి జిన్ వెనక నుండి పిలుస్తాడనమాట, ఓయ్ నువ్వు. జిన్ ఆ వాయిస్ వినగానే అర్థం చేసుకుంటాడు, వైట్ వుల్ఫ్ ట్రైబ్ వీడు నా ఎనర్జీని ఎలా కనిపెట్టేశాడు, నేను దాచాను అనుకున్నానే. ఇంకా వెంటనే వాడైతే అంటాడు, ఇక్కడికి రా అని. జిన్ వాని దగ్గరికి అయితే వెళ్ళంటాడు. ఓ మై గాడ్ వైట్ వుల్ఫ్, నేను ఎప్పుడు అనుకోలేదు ఇక్కడ వైట్ వుల్ఫ్ని చూస్తానని, మీతో మాట్లాడాలని నేను అసలు ఎన్నోసార్లు కలలు కన్నాను, మీ జుట్టు చాలా అంటే చాలా బాగుంది. జిన్ అలా చేయడం చూసి వాడేమో చిరాగ్గా అంటాడు, నీ చేయి తీయే, అసలు వీడు ఏమన్నా పిచ్చోడా, కానీ వీడి నుండి నాకు ఎందుకో ఆ డేంజరస్ స్మెల్ వస్తుంది. జిన్ చేసి అంటాడు, సారీ సారీ నన్ను ఎందుకు పిలిచారు అంటే, ఇంక వాడు వెళ్ళిపోతూ సరే ఏం లేదులే నా తప్పే అని అంటాడనమాట. జిన్ తల వంచి అంటాడు, మీ టైం మంచిగా గడవాలి అని. ఇక్కడ ఈ ఫస్ట్ వీడిని చంపేయాలి, ఎందుకంటే వీడు నన్ను సెన్స్ చేశాడని. ఇంకా సిరీస్ దగ్గరికి అయితే వెళ్తాడు. జిన్ వెళ్ళగానే సిరీస్ బెట్టింగ్లో అయితే గెలుస్తూ ఉంటుందన్నమాట. జిన్ తనని పిలుస్తాడనమాట, లేడీస్ ఏలియా. సిరీస్ అంటుంది, యంగ్ మాస్టర్ మీరు వచ్చారా, నేను మర్చిపోయాను. ఇంకా జిన్ ముఖం మీద చేయి పెట్టి అంటుందన్నమాట, నేను మాత్రమే ఆ పేరు చెప్పాను, సో మీరు చెప్పలేదు. అప్పుడే మొరకాన్ తన నోట్ నుండి పేపర్ అయితే తీస్తాడు. పేపర్లో అయితే ఉంటుందన్నమాట, నైట్ 10 PM సెకండ్ ఫ్లోర్ ఐటమ్స్ ఎక్స్చేంజ్ అవుతున్నాయని. ఇంకా సెంట్రల్ ప్రోకోల్ టేబుల్ దగ్గర జిన్ మురాకాన్ని పట్టుకొని అయితే అంటాడు, ఈ క్యాట్ చాలా క్యూట్గా ఉంది. సిరస్ చేయి చూపిస్తూ అంటాడనమాట, మై లేడీ నా పేరు బ్యామ్రెడ్. సిరస్ ఇంకా రోటెల్ టేబుల్ దగ్గర నుంచి జిన్ని కూర్చోబెట్టి అంటుంది, ఇంకా రాత్రి అవ్వాలి, చూద్దాం. ఇంకా జిన్న సరే ఇంక ముగ్గురు కూర్చొని అయితే అనుకుంటుంటారనమాట, సర్ కాశ్మీర్, ఎన్యా, మిస్ అలీషియా, వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారనమాట. వాళ్ళందరూ ఆ టేబుల్ దగ్గరే ఉన్నారు. సిరీస్ అయితే మీరు బెట్టేయండి అని. మొరాఖాన్ జిన్ని చూసి వెయ్యి బెట్టే అన్నట్టు చూస్తాడనమాట. జిన్ చాలాసార్లు ఓడిపోతాడు. సిరీస్ అంటుంది, ఇంక నేనే గెలిచాను అని. ఇంక అందరి దృష్టి వీళ్ళ టేబుల్ మీద పడుతుందనమాట. కాశ్మీర్ నవ్వుతూ అంటాడు, మీరు ఓకేనా మాస్టర్, అప్పుడే ఒక 10,000 గోల్డ్ అయిపోయింది. జిన్ అంటాడు, ఇప్పుడు నేను వెనక్కి తగ్గితే నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది, వేరే టేబుల్కి వెళ్దాం.
సిరస్ అంటుంది, "సరే పోకర్ ఆడదాం రండి" అని సెకండ్ ఫ్లోర్‌కైతే వెళ్తారనమాట. జనాలైతే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. "యంగ్ మాస్టర్ బాగున్నారా? పోకర్‌లో" ఇంగ జిన్ చేతులు వణుకుతూ ఉంటాయి. "నేను ఓడిపోయాను మై లేడీ." జనాలు జిన్‌ని చూసి అయితే నవ్వుతూ ఉంటారు. సిరస్ అక్కడి నుండి వెళ్తూ అంటుంది, "యంగ్ మాస్టర్ నేను వెళ్తున్నాను." జిన్ అంటాడు, "సరే." ఇంగా సిరీస్ ఏమో మెల్లగా అంటుంది, "మీరు ఎక్కువ ఇబ్బంది పడకండి. రేపటికి అంతా కూడా సెట్ అవుతుంది" అని. జిన్ ఏమో తన మాటలు వింటుంటాడనమాట. జిన్ అక్కడ కూర్చొని అందరిని అయితే గమనిస్తుంటాడు. టైం అయిపోతుంది. అప్పుడే తన పక్కన నుండి ఒకడైతే వెళ్తాడనమాట. వాడు జిపిల్ ఫ్యామిలీ రిప్రజెంటేటివ్ కయల్ జిపిల్ దగ్గరికైతే వెళ్తున్నాడు. సో, అక్కడ కెన్జెల్‌లో రిప్రజెంటేటివ్ జొకన్ టోడ్లర్ అయితే ఉన్నాడనమాట. వాళ్ళిద్దరూ బెట్టింగ్ విషయాలైతే మాట్లాడుకుంటూ ఉంటారు. జుకన్ అంటాడు, "కేఎల్ జిప్పిల్ నీ పొగరు తగ్గించుకో. మనం కంపాస్‌ని ఫార్మల్‌గా తిరిగివ్వకపోతే క్యాండల్‌కి తెలిసిపోతుంది." ఆ కేఎల్ గాడు అంటాడు. కేఎల్ గాడైతే అంటాడు, "మీ నాన్న అసలు ఏం ప్లాన్ చేశాడో నాకు తెలీదంటే." జోకన్ గాడైతే అంటాడు, "అయినా సరే ఇప్పుడు అలయన్స్ గురించి మాట్లాడొద్దు. కాంపాస్ తిరిగివ్వు." జిన్ కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. జోకన్ ప్యాకెట్ నుండి కాంపాస్ తీస్తాడు. జిన్ దాన్నైతే చూస్తాడనమాట. జోకన్ కాంపాస్ బయటికి తీయగానే జిన్ లైట్ మ్యాజిక్‌నైతే యూజ్ చేస్తాడు. మొత్తం ఫుల్‌గా వెలుగైతే మెరుస్తుంది. కానీ ఇంకా జిక్కులు వాళ్ళిద్దరికైతే ఏం కనిపించదనమాట. ఇంగ ఆ టైంలో ఆహ్, జిన్ అయితే మురకాన్‌తోని చెప్పాడు, "కాంపాస్ రాగానే ఏన్షియంట్ లైట్ మ్యాజిక్‌ని వాడతాను" అని ఇంతకుముందు. ఇంగ 10 సెకండ్స్ టైమ్ ఉంటుంది కాంపాస్ కొట్టేయడానికి. ప్రెజెంట్ టైమ్‌లో జిన్ ఆ కాంపాస్‌ని తీసుకోవడానికి తొందరగా వెళ్తాడనమాట. జుకైన్ దగ్గర కాంపాస్ అయితే ఉంది. వాడేమో వాని చేతులతో కళ్ళనైతే మూసుకుంటాడు. వాడనుకుంటాడు, "కేఎల్ జిప్పుల్ అసలు నీకెంత ధైర్యం?" ఇంగ జిన్ వాని చెయిన్‌ని చూస్తూ కంపాస్‌నైతే పట్టుకుంటాడు. అక్కడ పెద్ద ఏదో అంటే బ్లాస్ట్ లాగా జరుగుతుందనమాట. డస్ట్ మొత్తం లేచి అందరికి భయమైతే అయితుంది. సీరియస్ వెంటనే అక్కడికి జంప్ చేస్తుందనమాట. దుమ్ములో నుండి కంపాస్ తన వైపైతే వస్తుంది. తను దాన్ని క్యాచ్ చేసి నేను పట్టుకున్నా అని వెంటనే ఆనియాకైతే ఇస్తుందనమాట. ఆనియా కంపాస్ తీసుకొని వెళ్ళిపోతుంది. జిపిల్ ఇంకా కాన్సెలో గార్డ్స్ అందరూ కూడా ఫైట్‌కైతే రెడీ అవుతారు. సిరీస్ ఐస్ మ్యాజిక్ అయితే యూజ్ చేస్తుంది. అలీషియా అండ్ కాశ్మీర్ కూడా స్వాడ్‌తో అందరినైతే ఫైట్ చేస్తూ ఉంటారనమాట. ఇంక సెకండ్ ఫ్లోర్‌లో అసలు ఫైట్ జరుగుతుంటది. జుకన్ గాడైతే అరుస్తుంటాడు, "అసలు ఎక్కడది కంపాస్ కనిపించట్లేదే." జిన్ అక్కడే కూర్చొని అనుకుంటుంటాడు, "నేను మెంగ్వాంగ్ టెక్నిక్‌ని వాడకపోతే అసలు నేను ఫెయిల్ అయ్యేవాడిని." జిన్ తన స్వాడ్ అయితే తీస్తాడు, సిగ్మండ్ స్వాడ్. జుకన్ అరుస్తాడు, "సిబిల్ మీరసలు ఎలా చేశారు ఇది?" కేల్‌గడే అంటాడు, "అసలు మేం గాదు, అక్కడ లైట్నింగ్ జూడు." ఇంగా అప్పుడే వైట్ వుల్ఫ్ గార్డ్స్ అయితే వస్తారనమాట. జిన్ స్వాడ్ నుంచి లైట్నింగ్ చూసి వాడు ఫినిక్స్ థండర్ స్వాడ్ యూజ్ చేస్తాడనమాట. ఇంగ లైట్నింగ్ వస్తుంది. జిన్ వెంటనే తన ఫినిక్స్ థండర్ స్వాడ్‌నయితే యూజ్ చేస్తాడు. ఆకాశం నుండి లైట్నింగ్ అయితే వస్తుంది. జిన్ స్వాడ్‌ని స్వింగ్ చేస్తాడు. మెంగ్వాంగ్ బ్యాటిల్ గార్డ్ టెక్నిక్ లైట్నింగ్ వచ్చి టైగర్ ట్రైబ్ వాళ్ళ మీదైతే పడుతుందనమాట. ఇద్దరు గార్డ్స్ వెంటనే చచ్చిపోతారనమాట. ఇంగ వాళ్ళ లీడర్ అయితే భయపడతాడు. ఎనర్జీ నేను అసలెప్పుడు చూడలేదు. జిన్ తన దగ్గరికైతే వెళ్తాడనమాట. "నీకు భయం ఏస్తుందా?" జిన్ తన స్వాడ్‌తో జొకన్నయితే అటాక్‌నయితే ఆపుతాడనమాట. జొకన్ గాడు షాక్ అయితే కొడుతుంది వానికి. వాడనుకుంటాడు, "అసలు వీడు 9 స్టారా? ఈ లైట్నింగ్ అసలెక్కడి నుంచొచ్చింది? హై స్టార్ ఫ్యామిలీ ఒక్కరికే లైట్నింగ్ వాడతారు. కానీ వాళ్ళు దాన్ని ఎప్పుడో కోల్పోయారు. అసలు వీడు ఎవడు?" కైల్ జిప్పిల్ గడేమో, "ఆ! నాకు నీ ధైర్యం బాగా నచ్చింది. నువ్వు జిప్పిల్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వు. నిన్ను బాగా చూసుకుంటాం" అంటాడనమాట. జొకన్ గాడికేమో కోపమొస్తుంది. జిన్ నవ్వుతూ అంటాడు, "అసలు ఏం మాట్లాడుతున్నార్రా? జిప్పిల్ ఫ్యామిలీ నన్ను చేర్చుకుంటదా?" జిన్ కైల్‌కైతే అంటాడు, "నీకు కోజాక్ గురించి తెలుసా?" కైల్ గడ్ షాక్ అవుతాడు. "నువ్వు నువ్వు నీకు కోజాక్‌ని ఎవరు డిస్ట్రాయ్ చేశారు నీకు? అంటే దాన్ని డిస్ట్రాయ్ చేసింది నువ్వేనా?" ఇంగ కైల్ గడ్ వాడినైతే తీస్తాడనమాట వాండ్‌ని. ఇంగ కెంజిల్‌లో ఉన్న వైట్ క్రిస్టల్స్ జిన్ మీదైతే వాడాలనుకుంటాడు. జిన్ ఆ స్వాడ్ యూజ్ చేస్తాడనమాట. ఇంకో టెక్నిక్‌ని. లైట్నింగ్ వచ్చి క్రిస్టల్స్‌ని మొత్తం కూడా కొట్టేస్తుంది. జిన్ జంప్ చేసి కేఎల్ హ్యాండ్ మీద స్లాష్ అయితే చేస్తాడనమాట. కేఎల్ హ్యాండ్ నుండి రక్తం అయితే వస్తుంది. వాండే విరిగిపోతుందనమాట. జిన్ కేఎల్ వెనక నుండి అంటాడు, "నువ్వు భయపడకు. నువ్వేం భయపడకు. మీ ఇద్దరు ఇప్పుడు డేంజర్‌లోనే ఉన్నారు." జిన్ బ్లూ ఫ్లేమ్స్ అదే టెస్‌నైతే పిలుస్తాడు. జొక్కని చూసి షాక్ అవుతాడు. "టెస్‌ని సమాన్ చేశాడా? అసలు ఎప్పుడు ఈడు?" జుకన్ వెంటనే జెన్ మీద కాదు, ఆ కేఎల్ గాడి మీదైతే అటాక్ చేస్తాడనమాట. కేఎల్ గాడు పడిపోతాడు. జుకన్ కేఎల్‌ని తీసుకొని వెళ్ళిపోతాడనమాట. సరే మనం మళ్ళీ కలుద్దామని. తర్వాత మురకాన్ జిన్ దగ్గరికొచ్చి అంటాడు, "అసలు నువ్వు ఇంత పవర్‌ఫుల్ అయ్యావా? నాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది." జిన్ అంటాడు, "అసలు ఈ కాంపాస్ ఏమైంది?" మురకాన్ అంటాడు, "ఎన్యా తీసుకొని వెళ్ళిపోయింది."
జిన్ హ్యాపీగా నా 6 మంత్స్ హార్డ్ వర్క్ సక్సెస్ అయింది. కానీ బయట చూస్తే 'రెడ్ క్యాండిల్ నైట్స్' ఇంకా ఈ 'బెలోడా ఎంపైర్' వార్‌షిప్స్ వచ్చేస్తుంటాయన్నమాట. బోట్స్ అన్నీ కూడా డెస్ట్రాయ్ అయితే చేస్తుంటారు. ఎవ్వరు వెళ్ళకుండా బ్యారియర్ కూడా పెట్టింటారనమాట. అప్పుడే జిన్‌కి పైరేట్స్ అయితే కనిపిస్తారు. వాళ్ళు ఒక టన్నెల్ నుంచి పారిపోతుంటారనమాట. జిన్ ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్తారు. అక్కడ కాస్మోస్ పైరేట్ కెప్టెన్ అయితే ఉంటాడు. జిన్ వాడినైతే గుర్తుపెట్టుకొని, "సరే చాలా బాగున్నావు కాస్మోస్, ఎలా ఉన్నావు? నన్ను బయటికి పంపిస్తే నీ డెట్ అంతా కూడా అదే నీ అప్పంతా కూడా నేనే తీరుస్తాను." అంటే ఇంక కాస్మోస్ కాడైతే గోల్డెన్ ఆపర్చునిటీ, దీన్ని నేను వదులుకోను అని ఒప్పుకుంటాడనమాట. ఇంక వాళ్ళైతే ఒక సీక్రెట్ షిప్ ది సోల్ దగ్గరికైతే వెళ్తారు. అక్కడ పెద్ద ఎక్స్‌ప్లోషన్ అయితే చేస్తాడు. దాంతో ఓషియన్ వాటర్ అంతా కూడా టన్నెల్‌లోకొచ్చి షిప్‌ని ఫోర్స్‌తో పుష్ చేస్తుందనమాట. షిప్ గాల్లో ఎగురుతున్నట్టు బయటికైతే వెళ్ళి ఓషియన్‌లో పడిపోతుంది. ఇంక బ్యారియర్‌ని క్రాస్ చేసి వాళ్ళు సేఫ్‌గా బయటికైతే వెళ్లారనమాట. సో, కాస్మోస్ గాడు నవ్వుతూ ఫైనల్లీ నా అప్పంతా కూడా తీరిపోయిందని హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. సో, ఇంక మనం లాస్ట్ టైమ్ చూసినట్టే జిన్ ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కలిసి పైరేట్ కింగ్ అయిన కాస్మోస్‌తోని నార్థన్ రీజియన్ నుండి సేఫ్‌గా అయితే బయటపడతారనమాట. ఆ తర్వాత ఇప్పుడు జూన్ 18, 1797 అనమాట. ఇంకా జిన్ టికాన్‌కైతే వెళ్తాడు. గిల్లే ఇంకా ఆన్యా ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ జిన్‌ని కలుసుకోవడానికైతే వస్తారు. జిన్ ఏమో నేను బానే ఉన్నాను. నువ్వే నాకు ఉన్నావు గిల్లీ అని అడుగుతాడు. గిల్లీ కూడా మీరు సేఫ్‌గా వచ్చారు. చాలా సంతోషం అని సంతోషపడుతుంది. ఇంకా తర్వాత జిన్ ఆన్యాని చూసి నువ్వు చాలా అంటే చాలా బాగా పని చేసావు ఆన్యా. సో, కంపాస్ ఎక్కడుంది అని అడుగుతాడనమాట. సో, జిన్ కేవలం ఆ మాత్రం అడిగినా సరే వెంటనే ఆన్యా బ్లష్ అయిపోయి పడిపోతుందనమాట. హా! అంటే ఫస్ట్ నుండి తనకు ఆల్రెడీ ఇష్టం అనుకోండి. అది వేరే విషయం జిన్ అంటే. కానీ ఇప్పుడు మరీ టూ ఎక్సైట్ అయిపోయి మరీ ముఖం నుండి రక్తం కూడా కారుతుందనమాట. ఇంక తన రక్తాన్ని తుడుచుకుంటూ దాన్ని చాలా సేఫ్‌గా ఉంచాను. ప్లీజ్ లోపలికి రండి చూపిస్తాను అంటుందనమాట. ఇంక లోపలికి వెళ్ళాక నియతి చెప్తుంది. యంగ్ మాస్టర్ మేమిక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూసాం. వేరే ఆర్టిఫాక్ట్స్ లాగే దీంట్లో కూడా మ్యాజిక్ ఇన్‌ఫ్యూజ్ చేస్తే ఇది యాక్టివేట్ అవుతుంది. జిన్ వెంటనే మ్యాజిక్‌నైతే ఇన్‌ఫ్యూజ్ చేస్తాడు. కంపాస్ యాక్టివేట్ అవ్వగానే ఒక హోలోగ్రామ్ మ్యాప్ అయితే బయటకొస్తుందనమాట. అందులో చాలా అంటే చాలా రెడ్ డాట్స్ ఉంటాయి. అవి చూసి కశ్మీర్ అయితే షాక్ అవుతాడు. ఇవన్నీ కాంట్రాక్టర్సా ఏంటి అని అడుగుతాడు జిన్. అవును కాశీ, ఎక్కువ డాట్స్ జిపిల్ ఇంకా ఈ బేమెంట్ రీజన్లో ఉన్నాయి. సో, మొరకాన్ అడుగుతాడనమాట. కానీ టికెన్‌లో ఒక డాట్ కూడా లేదు. ఎందుకు అంటే ఇక్కడ ముగ్గురు కాంట్రాక్టర్స్ ఉన్నారు కదా! అని ఏమో నేను టెస్ట్ చేసి చూసా. కానీ టికెన్‌లో ఉన్న కాంట్రాక్టర్స్ హిడెన్‌గా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే యంగ్ మాస్టర్ జిన్ టికెన్‌కి రాకముందు కూడా తన లొకేషన్ అసలు కనపడలేదు. మొరాకాన్ ఏమో అది సింపుల్. జిన్ గాడ్ ఆఫ్ షాడోస్ కాంట్రాక్టర్ కదా అని అంటాడనమాట. ఎనియా ఏమో చాలా ఎక్సైట్ అయ్యి ఓహ్! ఇది చాలా అంటే చాలా గాడ్లీగా ఉంది. యంగ్ మాస్టర్ జిన్ కాంపాస్‌కి దొరకరు అని అంటుందనమాట. క్వెంటల్ మాట్లాడుతూ సరే గానీ ఆన్యా ఇంకా జూలియా కూడా ఎందుకు డిటెక్ట్ అవ్వలేదు? టికెన్ పైన ఏదో ప్రభావం ఉంది అని అంటుందనమాట. జిన్ ఏదో మ్యాజిక్ వల్ల అయ్యుంటుందా? అంటే మొరాకాన్ షాక్ అయ్యి ది మిర్రర్ అని అరుస్తాడనమాట. క్వింటల్ కూడా అవును. గాడ్ ఆఫ్ మ్యాజిక్ క్లోమే. ఇంకా సోల్ రెడ్ సీల్ అట్రిబ్యూట్స్ ఉన్న మిర్రర్ వల్ల ఇదంతా కూడా ఇదా అయ్యుంటుంది అని అంటుందనమాట. అన్య ఏమో యంగ్ మాస్టర్ జిన్ బ్లెస్సింగ్స్ వల్ల టికెన్ సేఫ్‌గా ఉంది. అంటే చాలా హ్యాపీగా ఉంది అని అంటుందనమాట. ఇంగ కశ్మీర్ ఏమో నవ్వుతూ ఏమైనా సరే ఇప్పుడు క్యాంపస్ మన దగ్గర ఉంది గదా! ఎవరు మనల్ని చేజ్ చేస్తారు అనే టెన్షన్ లేదు అని అంటుండగానే జెట్ పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. సార్ ఈరోజు న్యూస్ చూసారా? మీరు చాలా ఫేమస్ అయిపోయారు అని న్యూస్ పేపర్ అయితే ఇస్తాడు. న్యూస్ పేపర్ చూడగానే అన్య గట్టిగా అయితే అరుస్తుందన్నమాట. అందులో జిన్ గురించి అదే బామ్రల్ ఫేస్‌లో అయితే రాసుంటుందనమాట. బ్లోండ్ హెయిర్, బ్యూటిఫుల్ ఫేస్, లైట్నింగ్ మ్యాజిక్ యూజ్ చేస్తాడు అని. అతను గాడ్ ఆఫ్ స్టోమ్స్ కొత్త కాంట్రాక్టర్ అయ్యుండొచ్చు అని రాసింటారనమాట. 288 ఇయర్స్ తర్వాత కొత్త సూపర్‌నోవా రావడంతో కాంటినెంట్ మొత్తం కూడా షాక్‌లో ఉంది అని రాసుంటది. ముహాఖాన్ ఏమో ఏండి పాటల కాంట్రాక్టరా? అసలు ఏమన్నా పిచ్చా వాళ్ళకి? అని తిడతాడనమాట. కాశ్మీర్ ఏమో మీడియా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసింది. మన మంచికే. ఇంగ మురాఖాన్ నవ్వుతూ జిన్ చూడు నువ్వు ఇప్పుడు ఒక సూపర్‌నోవా అని ఏడిపిస్తుంటాడనమాట. జిన్ నేను కొంచెం పబ్లిసిటీ కావాలి అనుకున్నా గానీ ఇది కొంచెం మరీ ఎంబరేసింగ్‌గా ఉంది. నేను మాత్రం న్యూస్ పేపర్‌లో జిన్ గురించి చూసి గొంతు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందనమాట. ఇంక అదే టైంలో జిన్ ఒక రెడ్ డాట్‌ని అయితే చూస్తాడు. ఆగండి, నాకు ఈ వెబ్‌స్టర్‌లో ఒక కాంట్రాక్టర్ కనిపిస్తున్నాడు అంటాడనమాట. గిల్లి చూసి అవును లొకేషన్ ఎగ్జాక్ట్‌గా తెలీదు గానీ
హ్యూస్టర్లోనే ఉన్నాడు అని కన్ఫర్మ్ చేస్తుంది. ఇక్కడ హ్యూస్టర్లో జోషువా రెన్ క్యాండల్ న్యూస్ పేపర్ చూస్తూ బ్లాక్ మ్యాజిక్ వెపన్ ఇంకా లైట్నింగ్ ఏమంటావు దీని గురించి అని అడుగుతాడు అనమాట. కజిన్ ఏమో ఇది మనం చేస్తున్న సోల్డర్ కాంట్రాక్టర్ అయి ఉంటాడు అంటాడనమాట. వేరే పేపర్లో ఉన్నట్లు వాడు ఫాటిల్ కాంట్రాక్టర్ అయితే ఆ అబ్బాయి ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నాడు అని అంటుందన్నమాట. వేరే పక్కన ఒక అబ్బాయి అయితే కూర్చొని ఉంటాడు. వాడే నిజమైన గాడ్ ఆఫ్ స్టోమ్స్ ఫాటల్ కాంట్రాక్టర్ అనమాట. వేరే ఏమో మాటల్లో విని కోపంతో వాడి నుండి లైట్నింగ్ బయటకు వస్తుంది. ఇంకా జోషువా వెంటనే ఆగు అని అరుస్తాడనమాట. జోషువా వాయిస్ వినగానే వాడు జూలియన్ భయపడతాడనమాట. జోషువా అడుగుతాడు, జూలియన్ ఒక సెట్ ఈ వైట్ వుల్ఫ్ కమాండర్స్ని ఓడించగలవా అంటే జూలియన్ మెల్లగా లేదు అంటాడనమాట. వేరే నవ్వుతూ చూస్తూ ఉంటుంది. జోషువా అయితే నీకు ట్రైనింగ్ ఇచ్చే టైం వచ్చింది అనగానే జూలియన్ ఇంకా భయపడిపోతాడనమాట. ఇప్పుడు బ్లాక్ సీలో కిరియన్ రెన్ క్యాండల్ కాశ్మీర్ పంపించిన లెటర్ చదువుతుంటాడనమాట. లెటర్ చదివాక ఖాన్తో బామ్రల్ గురించి బయట చాలా అంటే చాలా మాట్లాడుకుంటున్నారు, అవి విన్నావా అని అడుగుతాడు. ఖాన్ ఏమో అవును సార్, బలాండో ఎంపైర్ ఐలాండ్లో 3 కమాండర్స్ని చంపాడని మాట్లాడుతున్నారు, ఇంకా తను ఫాడల్ కాంట్రాక్టర్ అయి ఉండొచ్చు అంటున్నాడు. చిరియన్ ఏమో అందరూ కూడా షాక్ అవుతారు. వాళ్ళకి తన యంగెస్ట్ జిన్ అని తెలిసినప్పుడు అనగానే ఖాన్ షాక్ అయ్యి ఏంటి అని అంటాడనమాట. చిరియన్ ఎవరికి చెప్పకు, ఇంకా మిగతా ఫ్లాగ్ బెరియర్స్కి దీనిపై ఇంట్రెస్ట్ రాకుండా చూడు అంటాడనమాట. కిరియన్ లెటర్ చూసి నవ్వుతాడు. యంగెస్ట్ ఎందుకు ఐలాండ్కి వెళ్ళాడు, కాశ్మీర్ రాయలేదు, నిజంగా నాకు కాకుండా యంగెస్ట్కి లాయల్గా ఉన్నాడా అని లెటర్లో ఒక పాయింట్ చూసి గట్టిగా నవ్వుతాడనమాట. ఖానేమో సార్ మీకు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు మీరు అంటే కిరియన్ లెటర్ ఖాన్కి అయితే ఇస్తాడు. అందులో సార్ కిరియన్ నిన్న రాత్రి మేము కలిసి డ్రింక్ చేస్తున్నప్పుడు యంగ్ మాస్టర్ జిన్ ఒక మాట అన్నాడు, ఒక స్ట్రైక్ విషయంలో నేను ఫాదర్ ముందు నిలబడగలను అని. అంటే వాళ్ళ ఫాదర్తోని అంటే వాళ్ళ ఫాదర్ ఇప్పుడు ఒక స్ట్రైక్ అంటే ఒకటి కొట్టినా సరే నేను పడిపోకుండా నిలబడగలను అని ఉంటాడనమాట. ఖాన్ ఇది చదివి ఆయనకి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి అంటాడనమాట. కెరియన్ ఏమో ఖాన్ నువ్వు మెంగ్వాంగ్ ట్రైబ్ గురించి విన్నావా అని అడుగుతాడు. ఖాన్ అదే కదా 5,000 సంవత్సరాల క్రితం వాళ్ళందరినీ లూజర్స్ అని పిలవబడే అన్నోన్ ట్రైబ్ కదా అక్కడ అన్నమాట. కెరియన్ అవును, యంగెస్ట్కి ఆ ట్రైబ్ బ్యాటిల్ గార్డ్తో మాట్లాడే ఛాన్స్ దక్కింది, ఆ కాన్ఫిడెన్స్తోనే నాతో కూడా ఫైట్ చేయగలను అని అంటున్నాడు. వాడు ఇంకా ఫైట్కి రెడీగా లేడు అని ఇలా అన్నాడు అనుకుంటా. కానేమో నాకు క్యూరియాసిటీగా ఉంది సార్, ఒకవేళ తన మాట కట్టుబడి ఉన్నాడా లెటర్ పంపు యాంటీ మౌంటైన్స్కి అని చెప్తాడనమాట. ఇంకా జూలై 21, 1797 అనమాట. టికెన్లో కాశ్మీర్ మ్యాన్షన్లో జట్ వచ్చేసి సార్ ఒక ఎల్డర్ లేడీ వచ్చారు, 7 కలర్స్కి హెల్ప్ చేస్తాను అంటున్నారు, ఆమె చాలా వేడిగా ఉన్నారు అంటాడనమాట. కాశ్మీర్ ఏమో ఏంటి వేడ్ అంటే ఎలా, జట్ ఆమె గోల్డ్తో నిండిన ఒక పెద్ద షిప్ తీసుకొచ్చారు అంటే కాశ్మీర్ షాక్ అయ్యి ఎక్కడుంది ఆమె పద అని పరిగెడతాడనమాట. ఆ లేడీ ఎనర్జీ ఎంత ఇంటెన్సిటీగా ఉంటుందంటే క్వాయిటల్ ఇంకా అందరూ కూడా భయపడతారనమాట దెబ్బకి. క్వాయింటల్ ఒక డ్రాగన్ భయపడుతుంది, ఈ అన్ప్లెజెంట్ ఎనర్జీ ఏంటి ఇది, నేను యాంటీ మౌంటైన్స్లో ఫీల్ అయిన దానిలాగే ఉంది అని క్వాయింటల్ అంటుంది. జిన్ ఏంటి యాంటీ మౌంటైన్సా అని అడుగుతాడు క్వాయింటల్. అవును, 40 ఏళ్ల క్రితం అక్కడ డ్రాగన్స్ అన్నీ కూడా చంపబడ్డాయి, అది చేసింది ఒకే ఒక్కరు, వెనెసా ఓస్లెన్. అంటే ఒక మౌంటైన్ దగ్గర ఉన్న డ్రాగన్స్ అన్ని దానిలో కూడా చంపేసింది. ఆమెని టెర్రర్ ఆఫ్ ది ఏన్షియంట్ మౌంటైన్స్ అంటారు, టెర్రర్ ఆఫ్ ది ఏన్షియంట్ మౌంటైన్స్. వెనెసా ఓస్లెన్ టికెన్కి వచ్చి కాశ్మీర్ ఇంకా అలీసియాని కలుస్తుంది అన్నమాట. కాశ్మీర్ ఏమో వెల్కమ్ మేడం, నేను 7 కలర్స్ లీడర్ని అని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. వెనెసా మీ వైఫ్ చాలా అందంగా ఉన్నారు అని అంటుంది అనమాట. ఎలిషియాకి ఆమె ఎనర్జీ వల్ల టెన్షన్గా ఉంటుందన్నమాట. ఇంకా పైన విండో నుండి క్వాంటల్ మాట్లాడుతూ ఇది ఆ పాత ఎనర్జీనే, తను ఇంకా బతికే ఉంది. మురాఖాన్ ఏమో నవ్వుతూ ఏంది తను మన కోసం వచ్చిందా ఏంటి, ఆ గోల్డ్ అంతా కూడా ఏంది లంచమా అని అంటాడనమాట. క్వాంటల్ లేదు, తను ప్రైమ్లో ఉన్నప్పుడు టార్గెట్స్ని వెతుక్కుంటూ వెళ్ళే రకం కాదు. మురాఖాన్ నేను తనతో ఫైట్ చేయాలి అంటే క్వాంటల్ ఏమో తిడుతుందనమాట. నువ్వు ఇప్పుడున్న కండిషన్లో నువ్వు తన ముందు కనీసం నిలబడ కూడా నిలవలేవు, మళ్ళీ జన్మెత్తినా సరే ఇంకో జన్మెత్తినా సరే. జిన్ గార్డెన్లోకి అయితే వెళ్తాడు. అక్కడ వెనెసా కూర్చొని అయితే ఉంటుంది.
కాశ్మీర్ వెళ్ళిపోయాక వెనసా చెప్తుంది, కిరియాన్ నాకు లెటర్ పంపించి నిన్ను చూడమని చెప్పారు. ఇంకా జిన్నేమో, ఫాదర్ పంపుతున్నారని నాకు తెలుసు, మీ ఎనర్జీ చాలా పవర్ఫుల్గా ఉంది అంటే వెనసా అంటుంది, కిరియాన్ నన్ను అంత నమ్ముతారంటే తన వెనక ఉన్న ఎనిమీస్కి ప్రతిసారి నాకే వదిలేస్తాడు. నేను బ్లాక్ నైట్గా ఉన్న రోజులు నాకు చాలా చాలా బాగా గుర్తున్నాయి. బ్లాక్ నైట్ అంటే రిన్ క్యాండిల్ ఫ్యామిలీలో ఒక హయ్యర్ రెస్పెక్ట్ ఉన్న పోస్ట్ అనమాట. తన హిస్టరీ మొత్తం కూడా తుడిచిపెట్టి ఫ్యామిలీకి సర్వ్ చేస్తారు. ఇంకా జిన్ వెంటనే గౌరవంగా రెన్ క్యాండిల్ రిజర్వ్ ఫ్లాగ్ బేరియర్ మీకు గ్రీటింగ్ చేస్తున్నాడు అని నీల్ చేస్తాడనమాట. వెనెసా, పర్లేదు నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావు, నీ వెపన్ తీసుకో, నేను ఒక ఐలాండ్ చూసా, అక్కడ నీకు పనిష్మెంట్ ఇస్తా అంటుందన్నమాట. ఐలాండ్లో జిన్ 2 స్వాట్స్తో రెడీగా అయితే ఉంటాడనమాట. మీతో ఫైట్ చేయడం నా పనిష్మెంటా అని అడుగుతాడు. వెనెసా, నువ్వు కిరియాన్కి ఒక స్ట్రైక్ ఇవ్వగలను అన్నావంట కదా, నీ మాట మీద నిలబడు, నీ తడాక ఏందో చూపించు అంటున్నా అనమాట. ఇంకా జిన్కి అయితే అర్థమవుతుంది ఇది మనోడి స్కిల్స్ని టెస్ట్ చేయడానికి అని. సో మిమ్మల్ని ఓడించాలా ఏంటి అంటే వెనెసా ఏమో నవ్వుతూ, అది జరిగే పని కాదులే కానీ నీ స్వాడ్ నన్ను కానీ నా బట్టల్ని కానీ టచ్ చేస్తే నిన్ను అక్సెప్ట్ చేస్తాను అని వెంటనే అటాక్ అయితే చేస్తున్నాను అనమాట. ఇద్దరికి స్వాడ్ స్లాష్ అవుతుంటాయి. జిన్ మెంగ్వాంగ్ స్వాడ్ టెక్నిక్ని అయితే యూస్ చేస్తాడు. ఇద్దరు చాలా స్పీడ్గా అయితే ఫైట్ చేసుకుంటూ ఉంటారనమాట. వెనెసా జిన్ మ్యాజిక్ని చూసి షాక్ అవుతుంది. జిన్ ఏన్షియంట్ లైట్ మ్యాజిక్ని యూస్ చేసి వెనెసా కనిపించకుండా చేస్తాడు. కానీ వెనెసా తన సెన్సెస్తో జిన్ అయితే అటాక్ నుంచి తప్పించుకుంటుంది అనమాట. వెనెసా జిన్ని గట్టిగా ఒక పంచ్ అయితే కొడుతుంది. జిన్ దూరంగా పడిపోయి మళ్ళీ లెగుస్తాడనమాట. నువ్వు నీకు ఇంకా 17 ఏళ్ళే అంటే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లా, లూనా 17 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఎంత స్కిల్ తనకైతే లేవు అని పొగుడుతుంది అనమాట. వెనెసా లూనా 18కి వచ్చేసరికి చిరియాన్కి స్ట్రైక్ అయితే ఇచ్చింది. సో నువ్వేం చేస్తావో అని అంటుంది అనమాట. జిన్ ఇప్పుడు తన ట్రంప్ కార్డ్ అయిన బ్యాటిల్ గాడ్ టెక్నిక్ 4 స్వాట్స్ ఎరోషన్ని యూస్ చేస్తాడు. గ్రౌండ్ నుండి స్వాట్స్ అన్నీ బయటకు వస్తాయి అన్నమాట. లైట్నింగ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. స్కై నుండి లైట్నింగ్ పడుతూ ఉన్నప్పుడు జిన్ టెస్ట్ని అయితే సమన్ చేస్తాడనమాట. వెనెసా తన స్వాడ్తో లైట్నింగ్ని డైవర్ట్ చేస్తుంది. టెస్ట్ ఫ్లేమ్స్ని కట్ చేస్తుంది. కానీ అదే ఫ్లేమ్స్ మధ్యలో ఉండి జిన్ షాడో స్వాడ్ ఫస్ట్ ఫార్మ్ సోల్ స్లైస్ని గట్టిగా యూస్ చేసి అటాక్ చేస్తాడనమాట. రెండిటి స్వాడ్ స్లాష్ అయ్యి ఒక పెద్ద బ్లాస్ట్ అయితే అవుతుంది. వెనెసా స్వాడ్ క్రాక్ అయ్యి మొక్కలైపోతుంది అనమాట. జిన్కి ఇంకా ఆయాసం వస్తుంది, అన్ని యూస్ చేసినాడు కదా. కానీ వెనెసా చెంప మీద ఒక చిన్న స్క్రాచ్ అంటే ఘాటు చిన్నదైతే పడుతుందన్నమాట. వెనెసా, మీ ఫాదర్ నిన్ను పనిష్ చేయమన్నారు కానీ నువ్వు నన్ను టచ్ చేసావు, ఇది నీకు రివార్డ్ ఇచ్చే టైం అంటుందన్నమాట. ఇంకా సాయంత్రం ఇద్దరు డ్రింక్ చేస్తూ కూర్చుంటారనమాట తాగుతూ. వెనెసా తన స్టోరీ చెప్తుంది. తను ఒక ఆర్ఫన్ అని, తన తమ్ముడిని ఒక ఫైర్ డ్రాగన్ చంపేసింది. దాంతో తను 100 డ్రాగన్స్ని చంపి టెర్రర్ ఆఫ్ మౌంటైన్స్ అయ్యిందని చెప్తుందనమాట. తర్వాత కిరియాన్ వచ్చి తనని ఓడించినాడు. టెర్రర్ ఆఫ్ మౌంటైన్స్ ఆమెని ఓడించినాడు కిరియాన్ వచ్చి. ఆ ఫైర్ డ్రాగన్ జిపుల్ గార్డియన్ డ్రాగన్ అనమాట. ఆ ఫైర్ డ్రాగన్ దాన్ని చంపడానికి కిరియాన్ హెల్ప్ చేశాడు. సో ఏంటంటే ఇప్పుడు ఆ ఫైర్ డ్రాగన్ ఇది ఇప్పుడు ఏంటి మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు మొరాకాన్ లాగే వాళ్ళ సైడ్ కూడా ఒక పెద్ద ఫైర్ డ్రాగన్ అయితే ఉంటుంది. దాని తమ్ముడు ఇంకో ఫైర్ డ్రాగన్ ఈయన తమ్ముడిని చంపింది. సో అని చంపడానికి వెళ్తే ఆ డ్రాగన్ కూడా వస్తే ఆ డ్రాగన్ని జిన్ వాళ్ళ ఫాదర్ అయితే చూసుకుంటాడనమాట. అంటే దాన్ని అట్టా ఇట్టా డిశ్చార్జ్ చేసి దాన్ని అటాక్ చేస్తుంటాడు. ఇంకోవైపు వెనెసా వెళ్ళి ఈ డ్రాగన్ని చంపేస్తుంది. సో చివర్లో ఇంకా లాస్ట్కి వెనెసా ఒక మ్యాప్ అయితే ఇస్తుంది. ఇది బ్లాక్ సీ మ్యాప్. కిరియాన్ ఇది ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటే, నాకు నువ్వు నచ్చావు కాబట్టి నేను నీకు ఇస్తున్నాను. ఇక్కడ ఒక రెడ్ మార్క్ ఉంది, అక్కడ ఒక మాన్స్టర్ అయితే ఉంటుంది, దాన్ని నువ్వు చంపాలి. అది విచ్ హెలోరమ్ పెంచిన ఒక మాన్స్టర్. సో జిన్ ఇప్పుడు నెక్స్ట్ ఛాలెంజ్కి అయితే రెడీ అవుతాడు. యాక్చువల్లీ ఇక్కడితోనే ఎపిసోడ్ని ఎండ్ చేయాలి, కానీ మనం చేసిన బద్ధకం వల్ల ఖచ్చితంగా లాంగ్ ఎపిసోడ్ చేస్తా. సో ఇంకో 10 మినిట్స్ ఇంకా చేస్తా. ఇంకా తర్వాత వెనెసా జిన్కి మ్యాప్ ఇచ్చి ఆ మాన్స్టర్ హ్యాండ్ చేయమని చెప్పి, సో
తన ఇల్లయినా ఎక్కడుంటది, యాండ్ మౌంటైన్స్ దగ్గరికైతే వెళ్తదనమాట. అక్కడికెళ్లి చూస్తే తన తలుపయితే తెరిచి ఉంటది, తన ఇంటి తలుపు. ఎవరో లోపలున్నారు అని చూస్తే అక్కడ కిరిహాన్ 2 క్యాండిల్ కూర్చొనైతే ఉంటాడు. వినాశ అంటుంది, ఎవరికైనా సరే షాక్ ఇవ్వడంలో నీకంటే ఇంకెవ్వరు ఫాస్ట్‌గా ఉన్నారు. లెటర్ పంపడం కంటే డైరెక్ట్‌గా ఇలా ప్రత్యక్షం అవ్వడం ఏంటి? నీకే సాధ్యం అనుకుంటా ఇదంతా. అంటే కిరియాన్ ఏమో అడుగుతాడు. యంగెస్ట్ ఎలా ఉన్నాడు? అంటే వెనస నవ్వుతూ అంటుందనమాట. నీకు నిజంగానే వయసయిపోయింది. అందుకేనా ఇంత హడావిడి పడుతున్నావు? అంటే కెరిహన్ అంటాడు. తను బాగున్నాడు అని నీ మొఖం చూస్తేనే చెప్పేయొచ్చు. అంటే వెనస అవును. అందుకే నేను తనకి ఆ మ్యాప్ ఇచ్చాను. కిరియాన్ షాక్ అయ్యి నువ్వది అసలు తనకిస్తావని నేను అసలు అనుకోలేదు అంటాడనమాట. వెనస చెప్తుంది. ఒకప్పుడు మన బ్లాక్ నైట్స్‌కి, నీకు, నాకు అందరికీ లూనా పైన చాలా అంటే చాలా నమ్మకం ఉండేది. మనం తన పైన ఇంకొంచెం దృష్టి పెట్టి ఉంటే తను మ్యాట్రియా అవ్వడంలో చేరుకొని ఉండేది అనుకుంటుంది. కానీ తను దాన్ని వదులుకుంది. 2 క్యాండర్ వారసురాలు తనే అయ్యుండేది. మనం మన పని హ్యాపీగా చేసుకునేవాళ్ళం. కానీ జిన్ లోనాలాగా అవ్వకూడదు అని నేను తనకి వెనక నుండి నేను తనని ఎప్పుడు చూసినా గమనిస్తాను. జోషువా కూడా జిన్ పైన గట్టి నిఘా పెట్టాడు. అంటే కిరియాన్ అంటాడు. ఒకవేళ జిన్ గాని భయపడే వ్యక్తి అయితే జోషువా అంత ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. జిన్ తన ఫ్యామిలీని తన కంట్రోల్‌లో ఉంచుకోలేకపోతే మన శత్రువుల ముందు నిలబడే శక్తి తనకసలు ఉండదు. వెనస్ అడుగుతుంది. ఒకవేళ జిన్ కూడా లూనాలాగే అయితే? కిరియాన్ నవ్వుతూ అందుకే గదా నువ్వు తనకి ఆ మ్యాప్ ఇచ్చావు అంటాడనమాట. సో, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏందో చెప్తా చూడండి. లూనా ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ హర్ ఫాదర్. అంటే బ్లాక్ నైట్స్‌కి గానీ, వాళ్ళ ఫాదర్‌కి గానీ అందరికీ కూడా లూనా పైనే చిన్నప్పటి నుంచి కోరికనమాట. ఎందుకంటే తను అంత పవర్‌ఫుల్. తను చిన్నప్పటి నుంచి అన్నీ చూపించింది. సో, షీ ఈజ్ ద నెక్స్ట్ మ్యాట్రియా అనమాట. తనే నెక్స్ట్ హీరో. కానీ అలాంటప్పుడు ఏంటంటే తను వాళ్ళ సిబ్లింగ్స్‌ని ఇంక ప్రతిసారి కొట్టడం అలా ఇంగ చిరాకొచ్చి వీళ్ళని నేను కొట్టలేను, ఈ బాధ నాకొద్దు అని. సో, తను గివ్ అప్ ఇచ్చేసింది ఆ పొజిషన్ మీద. దానివల్ల ఈ జోషువా గూడా అయినాడనమాట ఇప్పుడు సెకండ్ ఇన్ కమాండ్. లేకపోతే ఫస్ట్ నుంచి ఆ ప్లేసు తనదే. సో, ఇప్పుడు కానీ జోషువా గాడు ఏందంటే వేస్ట్ గాడు పెద్ద. సో, అందుకే జిన్ చిన్నప్పటి నుంచి చేసేదన్నీ గూడా వాళ్ళ ఫాదర్‌కి తెలుసు. కాబట్టి వాళ్ళ ఫాదర్‌కి ఇప్పుడు జిన్ పైన చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. సో, జిన్ అలా అవ్వకూడదని తనలాగే. ఇంగ తర్వాత ఆగస్ట్ 15, 1797 అనమాట. జిన్ చేతిలో మ్యాప్ అయితే ఉంది. తను బ్లాక్ సీ అయితే వెళ్తుంటాడు. మురాఖాన్ తన డ్రాగన్ ఫార్మ్‌లో జిన్‌ని తన పైన కూర్చోబెట్టుకొని సముద్రం పై నుండి వెళ్తుంటాడనమాట. అప్పుడు వాళ్ళకి ఒక పిల్లర్ అయితే కనిపిస్తుంది. జిన్ మ్యాప్‌లో ఉన్న మార్క్ ఇదేనా? మురాఖాన్ అరే! అది పిల్లర్ కాదురా! అది కొల్షియా నెస్ట్. ఫ్లయింగ్ మాన్స్టర్స్ గుడ్డు. వెంటనే ఆ మాన్స్టర్స్ మురాఖాన్ పైనైతే అటాక్ చేస్తాయి. మురాఖాన్‌కి కోపమొచ్చి మీకెంత ధైర్యం అంటూ డ్రాగన్ బ్రెత్ అయితే వదులుతాడు. ఆ మంటల ముందు ఏ మాన్స్టర్ కూడా నిలవలేక అన్నీ కూడా చచ్చిపోతాయన్నమాట. జిన్నేమో ఆశ్చర్యపోతాడు. మురాఖాన్ నువ్వు నీ పాస్ట్ పవర్స్‌ని తిరిగి నీకొచ్చాయనుకుంటా అంటే మురాఖాన్ నువ్వు పెరిగిన దాంతో పోలిస్తే ఇది అసలు ఏం గాదు. అంటే నీకొచ్చిన స్కిల్స్‌తోని పోలిస్తే అదసలు ఏం గాదు. కానీ నా పవర్స్ చాలా అంటే చాలా స్లోగా వస్తున్నాయి. ఇంకా ఏదైనా సరే దారులు జూసుకోవాలి. ఇంగ కింద దిగితే మురాఖాన్ అంటాడు. ఇకపైన మనం ఎగురుకుంటూ వెళ్ళలేం. అదే ఆ పాయిజన్ క్లౌడ్స్ నా డ్రాగన్ స్కేల్స్‌ని గూడా కరిగించేసాయి. ఇంగ జిన్ మరి ఆ మాన్స్టర్స్ ఇప్పుడు ఎలా ఎగురుతున్నాయి అంటే మురాఖాన్ హ్యూమన్ ఫార్మ్‌లోకి వచ్చి చెప్తాడు. బ్లాక్ సీ మాన్స్టర్స్ రక్తంలో విషం ఉంటుంది. ఇక్కడ కదిలే ప్రతి దాంట్లో పాయిజన్ ఉంటుంది. ఇంగ విడ్డూరం ఏంటంటే కిరియాన్ ఇంత వెరైటీ చోటుకి వచ్చి మ్యాప్ క్రియేట్ చేశాడు. మురాఖాన్ అంటాడు. మీ నాన్న గొప్పవాడు. డ్రాగన్స్ గూడా ఇలాంటి చోటుకి రాలేవు. మనం ఇప్పుడు హెలారాం పెంచిన మాన్స్టర్‌ని చంపాలి. జిన్ అడుగుతాడు. నీకు హెలారాం తెలుసా? అంటే మురాఖాన్ కొంచెం. తను గాడ్స్ అండ్ డీమన్స్ ఆఫ్ డిసీజ్ దగ్గర వరకు అవ్వడానికి చాలా అంటే చాలా తెచ్చుకుంది. నీకు ఎలా చెప్పాలంటే తను ఎక్కడ ఉంటే అక్కడ ఒక శాపం ఉన్నట్టే. అంటే ఒక కర్స్ ఉన్నట్టే. వాళ్ళ దగ్గరికి ఒక మాన్స్టర్ అయితే వస్తుంటే జిన్ అంటాడు. మురాఖాన్ నువ్వు భయపడుతున్నావు అని నేను మొదటిసారి చూస్తున్నాను నువ్వు భయపడ్డం. మురాఖాన్ అరుస్తూ నేను భయపడడం లేదు. జస్ట్ అలర్ట్‌గా ఉండాలంటున్నా అంతే. జిన్‌కి ఒక డౌట్ అయితే వస్తుంది. ఫాదర్‌కి ఈ పాయిజన్ మాన్స్టర్స్ గురించి తెలిసినప్పుడు వాటిని చంపకుండా జస్ట్ లొకేషన్స్ ఎందుకు రాశారు?
మొరాఖాన్ చిరాగ్గా, "నీకెలా తెలుస్తుందిలే." అప్పుడే మాన్స్టర్స్ అయితే అటాక్ చేస్తాయి. జిన్ వెంటనే తన స్వాట్ తీసి అన్ని మాన్స్టర్స్‌ని ముక్కలు ముక్కలు చేస్తాడు. వాటికున్న విషయం ఏంటో ఆ రాళ్ళ పైన పడినప్పుడు తెలుస్తుందనమాట. జిన్ ఇంకా మొరాఖాన్ మ్యాప్ అయితే చూసుకుంటూ ఆ మార్కెట్ ప్లేస్‌కి అయితే వెళ్తారు. జిన్ అంటాడు, "మొరాఖాన్ నువ్వు ఇక్కడే ఉండు. ఇది నాకిచ్చిన టెస్ట్" అని జిన్ లోపలికైతే వెళ్తాడు. అక్కడ ముళ్ళు చాలా అంటే చాలా ఎక్కువుంటాయి. ముళ్ళ తుప్పలు. తుప్పలనే అంటారు కదా మీరు. యాహ్! సడెన్‌గా ఒక పెద్ద ఏంటి వేర్ల గుంపు జిన్ వైపైతే వస్తుంది. వాటిని జిన్ చూసి షాక్ అవుతాడు. ఆ రూట్స్ పైన ఒక మాన్స్టర్ అయితే ఉంటుంది. అదొక పిల్లిలాగా కనిపిస్తది. కానీ చాలా అంటే చాలా పెద్ద సైజులో. జిన్ అనుకుంటాడు, దీన్నేనా నేను చంపాలి? ఇది మాన్స్టర్ కంటే ఏదో ఒక మిథికల్ క్రియేచర్ లాగా ఉందే. క్యాట్ మాన్స్టర్ జిన్‌ని చూసి వెంటనే పారిపోతుందనమాట. జిన్ దాని వెంట పడతాడు. కానీ సడెన్‌గా ఆ రూట్స్ తిరిగి జిన్ పైనైతే అటాక్ చేస్తాయి. జిన్ వాటిని నరకడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఒక రూట్ వచ్చి జిన్‌కి గట్టిగా తగులుతుందనమాట. జిన్ ఆలోచిస్తాడు, ఇది పారిపోవడం లేదు. చుట్టూ ఉన్న వాటిని యూజ్ చేసి నన్ను దెబ్బ కొడుతుంది. నేను దీని ముందు ఓడిపోకూడదు. వెంటనే జిన్ ఫైర్ వేవ్ యూజ్ చేస్తాడు. అంతా నిప్పంటుకుంటుంది. ఆ మాన్స్టర్‌కి దాక్కునే చోటు లేక బయటికైతే వస్తుందనమాట ఫైనల్లీ. జిన్ సరే, ఇప్పుడు గట్టిగా మనం ఫైట్ చేద్దాం. అంటే కానీ ఆ క్యాట్ మాన్స్టర్ ఏమో చాలా ఇన్నోసెంట్‌గా ఫేస్ పెడుతుందనమాట. జిన్ "నువ్వు ఓవర్ యాక్షన్ చేయకాకు" అనగానే అది తన సైజ్‌ని ఇంకా పెంచి భయంకరంగా తయారవుతుంది. ఆ మాన్స్టర్ తన పవర్‌తోని జిన్‌కి ఇల్యూషన్స్ అయితే చూపిస్తుందనమాట. జిన్ పాస్ట్ లైఫ్‌లో తన అన్నలు తనని ఎలా ఇబ్బంది పెట్టారో, తను ఎలా చనిపోయాడో అన్నీ కూడా గుర్తుకొస్తాయి. మాన్స్టర్ అటాక్ చేసే టైంకి జిన్‌కి మళ్ళీ మెలుకువ వస్తుంది. కాన్షియస్‌నెస్ వచ్చి, నాకు ఇల్యూషన్స్ అంటే చిరాకు అని స్వాట్‌తోని కొడితే ఆ మాన్స్టర్ వెంటనే రీజనరేట్ అయితుందనమాట. దానికి దెబ్బ తగిలినా సరే. జిన్ షాక్ అవుతాడు. బ్లాక్ సీ కింగ్ కూడా ఇలా తిరిగి బతకలేదనుకుంటా. అసలు ఇదేం స్కిల్ రా? అప్పుడే వర్షం పడుతుంది. జిన్‌కి మ్యాటర్ అర్థమవుతుంది. ఇది రీజనరేషన్ కాదు. ఇదొక కర్స్. హెలోరమ్ నీకు ఇమ్మోర్టాలిటీ కర్స్ ఇచ్చింది. లైక్ అశ్వత్థామలాగా మీకు సింపుల్‌గా చెప్పాలంటే. అందుకే నువ్వు చావవు. ఇది విని ఆ మాన్స్టర్ కళ్ళలో నుండి నీళ్ళొస్తాయన్నమాట. అది చాలా కాలం నుండి అసలు ఎప్పుడో చనిపోవాలి, చనిపోవాలి, ఇలా ఉండకూడదని ఏడుస్తుందనమాట. జిన్ అంటాడు, "నన్ను క్షమించు. నాకు మా ఫాదర్ ఈ టెస్ట్ ఇచ్చారు." అంటే ఆ మాన్స్టర్ మియావ్ మియావ్ అంటుంటుందనమాట. జిన్ని తన వెనక రమ్మని సైగ చేస్తుంది. సో, ఒక చోటుకి వెళ్ళాక అక్కడ ఒక ఆల్కహాల్ బాటిల్ అయితే కనిపిస్తుందనమాట. మందు బాటిల్. అది రాయల్ లిక్కర్. జిన్ ఏంటి ఫాదర్ నాకు బహుమతి ఇక్కడే ఉంచారన్నమాట. అదే రివార్డ్. అది తిరిగిన వెంటనే జిన్ మైండ్‌లోకి ఒక స్టోరీ అయితే వస్తుందనమాట. కిరియాన్ వాయిస్ వినిపిస్తుంది. నా డెస్టినీ ఫిక్స్ అయిపోయింది. అంటే తన ఫేట్ ఫిక్స్ అయిపోయింది. నేనింక లూనా కోసం ఇక్కడ వెయిట్ చేస్తాను. జిన్‌కి అర్థమవుతుంది, ఈ టెస్ట్ అసలు లూనా కోసం పెట్టారు అని. జిన్ ఆల్కహాల్‌ని అదే మందుని మాన్స్టర్‌కైతే ఇస్తాడు. అప్పుడు కిరియాన్ వాయిస్ ఆ మాన్స్టర్‌కైతే చెప్తుంది, ఎవరైతే ఇక్కడికొచ్చి నిన్ను వెతుకుతుంటారో ఆ 2 క్యాండిల్ వెనక నువ్వెళ్ళు అని. మొరాఖాన్ వచ్చి చూసి, ఏ దీని పేరు సూర్యే. ఇది హెలోరం దగ్గర ఉండే మిథికల్ క్రియేచర్. రెడ్ జేడ్ ఫెమిలియర్. సూరి వెంటనే మొరాఖాన్ని గట్టిగా హగ్ చేసుకుంటుందనమాట. జిన్ అడుగుతాడు, దీన్ని ఎలా తీసుకెళ్ళాలి మనం? అంటే మొరాఖాన్ చెప్తాడు, ఆ రెడ్ జేడ్‌లో నీ మానా ఎనర్జీని పంపించు. జిన్ అలా చేయగానే సూరి ఆ జేడ్‌లోకి వెళ్ళిపోతుందనమాట. తిరిగి పిలిచినప్పుడు సూరి సైజ్ చాలా అంటే చాలా చిన్నగా అయిపోతుంది నార్మల్ క్యాట్ లాగా. మొరాఖాన్ కాంట్రాక్టర్ మానా బట్టి దీని సైజు కూడా ఉంటుంది. ఇప్పుడు నువ్వు దీని ఓనర్‌వి. అంటే జిన్ అంత పవర్‌లెస్ అనమాట. ఇంకా తర్వాత జిన్ తిరిగి టికాన్ సిటీకైతే వెళ్తాడు. అలీషియా అండ్ గిల్లీకి అందరికి గూడా సూర్య ఆ పెట్‌నైతే చూపిస్తాడు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ సూర్యకున్న ఇమ్మోర్టాలిటీ కర్స్ గురించి తెలిసాక వాళ్ళందరూ గూడా బాధపడతారనమాట. ఎందుకంటే ఆ కర్స్ రాడానికి 1,000,000 హ్యూమన్స్‌ని సాక్రిఫైస్ చేస్తే గాని అది రాదు. అంటే హెలోరమ్ ఇంకా ఎక్కడో బతికే ఉందని అర్థం. అంటే ఇప్పుడు తనకు ఆ ఇమ్మోర్టాలిటీ రానికి ఆ పెట్‌కి తను దగ్గర దగ్గర 10,00,000 మందిని బలిచ్చింది. ఇదే ఇంగ. గిల్లి చెప్తుంది,
మాస్టర్ కిరియాన్ గారు లోనా కోసం ఇది పెట్టారంటే తన మనసు చాలా మంచిదని తెలుస్తుంది. ఇమ్మోర్టాలిటీ ఉన్న దీన్ని ఎవరైతే ప్రేమతో చూసుకుంటారో వాళ్ళే నిజమైన లీడర్ అని ఆయన అనుకున్నాడేమో. కొంచెం సేపు తర్వాత కాశ్మీర్ వచ్చి జిన్‌కి ఒక విషయం అయితే చెప్తాడు. కంపాస్ ఒక డైరెక్షన్‌లో ఫిక్స్ అయ్యి చూపిస్తుంది. అదే ఒక ఐలాండ్. బ్లూబర్డ్ ఆర్చిపిలియో ఐలాండ్ 32 దగ్గర థండర్ గాడ్ కాంట్రాక్టర్ ఉన్నాడు అని. విచిత్రం ఏంటంటే ఆ ఐలాండ్ జోషువా రెన్‌కాండెల్‌కి తందనమాట. జోషువా రెన్‌కాండెల్‌ది ఆ ఐలాండ్. అంటే జోషువా కాంట్రాక్టర్‌ని అక్కడ దాచాడు అని. యెస్. అన్నిటి వెనక జోషువా గాడే ఉండేది. ఇంక జిన్, మురకాన్, కాశ్మీర్ వెంటనే బోట్‌లో అయితే పోతారు. అక్కడ వెదర్ చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. మురకాన్‌కి బోట్‌లోనే మోషన్ సిక్‌నెస్ అయితే వచ్చి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తర్వాత సూర్యని సమన్ చేసి తన పైన కూర్చొని ఐలాండ్ 32కి అయితే వెళ్తారు. సూర్య నీళ్ళలో చాలా అంటే చాలా స్పీడ్‌గా ఈదుతుందనమాట. పిల్లి గదా! పిల్లులు నిజంగానే ఈతాయా నాకు గూడా తెలీదు. ఇంగ ఐలాండ్ దగ్గరికి వెళ్ళాక జిన్ తన స్వాడ్ సెగ్మెంట్‌ని చూస్తాడు. అది గట్టిగా వైబ్రేట్ అవుతూ బ్లో అవుతుంటదనమాట. మొరాకాన్ ఇది ఫ్యాటర్‌లా లేదు. ఇదేదో కొత్తగా ఉంది. సిగ్మెంట్ ఏదో చెప్పాలనుకుంటుందనమాట. తన స్వాడ్ ఏదో చెప్పాలనుకుంటుంది. సిగ్మెంట్ చూపించిన డైరెక్షన్‌లో సడెన్‌గా ఒక పెద్ద లైట్నింగ్ స్కై నుండి అయితే కింద పడుతుందనమాట. జిన్ అంటాడు అక్కడ ఏదో ఉంది అని. సో, ఈ రోజుకి ఇంతే గైస్. అండ్ ఇంతటితోని మనం సీజన్ 3ని అయితే ఎండ్ చేద్దాం. లాస్ట్ సీజన్ 4ని స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే దాంతో ఎండ్ అయిపోతుంది. అంటే మాన్వా ఎండ్ అయిపోతుందని కాదు. మాన్వాలో సీజన్ 2 ఎండ్ అయిపోయింది. సీజన్ 3 ఎప్పుడొస్తదో తెలీదు. కానీ మనం చేసే సిరీస్‌లో సీజన్ 4 అనమాట. ఎందుకంటే ఇది లైక్ ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇంకా పెద్దగా ఉంది. సో, ఇంకో 12 ఎపిసోడ్స్ అలా వస్తాయి. కాబట్టి దాన్ని మనం సీజన్ 4 అనుకుందాం. ఇంతటితోని సీజన్ 3ని అయితే ఎండ్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన ఛానల్‌కి కొత్తగా ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్ నౌ.